ఒక్క సాలేగాడు వచ్చి హాస్పిటల్లో పడితే కూడా వచ్చి చూడలే కదా. 20 ఏళ్ళు భుజాలు కాయలు కాస్టెట్ మోసమైన డీసీసీ ప్రెసిడెంట్ సాలేగాడు రాలే, పిసిసి ప్రెసిడెంట్ గారు రాలే. కాంగ్రెస్ పార్టీలో వచ్చిన లాభాలు ఏంది నాకు తెలుసా? షుగర్, బీపీ, థైరాయిడ్. మీరు పొమ్మన లేక పొగ పెడతారు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, గుండెలకి వెళ్ళి బాధ వస్తుంది. చేద్దామంటే రాజకీయాలకు అలసిపోయి ఆస్తులు అమ్ముకొని చేసినాం. మీ లెక్క బ్రోకర్ దందాలు చేసి చేయలే. కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కోస్తే కాంగ్రెస్ వస్తుంది. సరే అన్న, ఒక్క క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నారు పొమ్మన లేక పొగ పెడుతురు అని అన్నారు, మరి సిగ్గు లేకుండా ఎందుకుంటున్నారంట అని చెప్పేసి అడిగారు. నా అయ్యేది కాదు పార్టీ. మా అసలు కాంగ్రెస్ వాళ్ళకి అడిగి పోతే ప్రేమ ఉంటుంది. మా నాయన రాజేందర్ రెడ్డి హనుమకొండ పోతే ప్రేమ ఉంటుంది. సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకి అడిగి పోతే ప్రేమ ఏడుంది? సైకిల్ కాంగ్రెస్ ఓడు. సో మరి కాంగ్రెస్లో ఎందుకు ఉండు? మరి కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి బ్రదర్. నేనేం చెప్పాలనే నీకు? ఆయన పెడితే నా మీద కేసులు పెట్టవలసిందే, ఇంకేం లేదు. కేసులు పెట్టడానికి కూడా ఏం లేదు. నేను భూదందాలు లేను, లంగేవారాలు లేను, ఫోన్ ఇంటికాడ పోయి బెదిరియను, కొంతాన పోయి పైసలు గుంజుకోను. పాలదంద స్వచ్ఛమైనటువంటి పాలదంద మాది. రోహిన్ రెడ్డి ఏదైనా ప్లాన్ చేస్తారేమో, లేకుంటే సీఎం రేవంత్ అన్న ఏమైనా ప్లాన్ చేస్తుంది. అసలు కాంగ్రెస్ బయట అయితే ఊకోడుగా, ఉత్తమన్న అయితే ఊకోడుగా, శ్రీధర్ బాబు ఊకోడుగా. వాళ్ళకు అనుకూలంగా ఉన్నవానికి చైర్మన్లు అంటే ఏంది? వాచ్మెన్. ఆ రోజు అంబేద్కర్ సార్ కాంప్రమైజ్ అయి ఉంటే, పూలే సార్ కాంప్రమైజ్ అయి ఉంటే, ఈ తరంలో బెల్లి లలిత అక్క, మా రోజు వీరన్న, సాక లైలమ్మ, కొమరం భీము ఇట్లాంటి వాళ్ళు కాంప్రమైజ్ అయి ఉంటే మన బతుకులు ఏడుండేటివన్నా మన బతుకులు. రోడ్డుకి సలాములు కొడుతురు. ఇవాళ ఈ జనాలకు కావాల్సింది లుచ్చలు. కూడా హైదరాబాద్లో ఆర్ నారాయణమూర్తి కూడా ఆంధ్ర అయినప్పటికి కూడా తెలంగాణ కోసం కొట్టాయి. ఈయన సైకిల్ కాంగ్రెస్ అయినా కూడా మా రేవంత్ అన్న మావోడు అనుకున్నాం, కానీ తర్వాత మంజోడే. ఏముంది ఇప్పుడు లాస్ట్కి మా వాళ్ళకి ఏం మిగిలింది? బర్ల డాక్టర్ చైర్మన్. ఏంద్రా ఇది తీసుకున్నా? పోనీరా నాయన, షేర్ వచ్చింది, ఏదో ఒకటి రూమ్ వచ్చింది, మళ్ళీ వస్తుందో రాదో 10-15 ఏళ్ళ వరకు పార్టీ. నవ్వుకుంటారు ఈ గుల్లోనికి బర్రెలు కాసుకుంటానికి ఎందుకు సీఎం అంటే ప్రింటింగ్ ప్రెస్ నడిపించుకున్నాం. మరి రేవంత్ అన్న గాంధీ మేము కావద్దా? కాకుంటే వాళ్ళ కుల పెద్దలంతా ఆయనకు ఫైనాన్స్ చేసారు, ఆయన సీఎం అయిన. మా కులం అంతా ఇంకా గొర్రెల కాడు ఉంది కాబట్టి ఇంకా నేను శ్రీనివాస్ యాదవ్ టైర్ కొడతావు. కోరు రూలింగ్ పార్టీని వదిలేసి ఎవ్వరు కోరు. నువ్వు గుర్తుపెట్టుకో. పార్టీ అయిపోయిన తర్వాత సారీ అని ఒక ఫ్లెక్స్ వేస్తాడు. అక్కడ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, టీడీపీ నుంచి మాకు తెలివి లేకుండా వచ్చి ఇలా సీఎం అయిందని చెప్తా. ఓకే, దానివల్ల నాకేమన్నా లాభమా? సో అంటే కాంగ్రెస్ లీడర్స్ ఎంతమంది అంతమందికి తెలివి లేదని మీరు చెప్తున్నారు. లేదనేగా మరి బాధ. ఓకే, ఉంటే అసలైన వాళ్ళకి పదవులు ఎందుకు వస్తారు? నేను ఒక్కటే ఫిక్స్, మా రేవంత్ అన్న నన్ను జైలుకు పంపించాలి. బహుజన నాయకత్వం ఎట్లుంటుందో చూపిస్తా. బట్ ఇంత నిజాయితీగా ఉన్నాం మీకు, ఎందుకురా బాబు రాజకీయాలు అని చెప్పేసి అనుకున్న రోజులు ఉన్నాయా? 100%. నేను చేసిన సర్వే ప్రకారం 15 సంవత్సరాలు రాను. మరి రేవంత్ అన్న అంటుండు మళ్ళీ 30లో వస్తా, 34లో వస్తా, 34 వరకు ఉంటా, దాని తర్వాత వేరే వాళ్ళకి ఇస్తా అంటుండు. మీరు మొత్తానికి సస్పెండ్ చేయాలనే ఇదంతా చేస్తారు అని అంటే మీరేమంటారు? ఏఐసిసి పోస్టు 100 కోట్లు పెట్టినారా? ఒక్కొక్కరికి తిరుగుతుంటారు ఆడ. ఈ మంత్రుల కొడుకులు, సీఎం, మాజీ సీఎం కొడుకులు రావు. నేను కష్టంతో నేర్చుకున్నాను. ఓసీలలో మంచి గొప్ప ఐడియాలజీ ఉన్న గొప్ప వ్యక్తులు ఉన్నా కూడా పోయి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయి నేను సపోర్ట్ చేయనిగా. బీఆర్ఎస్లో బీసీలు నిలబడ్డా చేస్తా, కాంగ్రెస్లో బీసీలు నిలబడ్డా, ఎస్సీలు నిలబడ్డా, ఎస్టీలు నిలబడ్డా చేస్తా, ఇండిపెండెంట్ పోయి ఎవడన్నా నిలబడ్డా కూడా సపోర్ట్ చేస్తా. ఇక కామన్ మ్యాన్ నేను పుసుకుని ఇవన్నీ ఎవడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు? అమ్మో ఏమైతుందో అమ్మో ఏం కాదు. జీవితంలో లైఫ్ ఒకటేసారి ఉంటుంది. పోతే చరిత్ర, ఉంటే చరిత్రే. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడతాం. సో అంబర్పేట్ సో డెవలప్ అయ్యిందా, అవుతుందా, అట్లనే ఉందా? ఈ నిజాలు చెప్తే జనాలకు అర్థం కాదు. వాళ్ళకి ముమైత్ ఖాన్లు, సినిమా హీరోలు, చిరంజీవికి బిడ్డ పుట్టిందా, మనవడు పుట్టిందా, నాగార్జునకు మనవడు పుట్టిందా, సమంత విడాకులు తీసుకుందా, ఇయ్య కావాలి కూరలు. నిజం. కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు అయినా నేను అభిమాని. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు స్పర్శ వస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ జెండా చూసినప్పుడు స్పర్శ. ఎంతమంది, ఎన్ని పార్టీల కార్యకర్తలకు ఎంతమందికి అన్యాయం జరిగిందో మీరు అందరు కామెంట్ చేయండి. సో ఈ కామెంట్ అందరికి జరిగింది. అదే ఎంతమంది అన్ని పార్టీలల్లా అది అందరు చెప్పరు. చీమ నెత్తరు ఉన్నోడు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలి.
హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అన్న. దండం. ఎట్లున్నారన్న? జబర్దస్త్ ఉన్నా నాకేమే. సో తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా నడుస్తుందంటే మీరు ఏమంటారు? ఇప్పుడు మా పార్టీ మంచిగానే ఉందంట, జనాలను అడగాలి నువ్వు. సో మీ పార్టీనా? ఇప్పుడు మా పార్టీ అన్న మాది కాకుంటే మా రక్తం అది. ఓకే. మా రక్తం మా పార్టీ బరాబర్ బాగుంటుంది అని చెప్తా. జనాల నాడి ఎట్లుంది, జనాలల్లో స్పందన ఎట్లుంది, జనాల పల్స్ ఉంటేనే మేము బతుకుతాం. సరే, మీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా పరిపాలిస్తారు? అది కూడా జనాలనే అడగాలి మీరు. ఓకే. ఇప్పుడు మా సీఎం రేవంత్ అన్న కష్టపడి వచ్చింది, జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ అయ్యింది, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ నుంచి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, టీడీపీ నుంచి మాకు తెలివి లేకుండా వచ్చి ఇలా సీఎం అయింది అని చెప్తా. ఓకే. దానివల్ల నాకేమన్నా లాభమా? సో అంటే కాంగ్రెస్ లీడర్స్ ఎంతమంది అంతమందికి తెలివి లేదని మీరు చెప్తున్నారు. లేదనేగా మరి బాధ. ఓకే. ఉంటే అసలైన వాళ్ళకి పదవులు ఎందుకు వస్తలేవు? అంతే కదా. సో అంటే కాంగ్రెస్లో ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారని మీరు డైరెక్ట్గా మీరు చెప్తున్నారు కదా. ఏ సీనియర్ లీడర్లో మీతో మాట్లాడతలేరా? ఇప్పుడు నేను ఓడు బంద్ చేసిన, ఇప్పుడు వాళ్ళు మాట్లాడు కాదు. 20 ఏళ్ళు భుజాలు కాయలు కాసేటట్టు మోసం పోయినాం. ఒక్క సాలేగాడు వచ్చి హాస్పిటల్లో పడితే ఓడొచ్చి చూడలేగాడు. డిసిసి ప్రెసిడెంట్ సాలేగాడు రాలే, పిసిసి ప్రెసిడెంట్ గారు రాలే, సిఎల్పి లీడర్ గారు రాలే. ఓకే. ఇవాళ ఉన్న రాష్ట్ర సీఎం కుమార్ నేను తెలుసో లేదో నాకు తెలియదు. ఓకే. ఓకే. నేను ఒక ఏఐసిసి కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జ్ ఉన్న, ఉత్తరప్రదేశ్ కూడా చేసిన. 5-6 రాష్ట్రాలలో ఓబీసీలో నేను రాష్ట్ర ఇన్ఛార్జీలు చేసిన. వుడ్లాండ్ హాస్పిటల్లో పడితే నా అంబర్పేట నియోజకవర్గం కార్యకర్తలు వచ్చారు, జనాలు వచ్చారు. కానీ పార్టీ అందుకనే ఆ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, నా కొడుకు వచ్చి డోలో 650 గోళీకి కూడా పైసలు ఇయ్యరు నా కొడుకులు. అందుకనే యువకులారా, మీ అమ్మ నాయనల చెప్పినట్టు నూరి రాజకీయ నాయకుల మాటలు ఇని అసలు చెడిపోకూరి, గంజాయిలకు డ్రగ్స్కు అసలు అలవాటు కాకూరి. మీ అమ్మ నాయన చెప్పినట్టు 30-40 వేల జీతం తీసుకొని ఇక్కడ మీ అమ్మ ఛాయ దాక్కుంటే గుండెల మీద ప్రేమతోని కాలు మీద కాలేసుకొని చెప్తుంటే, మా కొడుకు ఇవాళ చీర కొనిచ్చిందంటే మీ అమ్మ 20 ఏళ్ళు ఎక్కువ బతుంది. నాయకులు ఏమటి తిరిగితే 20 ఏళ్ళు జల్లపాలయ్యిందని బెంగతో 20 ఏళ్ళ ముందే చనిపోతారు. 20 ఏళ్ళు ఎక్కువ బతకాలి. 20 ఏళ్ళు ఎక్కువ బతకాలంటే నాయకులు ఎమ్మటి తిరగవద్దు. మంచి నాయకులు ఉండే 2009 ముందుకు, వాళ్ళ బాటలో నడిచిన మేము కార్యకర్తల్ని కాపాడుకుంటాం. ఇలా కార్యకర్త కడుపు నింపి మేము అన్నం తింటాం. అట్లాంటి లీడర్ ఉంటే తిరుగురు, కానీ ఇట్లాంటి సన్నాసులు ఉంటే తిరగకూరు. ఓకే. అయితే అంటే మీరు తిరిగి అంటే మీ పరిస్థితి ఇట్లుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి మీరు చెప్తున్నారు. 100% మీరు రావద్దు. వస్తే మాలాంటి నాయకులు ఓడని ఉంటే రారి. అంటే మీ పొట్ట చూసి మీ కడుపు నింపేటోడు ఉంటే, బీర్లు బిర్యానీ దాపించేటోడు కాదు. నువ్వు నా ఎమ్మడి 10 ఏళ్ళు తిరిగినావు, నేను నీకేం చేయాలి? నా దాంట్లో ఉన్నది, నేను రాయికి ఏం చేసిన. మా నాయన ఇన్ని ఫ్లాట్లు కొనిచ్చిండు. మా ముఖేష్ గౌడ్ అన్నాను హైదరాబాద్లో మాజీ మినిస్టర్, గొప్ప వ్యక్తి. ఇవాళ అలా ఉలికి లేదు. ఇవాళ విక్రమ్ గౌడ్ని తీసుకురారి. విక్రమ్ గౌడ్ అనే వ్యక్తిని హైదరాబాద్ తీసుకురారి. 2016లో ముఖేష్ గౌడ్ కొడుకు హైదరాబాద్లో ఇల్లు, ఎదురుగా ఇల్లు జూబ్లీహిల్స్లో, ఇప్పుడు అది 100-150 కోట్లు ఉంటుంది ఇప్పుడు వాల్యూ. దాన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 60 కోట్ల రూపాయలు 2016లో మేయర్ ఎలక్షన్లో పెట్టినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాంటి ఇష్టం ఉండాలి పార్టీ మీద, ఖర్చు పెట్టాలంటే. నా కొడుకు కాపాడుతుండే ఇలా కార్యకర్తని. ఆయన కార్పొరేటర్కు ఒక 10 లక్షలు ఇచ్చిండు, కార్పొరేటర్కు 20 లక్షలు ఇచ్చిండు, గెలిచే కాడ 30 లక్షలు ఇచ్చిండు. ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ 7 ఇలా దానం నాగేంద్ర నా ఉలికేది, అంజన్ కాక ఉలికేది. ఎవరు ఉన్నారు ఇవాళ హైదరాబాద్లో కాపాడేటోళ్ళు? అట్లా ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. ఇవాళ ఎటు పోయిండు? మా కర్దాబాద్ కృష్ణ ఒప్పిస్తలేడు. మా ప్రభాకర్ అని యూత్ కాంగ్రెస్, మా అనిల్ యాదవ్ ఇవాళ రాజ్యసభ ఆయనకు కష్టపడ్డాడు, వంశీ చంద్రరెడ్డికి కష్టపడ్డాడు, శివచరణ్ రెడ్డి మొన్న స్పోర్ట్స్ చైర్మన్ ఆయనకు కష్టపడ్డాడు, బర్మూరు వెంకటకి కష్టపడ్డాడు. ఇవాళ తిననీకి అన్నం లేదు. అపోలో హాస్పిటల్లో 4 రూపాయలు లేకుండా సాగు బతుకులలో కొట్లాడుతుండు మా ప్రభాకర్ ఎస్సీ, బంజారాహిల్స్ డివిజన్. ఓకే. మా రెడ్డి ఏడిపోయిండు, ఖైరతాబాద్ రెడ్డి మధుకర్ యాదవ్ ఏడిపోయిండు జూబ్లీహిల్స్. ఓకే. ఉప్పల్ వినోద్ ఏడిపోయిండు, ఉప్పల్ మా సోమశేఖర్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తలేరు? ఓకే. ఎల్బినార్ల రామ అదే బద్దులు వెంకటేష్ ఏడిపోయిండు, సూర్యాపేట ఒట్టే జానా అదే మన చోట వెంకన్న ఎటుపోయిండు, సూర్యాపేట తండు సీనాన్ని ఎటుపోయిండు, నల్గొండ వనమాల రమేష్ ఏడిపోయిండు, జ్ఞానసుందర్ తుంగతుర్తి ఎటుపోయిండు, రాములన్న నగరకాలు ఎటుపోయిండు. కాదన్నా, అంటే మీతో పాటు ఇంతమందిని తొక్కేసిరా? ఇంకా ఉన్నారు. ప్రమోద్ భువనగిరి మార్కెట్ చైర్మన్ చేసి 40 ఏళ్ళు ఇవాళ షుగర్కు బీపీల మధ్యలో
కొట్లాడుతుండు. కానీ పట్టించుకోవట్లే. ఎవరు పట్టించుకోవాలి? భూపాలపల్లి మహేష్ ఏడి, ఉమ్, మేకల వీరన్న యాదవ్ ఏది మహిబాద్ జిల్లా ఉమ్, ఆయన ఎడిపోయిండు. కేసముద్రం మండలం గుండెపాక కరుణాకర్ 2002 ఎన్ఎస్వై టౌన్ ప్రెసిడెంట్ నుంచి జిల్లా వరకు పోయిండు. ఎస్సీ ఆయన ఎడిపోయిండు. ఇల్లందు లక్ష్మణ్ నాయక్ ఎటుపోయిండు. సిద్దిపేట చారన్ ఎటుపోయిండు. మంచిరాల సీనాన్ ఎటుపోయిండు. మధ్యపల్లి రాములన్న పెద్దపల్లి ఎటుపోయిండు. నంది ఈశ్వర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షాద్నగర్ ఏడిపోయిండు. మీరు పొమ్మన లేక పొగ పెడతారు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, గుండెలకి వెళ్ళి బాధ వస్తుంది. చేద్దామంటే రాజకీయాలకు అలసిపోయి ఆస్తులు అమ్ముకొని చేసినాం. మీ లెక్క బ్రోకర్ దందాలు చేసి చేయలే. కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కోస్తే కాంగ్రెస్ వస్తుంది. సరే అన్న, ఒక్క క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నారు పొమ్మన లేక పొగ పెడుతురు అని అన్నారు. అంటే పొమ్మన లేక పొగ పెడితే అంటే నేను ఒకరితోటి డిస్కస్ చేయడం జరిగింది. మరి సిగ్గు లేకుండా ఎందుకుంటున్నారంట అని చెప్పేసి అడిగారు. దానికి మీ సమాధానం? నేను ఏమంటున్నా, పొమ్మన లేక పొగ పెడితే భయపడిపోవద్దు, కొట్లాడాలి. నా అయ్యేది కాదు పార్టీ. ఇప్పుడు మీరు కొట్లాడక ముందుకే మిమ్మల్ని తొక్కేస్తున్నారు. సో మీరు ఇట్లా పదవే కావాలని లేదు, ఈడ పదవే కావాలని లేదు. రాహుల్ గాంధీ ప్రధాని చేయాలంటే, కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే మేము వేరే స్పోర్ట్స్ అంటే ఒక సైన్యాన్ని కూడా తయారు చేస్తున్నాం 12 రాష్ట్రాలల్లా. మాకు ఇక్కడ ఒక్క రాష్ట్రంతో కాదు. రాహుల్ గాంధీ పిఎం కావాలంటే రాష్ట్రంతో అవుతుందా? తమిళనాడులో కమిటీలు వేసినాం. అఖిల భారత బహుజన సేన అని ఒకటి నేనే పెట్టినా. ఓకే, దాని మీద ఇప్పుడు పనిచేస్తుంది 12 రాష్ట్రాలల్లా పార్టీ. నీకు రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడంటే, ఆయన ఆనాడున్న సీఎం పైసల కోసం పదవుల కోసం పార్టీలకు రావద్దు, పార్టీని గెలిపించినాక మనం పనిచేసిన వాళ్ళని గుర్తించి పదవులు ఇస్తామన్నారు. రాజశేఖర్ రెడ్డి సారు ప్రతి ఒక్కరికి పదవి ఇచ్చాడు. కిరణ్ కుమార్ రెడ్డి సార్ ప్రతి ఒక్కరిని పదవి ఇచ్చాడు. ఓకే, మా బట్టి విక్రమార్క ప్రతి ఒక్కరిని పదవి ఇచ్చాడు. ఇవాళ పిసిసి సెక్రటరీలు అనేది ఉన్నది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. మా శ్రీధర్ బాబు కాడికి పోతే ప్రేమ ఉంటుంది. మా అసలు కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోతే ప్రేమ ఉంటుంది. మా నాయన రాజేందర్ రెడ్డి హనుమకొండ పోతే ప్రేమ ఉంటుంది. సైకిల్ కాంగ్రెస్ వాడిని కాడికి పోతే ప్రేమ ఏడుంది? సైకిల్ కాంగ్రెస్ వాడు మీకు తెలవాలి, మీ సీఎం ఏమో. ఏమంటున్నా, మీరు ఒక్కరు కాదు కదా, మేము పార్టీని పట్టుకొని ఉన్నాం కదా. నీకు ఫోటో ఇస్తా పోయేటప్పుడు. 16 ఏళ్ళ వయసులో నా ఇల్లును వదిలేసి కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చిన. నా ఇల్లును వదిలేసి పోచమ్మ బస్సి అని మా అంబర్పేటలో ఉంటుంది, కుర్మ బస్సులో ఎస్సీ నరసింహంకులు ఇంట్లో నేను కిరాయికి ఉన్న 10 ఏళ్ళు 15 ఏళ్ళు నా సొంతంగా. ఈ రోజు వరకు ఇంట్లోకి పోలే నేను. కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్ కోసం సిద్ధాంతవాదులం మేము. బరాబర్ బయటకు పోయి రేపు ఇండిపెండెంట్కి గెలిచి అయినా వస్తావు, నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా. సో అంటే ఇండిపెండెంట్గా ఎట్లాగో మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. సో మరి కాంగ్రెస్లో ఎందుకు ఉండు? మరి కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి బ్రదర్. నేనేం చెప్పాలనే నీకు. ఇప్పుడు తెలంగాణ అంటే ఎందుకు పిచ్చి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం అప్పుడు తెలంగాణ ఎక్కువ ఇష్టం. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ఇష్టం నాకు. ఇప్పుడు తెలంగాణతో పోలిస్తే నా అమ్మ ఇష్టం. ఓకే, దానికన్నా తల్లిదండ్రులు, నా పిల్లలు ఇష్టం. సో వాళ్ళ తర్వాత ఇల్లు తర్వాత రాష్ట్రం, ప్రాంతం తర్వాత పార్టీ తర్వాత ప్రజలు. ఓకే, ఈ రకంగా నేను తీసుకొని పోతున్నా కదా. బరాబర్ ఇష్టం ఉంటుంది. పార్టీలోకి వెళ్ళి వాళ్ళు నన్ను సస్పెండ్ చేయలేదు కదా. పార్టీ ఏ రూపంగా సస్పెండ్ చేస్తే నేను తప్పు చేయలే. ఎక్కడైనా రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎందుకు తప్పు చేస్తలే సాలేగాళ్ళు అని చెప్పేసి తిడుతున్నారు కదా. సాలేగాలని ఇప్పుడు మీరే అన్నారు కదా. ఏమన్నా నేను? ఆ సాలేగాడి ఈ సాలేగాడు ఎవడు పట్టించుకున్నా అని. అవును, బరాబర్ అన్నా. ఎవడు నన్ను పట్టించుకున్నా అంటలేను, నేను చెప్పిన పేర్లను ఎవడు పట్టించుకుండు అలా మీరు కూడా ఉన్నారు కదా. నేనేమంటున్నా, వాళ్ళు ఇచ్చినా నాకు పదవద్దు. ఓకే, పిలిచి ఇచ్చినా కూడా కాళ్ళు మొక్కినా తీసుకొని. సో ఇంతగానో మీరు కాంట్రవర్సీలు చేస్తున్నారు. మొన్న పదవి కూడా ఇవ్వడానికి రెడీ అయ్యి చైర్మన్ పదవి ఇస్తా అనుకున్నారు కదా. నేను ఏమంటున్నా, చైర్మన్ అని, ఎమ్మెల్సీ అని, మంత్రి అని నేను ఇక తీసుకోదలుచుకోలే. ఓకే, రాహుల్ గాంధీ ప్రధాని ఎట్లా కావాలి? ఓటర్లను జమ చేయాలి. ఓటర్లను జమ చేస్తే ఎంపీలు గెలుస్తారు. ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. నేను ఆ పని మీద పడ్డా. ఈయన పదవి ఇస్తాడు, చైర్మన్ గన్మెన్ వేసుకోను, ఇంకో ఆయన వేసుకోను, లేకుండా ఇంకో ఆయనను తీసుకోను, ఆ గన్మెన్ల 4-5 కాన్మెన్లు వేసుకోను, ఆయన ఇచ్చిన ల్యాండ్ క్లూజర్ వేసుకోను, ప్రోటోకాల్ వేసుకోను. నేను 10 ఏళ్ళు ఆపోజిట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రోటోకాల్ కంటే ఎక్కువ పోయిన 3 బండ్లల్లా. ఈయన ఇచ్చేదేముంది కొత్తగా? ఆయన పెడితే నా మీద కేసులు పెట్టవలసిందే, ఇంకేం లేదు. కేసులు పెట్టడానికి కూడా ఏం లేదు. నేను భూదందాలు లేను, లంగేవారాలు లేను, ఫోన్ ఇంటికాడ పోయి బెదిరియను, కొంతాన పోయి పైసలు గుంజుకోను. పాలదంద స్వచ్ఛమైనటువంటి పాలదంద మాది.
పాల దందా బర్ల దందా ఉంటుంది, ఇప్పుడు కాదులే మా తాతల నుంచి ఉంది. ఆ పాదల దందా నడుచుకుంటూ ఆ పైసలు తీసి ఖర్చు పెడుతున్నా. ప్రతి ఫ్లెక్స్కు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్కు మా పాలల్లోకి వెళ్ళి తీసినాయి. ప్రతి ఫ్లెక్స్కు మా బర్ల దందా చేసి మా కష్టం చెమట ఓడిపించి కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఆఫీసులో ఓడిపెట్టిండు. హైదరాబాద్లో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ పెట్టిండు. నిన్ని 4 ఆఫీసులు పెట్టిండు. ప్రభుత్వం వచ్చినాక 2 తీసేసిన. ఓకే, ఎందుకు తీసేసిన? నా బర్లతోటి మీద ఎంప్లాయీలను దాడి చేయించడానికి ఫోర్స్ను పంపించారు. ఏమిటికి? శ్రీనివాస్ యాదవ్ లొంగుతలేడు, కాళ్ళు మొక్తలేడు, పక్కలు వేస్తలేడు. ఓకే, మీ పార్టీ వాళ్ళే? మా పార్టీ వాళ్ళే. ఓకే, మరి ఎవడు పంపించిండో తెలియదు. అధికారులు వచ్చి పాలు నాణ్యతమా అది నాణ్యతమా అని చూసారు. ఇయ్యాలంటే షాపు కాదు కదా, అదే నీ పార్టీ నా పార్టీ పుట్టం ఉందని షాప్ అది ఉంది. మా గొల్లోళ్ళు ఎప్పుడు పుట్టిరో మా కులము అప్పటి నుంచి ఉన్న పాల వ్యాపారం. మా ప్రజలు తీర్పు చెప్తారు. 1 గంటలో వెళ్ళిపోతాయి పాలు, గంటల్ని అందరు ఇళ్ళలో పోయి పోతే మా దొడికాంచే పోతాయండి. ఓకే, సో నువ్వేం చేయలేవు. ఎందుకంటే మార్చుకో. ఓ సీఎం అంటే ఇంటికి నాయన పొజిషన్. అరే ఎందుకు ఇది చేస్తున్నావు? ఎవడో అంటుండు మొన్న మా అమర్పేటలో నిన్నంట రోహిన్ రెడ్డి ఏదో కేసులు ఇరికిస్తారంట, సీఎం ఆయన ఇద్దరు కదా. థ్యాంక్ యూ. నేనేమన్నా అంటే ఆ రోజు మీ మీడియా మీరు ఉన్నారు కదా, నాకు నేనేం చేసినా అనేది తెలుస్తుంది. 20 ఏళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయా లేదా చూస్తారు, ల్యాండ్ కబ్జాలు ఉన్నాయా లేదా నా లోకల్లో చూస్తారు. క్లియర్ అని ఆ లోకల్లో తెలిసిన రోజు ఎఫ్ఐఆర్ చెక్ చేస్తారు కదా. మీ మీడియాకున్న బలం అయితే లాయర్ కూడా లేదు. ఓకే, చెక్ చేస్తారు. ఏమి ఇరికిస్తారు నన్ను? ఏమి ఇరికేయలేరు. రోహిన్ రెడ్డి ఏదైనా ప్లాన్ చేస్తారేమో, లేకుంటే సీఎం రేవంత్ అన్న ఏమైనా ప్లాన్ చేస్తుండొచ్చు. కానీ అసలు కాంగ్రెస్ బట్టి అయితే ఊకోడుగా, ఉత్తమన్న అయితే ఊకోడుగా, శ్రీధర్ బాబు ఊకోడుగా, షబ్బీర్ అల్ ఊకోడుగా, ఫిరోజ్ ఖాన్ ఊకోడుగా, అంజన్ కాక్ ఊకోడుగా, ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ ఊకోదుగా. నిజం చెప్తున్నా, మీరు చెప్పే పేర్లు నిజంగా అసలు ఇప్పుడు కళ్ళకి ఏడ కనిపిస్తలే, ఏడ వినిపిస్తలేరు కూడా. అరే కనిపించనియరు సార్. నీలాంటి మంచి టాలెంట్ ఉన్న యాంకర్లను కూడా తొక్కేస్తారు, తొక్కుతున్నారు కూడా చాలా. అవును, ఎందుకు? ఇలా ఈనాడు టీవీలో ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. V6లో లేరా? మీ దాంట్లో లేరా? మిమ్మల్ని బయటికి రానిస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే అవార్డులు ఇస్తారు మీడియాలో కూడా. ఓకే, ఈ పార్టీలో కూడా పొలిటికల్ కూడా అంతే. వాళ్ళకి అనుకూలంగా ఉన్నవానికి చైర్మన్లు అంటే ఏంది? వాచ్మెన్లు. ఏ తోటల కాడ వాచ్మెన్లు, ఇండ్ల కాడ వాచ్మెన్లు. అందుకే మీరు వద్దనుకున్నారా చైర్మన్? నో, నేను గౌరవించుకుంటా. ఓకే, నువ్వేం చేస్తున్నావు? ఇవాళ ఏం ఫండ్ పెట్టినావు? చైర్మన్ అంటే ఒక రాష్ట్రానికి ఆయన అనుకున్న పేద ప్రజలకు 1 లక్ష 2 లక్షల మందికి సంతకం పవర్ ఉండాలి. ఏ సంతకం పెడుతున్నారు? ఏడ బడ్జెట్ ఉంది చైర్మన్లకు? డీజిల్కి పైసలు లేవు మా చైర్మన్లకు. మేము చెప్పుకుంటే చదిపోతుందని చెప్పలేడా? డీజిల్లకు పైసలు ఇవ్వాలి మా చైర్మన్లకు. జీతాలు అకౌంట్లలో పడతలేవు మా చైర్మన్లకు. ఎమ్మెల్సీలకు పడతలేవు. అందాకెందుకు నీకు? రిటైర్మెంట్ అయిన ఎమ్మెల్సీలకు పడతలేవు, రిటైర్మెంట్ అయిన మాజీ ఎమ్మెల్యేలకు పడతలేవు, ఎంపీలకు బడ్జెట్ లేదు. బడ్జెట్ లేదంటే అది రేవంత్ అన్న తప్పు కాదులే. బాపు మళ్ళీ వస్తా అంటుండగా ముంచనీకి ఇంకో బాపు, ఆ బాపు తప్పది. ఓకే, అట్లా. సో మొత్తానికి ఇద్దరిని వేసుకుంటున్నారు ఇప్పుడు. నేను నిజం చెప్తున్నా. ఇలా కవితక్క పార్టీ పెట్టింది. సాంబశివన్ బిడ్డ వచ్చి పార్టీ పెడితే నడుస్తుందా? మా రోజు వీరన్న బిడ్డ వచ్చి పార్టీ పెడితే నడుస్తుందా? సాకలైలమ్మ బిడ్డే మనవరాలు వచ్చి పెడితే నడుస్తుందా? కొమరంభీం బిడ్డే మనవరాలు వచ్చి పెడితే నడుస్తుందా? చెప్పుదామన్నా. ఎర్ర సత్యం అన్నని చంపారు ఎక్కడ? మహబూబ్నగర్లో ముద్రాజ్ బిడ్డ. అలా బిడ్డ వచ్చి పెడితే నడుస్తుందా? పోనీ మీ జర్నలిస్టులలో చాలా మంది హత్యకు గురయ్యారు, అలా బిడ్డలు వచ్చింది పెడితే నడుస్తుందా? జనాలకు కావాల్సింది మానీయుల బిడ్డలు కాదు, మాకెలవుడిల బిడ్డలు. ఓకే, కాదన్న, ఇంత ధైర్యంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మీరు ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక ఎవరైనా కాల్ చేస్తారా మీకు? ఏ పొలిటికల్ లీడర్ అయినా కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ? ఏమంటున్నానే ఒక విషయం, అంబేద్కర్ సారు రాజ్యంతో ఎదుర్కొండు. ఆయన చేసిన త్యాగంలో నేనెంత? ఆయన చెప్పు కింద మూలంతా కాదు నేను. అంబేద్కర్ సారు చెప్పుకున్న మూలంతా కాదు. ఇప్పుడు చేసే సన్నాసులు ఆయన పెట్టే భిక్షలనే కదా మేము బతుకుతున్నాం మనమంతా. అంబేద్కర్ సారు పెట్టిన భిక్షలనే కదా. అందుకే గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం. వాళ్ళు నడిచిన బాట ఉందా? ఆ బాట కింద చెప్పుల కింద మట్టి ఉందా? ఆ మట్టి తెచ్చి పండుకుంటప్పుడు మెత్త కింద పెడితే మెదడు పనిచేసేది అవలగాళ్ళకి, అలా ఎమ్మెల్యేలకు, మంత్రులకు. ఓకే, ఆ రోజు అంబేద్కర్ సార్ కాంప్రమైజ్ అయి ఉంటే, పూలే సార్ కాంప్రమైజ్ అయి ఉంటే, ఈ తరంలో బెల్లి లలిత అక్క, మా రోజు వీరన్న, సాక లైలమ్మ, కొమరం భీము ఇట్లాంటి వాళ్ళు కాంప్రమైజ్ అయి ఉంటే మన బతుకులు ఏడుండేటివన్నా మన బతుకులు. ఎవరికి సలాములు కొడుతురు? ఇవాళ ఈ జనాలకు కావాల్సింది లుచ్చలు. బిజినెస్ మ్యాన్ పేరు మీద వస్తాడు వాడు, సినిమా హీరో పేరు మీద వస్తాడు, వీడు వచ్చి రాయకేం చేయాలి? వాడిని బూత్ స్థాయిలో ఏమేమి విలువలు తెలుసన్నా? ఆధార్ కార్డు చేయించిండా, ఓటర్ కార్డు చేయించిండా, ఓ బర్త్ సర్టిఫికేట్ చేయించిండా, ఓ
పోనీ ఓ పెళ్ళి అయితే ఓ 10 రూపాయలు సాయం చేసిండా, ఆయనకి ఏముండదు, రాగానే రత్మాన్ వస్తాడు, వేసుకొని పోతాడు, ఆడో 100 ఈడో 100 వేసుకొని అటు పోతాడు, ఇక పీకుతాడు. అన్న ఈడు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తాడు అపాయింట్మెంట్ నీకు? నేనున్నా మా బస్సుల పేర్లు 100 బస్సుల పేర్లు చెప్తా, చెప్పమని ఇప్పుడు వచ్చే కొత్త ఎమ్మెల్యేని బిజినెస్ మ్యాన్ చెప్పమను. ఇలా మా అంబర్పేటలో అలికేఫ్లో ఫ్లైఓవర్ పడుతుంది దిల్సుఖ్నగర్ పోయే కాడ, అది వడబట్టి గత ప్రభుత్వం వీకలేకపోయింది, మనం కూడా వీక్తలేం కదా, అంతే కదా. ఇక ఆడి పోయి శ్రీనివాస్ యాదవ్ కొట్లాయండి అనుకో, ఏం తెచ్చుకుంటూ అని బద్నాం చేస్తారు, అందుకే ఆడు బోర్డు బంద్ చేసిన. ఎందుకంటే మంచోనికి రుద్దనీకి ఎక్కువ. ఎందుకు స్కాములు జరుగుతలేవు హైదరాబాద్లో, ఎన్ని చూస్తలేము, ఎందుకు నిలదీస్తలేరు? నారాయణ చైతన్యాలలో ఎంత దౌర్జన్యం జరుగుతుంది ఇలా, ఎవడు పట్టించుకుంటలేడు. అడిగితే అందరి మీద కూడా పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళే మొత్తం సెటిల్మెంట్లు చేస్తున్నారు కదా ఏడికి పోయినా కానీ. నేను ఏమంటున్నా, నారాయణ చైతన్య గాయత్రి అనే సంస్థలు బీటెక్ కాలేజీలన్నీ ఏ గవర్నమెంట్ ఇస్తే వాళ్ళ తమ్ముడు మన రైట్ హ్యాండ్ మన లెఫ్ట్ హ్యాండ్ వాడు ముడిగాడిగట్టు కూడా ముచ్చదాయటోడు మెయింటైన్ చేస్తాడు. వాడు ఇక మెయింటైన్ చేస్తాడు. వాడు మొన్నటిదాకా రిక్షా బండి ఉండదు, మొదటి ఫెరారీ కార్లో తిరుగుతాడు. ఈ ఆస్తులు ఏ నుంచి వచ్చినాయి అని అడగడానికి ఈడీ ఎవరు పంపించాలి? నరేంద్ర మోడీ. అక్కడ కూడా తొత్తులే ఉంటారు కదా వీళ్ళకు, అంతే కదా. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే బాధ్యతగా తెలుసుకోవాల్సిన అవసరం జనాలకు ఉంది. ఇప్పుడు ఈ వన్ జస్టిస్ ఎప్పుడు అదే పదమా, కొట్లాడవా కోర్టులో కేసేసి క్యాండిల్ ర్యాలీ తీసినావు, అంబేద్కర్ మీద వేసిపోతున్నావు, అంటే అంబేద్కర్ సార్ కాడ పోయి క్యాండిల్ పెట్టేస్తున్నావు. అన్ని బాధ్యత క్యాండిల్ వరకేనా? అప్పీల్కి పోతలేవు నువ్వు దేశ పౌరునివే కదా. లాయరే పోవాలని కాదు, పొలిటీషియనే పోవాలని కాదు, మీడియా అధికారి విలేకరే పోవాలని కాదు, ఇండియన్ పౌరునిగా నువ్వెందుకు పోవు? కాదన్నా, ఇప్పుడు ఇన్ని గనం మాట్లాడుతున్నారు మీరు, అంటే ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు పసుపు వాళ్ళు వచ్చి ఇలా మీ దాంట్లో కలిసిపోయారు అది ఇది అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, అవునా? సైకిల్ వాళ్ళు వచ్చారు అది చేసిరు, ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ మొత్తం వాళ్ళే నడిపిస్తున్నారు, సీనియర్ కాంగ్రెస్లను మొత్తం తొక్కేసిరు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో అంటే రేవంత్ రెడ్డి మీ పార్టీలోకి వచ్చినప్పుడు సో ఫస్ట్ మీరు ఎవరు కలిసిరు అనుకుంటారు, నాకు తెలిసి కలిసిరా మీరు? ఇప్పుడు జై తెలంగాణ అన్నప్పుడు ఆంధ్రలో కూడా వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఇస్తే ఏమైందా అన్నారు, అవునా? మంచోడని పోయి వాళ్ళకి కూడా బొక్కేలు ఇచ్చిన వాళ్ళు న్యాయం చేసారు. ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఆర్ నారాయణమూర్తి కూడా ఆంధ్ర అయినప్పటికి కూడా తెలంగాణ కోసం కొట్లాడు. ఈయన సైకిల్ కాంగ్రెస్ అయినా కూడా మా రేవంత్ అన్న మావోడు అనుకున్నాం కానీ తర్వాత మంజోడు అయ్యాడు. ఓకే ఓకే, దానికి ఏం చేస్తాం? కాదు ముందు తెలియదా మీకు మనోడు కాదని? కానీ నేను ఇప్పుడు మాలాంటి ఆఫీస్కి వచ్చిన శివన్న, ఇప్పుడు నువ్వు నలుగురిని వెట్టి కొట్టిస్తావు అనుకుని వస్తానా? నేను ఒకటి చెప్తాన్నా, ఇప్పుడు యాజ్ ఏ మీ ఇగో నేను ఒకటి చెప్తా, నేను 2 అంశాలు చెప్పినా నీకు. ఇప్పుడు నేను నీ ఆఫీస్కి విలువంగానే వచ్చిన, మీడియా అని చెప్పేసి వచ్చిన, నీకు నాకు దోస్తాను లేదు, వచ్చిన టీవీ ముందర కూర్చున్నా, పోయేటప్పుడు నలుగురికి నువ్వే రేవంత్ అన్నతో కలిసి నన్ను కొట్టిస్తే. కానీ ఒక ముందాలోచన ఉంటుంది కదా, ఆడ ఏడుంటుంది లొకేషన్, ఈడెవ్వడు అనేది అయితే ఉంటుంది కదా ఐడియా. ఇప్పుడు బెల్లి లలితకి ఎట్లా చచ్చిపోయింది? ఒక రైస్ మిల్లులో పనిచేస్తుంది, నమ్మిన బంటు డప్పు కొట్టే పిల్లగాడు నెమ్మడి. అవును, అక్క గిడి దాకా పోయేద్దాందా చిన్న సమస్య ఉందని తీసుకుపోయి నయం తమ్ముడు అలీముద్దీన్కి అప్పచెప్పి, ఇప్పుడు మా రోజు వీరన్నని జగదీర్ గుట్టాలు సరెండర్ చేసి చంపేశారు. ఎర్ర సత్యంని ఎస్కే నాయుడు ఎస్పీ ఉండే మాధవరెడ్డి హెడ్ కానిస్టేబుల్ కాల్ చంపాడు. గండి ఐలియా గౌడ్ని తొర్రూరులో వాళ్ళు చంపారు, ఏ రాజ్యం చంపిందో తెలుసు. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో బొచ్చాడు ఉన్నాయి. అంటే నా పాయింట్ ఏంటంటే ఈడ అంటే ఈయన సైకిల్ కాంగ్రెస్ అయినా వచ్చిన తర్వాత ఈయనకు ఎవరు అనుకూలంగా ఉన్నారు, ప్రీవియస్ టీడీపీ నుంచి ఎవరైతే పోటీ చేసారో వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒక అంచనా రాలేదా మీకు? ఇప్పుడు ఒకటి నేను పీసీసీ ప్రెసిడెంట్ కాదు, అప్పుడు ఏఐసీసీ కోఆర్డినేటర్. ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక 4 ఉన్నాం. మా మదర్ నేను సీనియర్ కాంగ్రెస్, మేము సీనియర్ కాంగ్రెస్లో ఓబీసీ. మా కేతూరు వెంకటేష్ కొల్లాపూర్ చాలా మోసపోయిన, ఆయన కూడా చాలా మోసపోయిన వ్యక్తులల్లా మా కేతూరు కూడా, మా కేతూరు వెంకటేష్ కూడా. ఇప్పుడు కేతూరు 4 ఉన్నాం. మేము ఏఐసీసీకి ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసి ఇక్కడ నియోజకవర్గంలో పనిచేస్తూ రాష్ట్రంలో జెండాలు కడుతూ రేవంత్ అన్నకు అంతా కలిసి పనిచేసినాం. సార్ రాజ్యం రాని మనకు పార్టీ రావాల ముఖ్యం, ప్రజలకు చేయాలనేది పెట్టుకున్నాం. వచ్చిన తర్వాత ఆయన లెక్క పెట్టుకోండు, అసలు కాంగ్రెస్ తీసేయి, అసలు కాంగ్రెస్ తీసేయి, జిల్లా కాంగ్రెస్ తీసేయి, ఒరిజినల్ కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ పెట్టరా సంతకం, ఓకే హై సైకిల్కి పోయి పెట్టరా, గుండు సుధారాని టిక్కు, ఇంకో సుధారాని టిక్కు, ఎస్ సైకిల్ సైకిల్ సైకిల్. సార్ చంద్రబాబు నాయుడు గారా టిక్కు, సార్ చౌదరి గారా టిక్కు, ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళకు 10 టిక్కు, ఇంకా సార్ ఎంత జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ టిక్కు, అడకపూరి గాంధీ టిక్కు, అయిపోయారు సార్. ఇప్పుడు దేవేందర్ గౌడ్ ఆయన ఇప్పుడు లేడు సార్, బీసీ కదా, ఇప్పుడు ఆయన ఏం పనికిరాడు. నెక్స్ట్ ఎవరు
ఏ రేవూరు ప్రకాష్ రెడ్డి మావాడే టిక్కు పరికల దొమ్మడి సాంబయ్య నాతోనే వచ్చింది టీడీపీలోకి వద్దు ఎస్సీ కదా వద్దు బీసీ వద్దు ఎస్టీ వద్దు మైనార్టీ వద్దు పడేలా టిక్కు టిక్కు కథం అయిపోయింది బ్యాంక్ నింపి పడదింగాడు ఏముంది ఇప్పుడు లాస్ట్కి మా వాళ్ళకి ఏం మిగిలింది గొర్రెల డాక్టర్ చైర్మన్ ఏందిరా ఇది తీసుకున్నా పోనీరా నాయనా షేర్ వచ్చింది ఏదో ఒకటి రూమ్ వచ్చింది మళ్ళీ వస్తుందో రాదో 10-15 ఏళ్ళ వరకు పార్టీ ఎవడు పెట్టుకుంది ఇప్పటికే మోసి డోలో 650 పారాసిటమాల్ సంథింగ్ ఇప్పుడు డోలో 650 పారాసిటమాల్ గోళీలు వేసి పైసలు కూడా లేవు ₹1,00,000 జీతం వస్తే 12 ఏళ్ళు ఇప్పుడు సంవత్సరం 12 నెలలు 10-12 లక్షలు వస్తే పూటన్న గడుపుకుంటారు ఆయన మళ్ళీ 10 ఏళ్ళు కొట్లాడాలంటే కిరాయిలు ఎడగట్టాలని బాధతో తీసుకున్న వాళ్ళు మా వాళ్ళు ఇక దాంతో ఇక ఇన్ని వాగడాలు ఉండయి అట్లా జనాలకు సేవ చేయాలని లీడర్ లేడీ అలా ఓకే నేను ఒక్కటే ఫిక్స్ మా రేవంత్ అన్న నన్ను జైలుకు పంపించాలి ఓకే జైలుకు వచ్చిన వాళ్ళు సీఎంలు అవుతారనే అట్లా అంటలేను బహుజనుడు ఎట్లుంటాడో చూపిస్తా బహుజన నాయకత్వం ఎట్లుంటుందో చూపిస్తా కాంచీరాములు గుర్తుకు రావాలి కాంచీరామ్ సారు ఢిల్లీలో ఒక జీవో పాస్ చేయమంటే ఆనాటి మా ప్రభుత్వం చేయకుంటే ధర్నాలు చేపియలే పెద్ద విఐపి ఇండ్ల ముందట బాత్రూమ్లు లెట్రిన్లు ఎరిగిపించిండు అప్పుడు ఆ వాసనకు ఢిల్లీకి జీవో పాస్ అయింది అందరు కాంచీరామ్ సార్ కొట్లాడినందుకు కాదు కాంచీరామ్ సార్ బాత్రూమ్ పోపించినందుకు ఒక్కొనికి డ్రాప్స్ పడి జీవోలు పాస్ చేసిన చరిత్ర ఉంది మొన్న కూడా తమిళోళ్ళు వాళ్ళ మూత్రం వాళ్ళే తాగిరు కదా 5 years కింద అట్లా జీవోలు పాస్ చేయాలని ఏమవుతుందన్నా జైలు వేస్తే మాలాంటి వాళ్ళని తీసుకుపోయి వేసారు అనుకో అలా బుక్ రాసుకుంటాం బయటకు వచ్చినాక ఇంకా చైతన్యం చేస్తాం నువ్వు చేయవలసింది ఒకటే నువ్వు అన్న మారు మమ్మల్ని అన్న మారు ఓకే అయితే ఇంతకు ముందుకు మాట్లాడిన దానికి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా వీ వాంట్ జస్టిస్ అని అడుగుతారు నువ్వు కొట్లాడవు అని అన్నారు ఇంతకు ముందుకు ప్రతి ఒక్కలను సో నేనైతే నాకు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గుంజేసుకుంటే అసలు వేరే లెవెల్ చూపిస్తుంటే నేను ఎట్లా నేను అదే పార్టీలో ఉండకపోతుంటే సో మీరెందుకు అట్లా చేయలేదు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీసినంత మాత్రాన ఇప్పుడు అమ్మ చెంపదెబ్బ కొడుతుంది దానికి అమ్మ మీద కోపం రాదు ఎప్పుడు అప్పుడు పూర్తికి వస్తుంది నీ అమ్మ అని అట్లా అని వస్తుంది కానీ అట్లానే పార్టీ ఉంటుంది అమ్మ వేరు పార్టీ వేరు ఇంతకు ముందుగా మీరు అన్నారు పార్టీ కన్నా నాకు అమ్మ ఎక్కువ అని నేను రెండింటితో పోలిస్తే అమ్మనే గొప్పది నేను ఒప్పుకుంటా సో పార్టీ కూడా ప్రేమించినప్పుడు మనకు ఊహ తెలియనప్పటి నుంచి పార్టీ జెండా ఇప్పుడు నన్ను టీఆర్ఎస్ జెండా కప్పుకోలేను బీజేపీ జెండా కప్పుకోలేను కాంగ్రెస్ జెండా గుండెలకు అత్తుకొని కప్పుకుంటా ఎందుకు అంటే అది అలవాటైంది చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లో ఏ స్కూల్లో చదువుకున్నామా అంటే గిల్లా అని చెప్తాం మా స్కూల్ కాంగ్రెసే కాలేజీ కాంగ్రెస్ పీజీ కాంగ్రెస్ పిహెచ్డి కాంగ్రెస్ డాక్టరేట్ గెస్టెడ్ కూడా కాంగ్రెసే సో ఒకవేళ నేను బయటకు వెళ్తే నువ్వు అన్నట్టుగా అఖిల భారత బహుజన సేన సంఘాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో మొన్న కర్ణాటకలో ఒక మిత్రునికి రాష్ట్ర అధ్యక్షుని చేసిన నవీన్ ఓబీసీ చైర్మన్ తమిళనాడులో చేసిన చోటరాజన్ మధ్యప్రదేశ్లో చేసిన చోటరాజన్ అంటే మాజీ పిసిసి రాహుల్ యాదవ్ తమ్మిని అక్కడ దేవేందర్ పిసిసి ఏది మన అక్కడ చేసిన ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని తమ్మిని ఒక ఆయన చేసిన బహుజన సేనని చాలా స్పష్టంగా తీసుకు మొన్న తేజస్వికి కూడా కలిసిన బీహార్ అక్కడ కూడా కలిసిన ఇక హర్యానాలో మా అజయ్ సింగ్ సార్ ఉంటాడు నా గురువు నా తండ్రి లాంటి ఆయన కూడా కలిసి వాళ్ళ కొడుకు కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తున్నా సో అజయ్ సింగ్ యాదవ్ సార్తో నేను మాట్లాడినా రాహుల్ టీంతో కూడా నేను మాట్లాడినా అవసరమైతే వాడు ఎలగొట్టక ముందు ఆడేంది నన్ను ఏఐసి సస్పెండ్ చేయాలి లోకల్ నాకు ఎవడాడు ఎక్కడ ఇప్పుడు అన్నారు కదా ఆడ ఎలగొట్టేది ఏందని ఆడేవాడు పేరు మా పార్టీ వాళ్ళు ఇక్కడ కాకుండా వేరే పార్టీ వాళ్ళు వాడవాడో ఎలగొడదామని ప్లాన్ చేసినా కాదు 13 లెటర్లు మొన్న రీసెంట్గా పోయినాగానే కాకుండానే ఇటు మళ్ళీ ఏదో ఒకటి ఇవ్వాలని కానీ ఏది ఇచ్చినా తీసుకునే సమస్య లేదు తీసుకోవాలన్న ఆలోచన లేదు తీసుకుంటే ఆయన ₹1,00,000 నాకేం వచ్చేది లేదు కానీ సో నేను ఏమంటున్నా అంటే బహుజన రాజ్యం కోసం అయితే బయటికి వెళ్తా నెక్స్ట్ వీళ్ళందరూ చేసిన తప్పులు చేయొద్దని కూడా గట్టిగా ఫిక్స్ అయినా చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయలేదు నికాసుగా పెరిగిన మొన్న కూడా నాకు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ మిస్టేకులు చేసారు వాళ్ళకు పోతే మా అంటే మంత్రుల పదవి కానీ ఇలా బయట ఉండి ఇలా సీఎం అయ్యేటోళ్ళు వాళ్ళు పోయి పెద్ద తప్పు చేసారు అంటే నా దృష్టిలో ఇష్టమైన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ విశారాధన్ అన్న కూడా కవితకి ఏదో సపోర్ట్ చేస్తుండ అనేది ఒక టాక్ వస్తుంది కానీ అదేదో నేను కూడా తెలుసుకుంటే కాదు ఆమె ఒక ఆడబిడ్డగా వచ్చినప్పుడు ఎదురు పోయి రిసీవ్ చేసుకున్నా అంటే
సరే మనోళ్ళే కదా బ్లేమ్ చేసేది, దాన్ని ఏదో క్వాలిఫై చేసుకుని నేను కూడా అఖిల భారత బహుజన సేన జెండా ఆవిష్కరణ రోజు సంఘమే అది పార్టీకి, అదే పార్టీలో ఉన్న వాళ్ళైనా సో ఫ్యూచర్లో పార్టీ అవుతుందేమో. కిస్మత్ తిరిగితే ఓన్కి ఏం చెప్పలేము. ఓకే ఓకే. సో అంటే ఆంధ్రాలో సో కుల రాజకీయాలు ఉంటాయి అని చెప్పేసి విన్నాం, సో చూస్తున్నాం కూడా. సో అది తెలంగాణలో లేకుండే. సో తెలంగాణలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే మీరు ఏం చెప్తారు? కుల రాజకీయాల మూలాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తి, అది ఒక సత్యంగా కులాలు బహుజన వాదాలు పైకి రావాలి, మా వాళ్ళు సీఎం కావాలని మారోజు వీరన్న అనే గొప్ప వ్యక్తి దాని మూలాలన్నీ తీసుకొచ్చింది. ఆ మహనీయుడు చనిపోయిన తర్వాత కొంతమంది వేస్ట్ ఫెలోస్ కడపత్రాలు రిలీజ్ చేసి వసూళ్ళకు ఎగబడి వాళ్ళ బాగులు వాళ్ళు బతకడం కోసం మాత్రమే నడిపిస్తున్నారు సంఘాలు. సో సంఘాలు నడిపించే స్కిల్స్ అది కాదు. నార్త్కు సంఘం పెడతాడు, పార్టీ పెడతాడు, సీఎం అవుతాడు. ఇక్కడ సంఘంగానే మిగిలిపోయిండు. ఇలా ఉదాహరణకు మా ఆర్కృష్ణ అన్న ఉండు, ఆయన పార్టీ పెడితే ఎప్పుడో సీఎం అయ్యేటాడు. ఇలా సంఘంగా ఉండి ఆ పార్టీలో పోయి ఈ పార్టీలో పోయి ఒక ఎమ్మెల్సో బీజేపీ రాజ్యసభను అడుక్కునే పరిస్థితి నీకేమవసరం? బీసీలు 62% ఉన్న బీసీలు 65% నుంచి నువ్వు పైకి వచ్చినావు. బీసీలు అంటేనే నువ్వు మరొక పూలేవు నా దృష్టిలో. ఇవాళ నువ్వు పోయి గానికాడ చేతులు దాపుడు బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు కాడ, అంతే కదా. అందుకనే ఆర్కృష్ణ అన్న లాంటి వాళ్ళైనా మందకృష్ణ అన్న లాంటి వాళ్ళైనా నాకు ఈరోజు మందకృష్ణ అన్న బాగా ఇష్టం. బీసీల కోసం ఈ నాయకుడు లేడు, ఆయన వచ్చి కొట్లాడుతుండు బీసీలకు. మనం హుజరాబాద్లో ఒక ఎస్ఐని సస్పెండ్ చేయకుండా బీసీ సిఐని సస్పెండ్ చేస్తే ఆ బీసీ సిఐని మళ్ళా కమిషన్ని పిలిపించి ఎస్సీ రెడ్డిని సస్పెండ్ చేయించి నిలబెట్టిండు బీసీలని. 7 బీసీ సంఘం నాయకులు, 7 బీసీ సంఘం నాయకులు. ఇలా మందకృష్ణ అన్న బీసీలకు కొట్లాడుతుండు. ఎస్టీలలో పెద్ద గొప్ప వ్యక్తి ఇప్పుడు మా కాంగ్రెస్లోనే ఉండు బెలే నాయక్. ఆయన తలుచుకుంటే రేవంత్ అన్న అంత మందితో ఇండివిజువల్గా మీటింగ్ పెట్టలేడు. బెలే నాయక్ చెప్తే 1,00,000 మంది వస్తారు. అంత పెద్ద లీడర్ని తీసుకొచ్చి చిన్న పోస్ట్లో పడేసారు. మీరు ఒక ఫోన్ చేసి అడుగురు బెలే నాయకుని, ఎందుకన్నా ఇల్లు ఉన్నామంటే మన వేమ నరేందర్ రెడ్డికి వచ్చిన రాజ్యసభ ఈయనదే, కట్ చేసి అటు ఇచ్చారు. దొమ్మడి సామాన్ ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ఆయన పాపం వదినమ్మకు బాగాలేక ఆయన పోలీస్ జాబ్ వదులుకొని ఏది సిఐగా డిఎస్పీగాను మళ్ళీ రిటైర్మెంట్ ఇచ్చేసి రేవంత్ అన్న కోసమే వచ్చిండు. కేవలం దొమ్మడి సామాన్ 19 ఎంపీ పోటీ చేసిండు వరంగల్ కాంగ్రెస్ నుంచి. ఒకడు మొన్న అంటుండు యూట్యూబ్లో, నువ్వు గన్మెన్లను వదిలేసి అన్న చూసుకుంటా అంటుండు ఖమ్మంలో. చూసుకునేది ఎందుకు? రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే ఎన్ని లక్షల మంది పోయారు. పీజీఆర్ చనిపోతే మా అంబర్పేటలోనే పెట్టారు. రోడ్లు సరిపోలే. రాజశేఖర్ రెడ్డికి సార్ కళ్ళకి ఇట్లా పెట్టుకొని చూసిండు, నాకంటే పెద్ద లీడర్ ఈయన అని. గట్ల పేరు తెచ్చుకోవాలి. నిజాంపేట్ చౌరస్ సైడ్ ఉంది పటన్ చెరువు. ఖైరతాబాద్ నుంచి మా అంబర్పేట వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. ఇలా 3 అయినాయి కాన్స్టిట్యున్సీలు. అంత గొప్ప లీడర్ పీజీఆర్. మా ముఖేష్ గౌడ్ అన్న పేరు చెప్పు. 100 మంది ఇవాళ ఒక్కొక్కరి కుటుంబం 50-100 కోట్లకు ఉన్నారు. 100-200 మంది ఆయన తాను సంపాదించుకున్న వాళ్ళు బిజినెస్లు చేసి అంత లిఫ్ట్ ఇచ్చి. మా అంజన్ కాక ఆఫీస్లో కళ లేదెందుకు ఇవాళ అంటే బాధాకరమైన విషయం ఏంటంటే సరైన లీడర్షిప్ లేనప్పుడు ఆగమవుతుంది రాష్ట్రం. అది బాధ. సో బాధ ఉంది, అదైతే ఉండదా మరి? అంటే ఎప్పుడైనా మీరు సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ మీరు కూర్చొని మాట్లాడుకున్న రోజులు ఉన్నాయా? భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి, నీకు పంపిస్తా. గట్టితోని మొన్న రీసెంట్గా కూడా అందరు మంత్రులు ఐపీఎస్ ఐఏఎస్ల మధ్యలో భోజనం కూడా చేసిన వాళ్ళతో కూర్చొని. ఇప్పుడు పవర్ వచ్చిన తర్వాత మనిషి మారుతాడు, నాలాంటి వాడు మారాడు. ఏమో మీకు కూడా పవర్ వచ్చిన తర్వాత మారుతారేమో. ఇప్పుడు నా చిన్నప్పుడు దోస్తులు ఏఐసిసి పోస్ట్ అయితే మంత్రి కంటే పెద్దదే కదా ఏఐసిసి. ఈ రోజు మా దోస్తులను అందరిని ఫోన్ చేసి ఏం ఉన్నవారా అంటే, అరే నీ బిజీలో మమ్మల్ని పట్టించుకుంటున్నావారా అంటారు. అది ఎప్పుడైనా ఇక్కడ ఉండాలి ప్రేమ అనేది. ఎవ్రీ వీక్ అయినా 2 డేస్కైనా ఎంత బిజీగా ఉన్నా ఫస్ట్ అలా ఫోన్ చేస్తాను నా దోస్తులకు, చిన్నప్పటి దోస్తులు. అలా గరీబోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. సో అందరిని ఒకటేలాగా చూసుకుంటాం. మా దోస్తులలో ఏంటంటే ఆ ఫీలింగ్ లేదు. సరే అన్న, ఒకవేళ మీకు 2018లో టికెట్ ఇచ్చి మీరు ఎమ్మెల్యే గెలిచి మీకు మంత్రి పదవి ఇస్తే మీరు ఇప్పుడు భజన చేయకపోతుండేనా? ఒకవేళ ఇంట్లోనే ఉంటే. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా. నేను ఏఐసిసికి పోయినా, పార్టీ అసలు నామరూపాలు లేవు. 2016లో 14 నేను భజన చేయాలనుకుంటా మా ఉత్తమన్నకి చేస్తోని కదా. అవునా? కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తోని కదా. భజన ఏ రోజు చేయలే, ఉన్నట్టు ఆ రోజు కూడా ఫ్యాక్ట్ ఇదే మాట్లాడినా. తెలంగాణ ఉద్యమంలో పార్టీ సస్పెండ్ చేస్తాను బెదిరించి చేసుకో అని చెప్పిన.
తెలంగాణ కోసం కొట్లాడినా కదా అట్లేం ఉండదు. భజన చేసేది ఉండరు, చాలామంది ఉండరు. హైదరాబాద్లో కొంత లీడర్షిప్ ఉన్నది, కానీ వాళ్ళని తొక్కి పడేసారు. కమ్మరి కృష్ణ అన్న అని ఉంటాడు కర్తవాళ్ళ, చనిపోయాడు. అవును అవును. ఆయన గొప్ప పీజీఆర్ శిష్యుడు. ఇలా చాలామంది ఉన్నారు. ఇక పేర్లు చెప్తే రేవంత్ అన్న మళ్ళీ బుక్ తెప్పించుకుని వాళ్ళకు కూడా పదవులు ఇస్తాడు. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఏడున్నారో పాపం. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అన్యాయం చేసుడు ఇష్టం లేదు. వీళ్ళు పార్టీలకు రావద్దు. పిల్లం పిల్లలతో హ్యాపీ సెటిల్. మా పరశురామ్ ఉన్నాడు, బిల్డర్ ఉండే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కోట్ల రూపాయలు పెట్టి యూత్ కాంగ్రెస్లో ఇవాళ అప్పుల పాలైంది. ఎంత బాగా అనిపిస్తుంది కాదన్న. ఇప్పుడు ఇంత నిజాయితీగా మీరు ఉన్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేసి అడిగిన, సో అంబర్పేట ప్రజలకు కొంతమందితో మాట్లాడినా, నేను ఇంటర్వ్యూ ముందు కొంతమందితో మాట్లాడతా. మీ గురించి మంచిగా చెప్పారు. అన్న పేదల గురించి ఉంటాడు, అన్నీ చేస్తాడు, అంటే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఏది జరిగినా కానీ వాళ్ళకి కొంచెం ఆసరాగా ఉంటాడు అని చెప్పేసి చెప్పారు. బట్ ఇంత నిజాయితీగా ఉన్న మీకు పొలిటికల్గా మీరు ఉన్నారు ఇప్పుడు. సో ఎందుకురా బాబు రాజకీయాలు అని చెప్పేసి అనుకున్న రోజులు ఉన్నాయా? అనుకోను. ఇప్పుడు ఓ లెక్చరర్ జాబ్ చేసిండు. ఇప్పుడు నీకు నాకు తెలిసి మీ ఛానల్ నడిపిస్తారు, మీరు లాస్లో నడిపిస్తారా లాభంలో నడిపిస్తారా ఎవరు తెలియదు, ఏదో ఒకటి అయితే నడిపిస్తున్నాం. రాజకీయం కూడా ఎట్లాంటిదంటే ఇప్పుడు నేను చాలా మంది కుటుంబ మిషన్లు ఇచ్చిన. మా ఎమ్మెల్యే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవ్వలేదు, మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇవ్వలేదు, మా ఎంపీ వీళ్ళు ఇవ్వలేదు, మా కార్పొరేటర్లు కూడా ఇవ్వలేదు అన్ని కుటుంబ మిషన్లు నేను ఇచ్చిన. ఓకే, నేను ఒక ఆఫీస్ పెట్టి రోజుకు 50, అంటే నువ్వు వచ్చి అక్కడ తింటే తెలుసు నీ ఆఫీస్ ఎంత ఉందో నా ఆఫీస్ ఎంత ఉంటుంది. ఆ ఆఫీస్లో అన్నం పెడతా బరాబర్, రోజు 100 మంది వండుకొని తింటారు. పొద్దున పని ఆంటీ పెద్ద అమ్మ వస్తుంది, వండేస్తుంది, పోతుంది, అందరు తింటారు హ్యాపీగా. ఏ ఎమ్మెల్యే కానీ ఇంట్లో అన్నం పెడతారు చూపిరు నాకు. ఒక ఈటల రాజేందర్ అన్నో కొంతమంది పెడతారు. నేను 2004 నుంచి ఆఫీసులు మెయింటైన్ చేస్తాను. ఇవాళ కాదు, అంటే 22 ఏళ్ళు అయిపోయింది. ఒక ఆఫీస్కి మెయింటెనెన్స్ ₹1,00,000. మా ముఖేష్ అన్న నాకు ఇచ్చిన లిఫ్ట్ ఆ రోజులల్లో ఆయన చనిపోయేటప్పుడు ముందు అలా కొడుకు చేతిలో పెట్టి, అంటే ఉదాహరణకు ఆయన విగ్రహం పెట్టవలసిన బాధ్యత నాకుంది. నాకు పదవులు ఇవ్వలే, ఆయన ఏమి ఇవ్వలే. అయినా కూడా ఆయన అభిమానం ఏంటంటే గిట్లా తినేటప్పుడు వస్తే దారా కూర్చో తినరా ఇంట్లో, అలా ఇంట్లో ప్రేమలు ఉంటాయి. వేరే లీడర్ కాడైతే ఆ వాచ్మెన్ కాడ నిలబెడతారు గేట్ కాడ, కానీ వాళ్ళ ఇంట్లో చాలా ప్రేమలు ఉంటాయి. నా కులం కాదు ముఖేష్ గౌడ్ అన్న, ఆయన గౌన్లో అయినా నేను గొల్ల అయినా, అంటే అంత గొప్ప ప్రేమలు ఉంటాయి. అలా ఏమైపోయిందంటే లీడర్లు కార్యకర్తలు ఎంత చిల్లరగా చూస్తారంటే జస్ట్ ఇట్లా టిష్యూ పేపర్ లెక్క వాడేసుకుంటారు. యువకులు ఖరాబ్ అయిపోతారు, బానిసలు అవుతారు. సో దీన్ని మనం కరెక్ట్ చేయాలనేదే బహుజన సేన ఒక ఐడియాలజీ. సో కాంగ్రెస్ పార్టీని 100% నేను నేను చేసిన సర్వే ప్రకారం 15 సంవత్సరాలు రాదు, 15 సంవత్సరాలు రాదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మరి రేవంత్ అన్న అంటుండు మళ్ళీ 30లో వస్తా, 35 వస్తా, 34 వరకు ఉంటా, దాని తర్వాత వేరే వాళ్ళకి ఇస్తా అంటుండు. ఒకటి ప్రజల నాడి ఉండాలి. ఇవాళ జిహెచ్ఎంసీలో సరే ప్రజలు మర్చిపోయి ఓట్లు వేస్తే చెప్పలేము. మా పార్టీకి హైడ్రా అవసరం లేదు, పేదోళ్ళని కొట్టవలసిన ఉన్నోని కొట్టు లేనోనికి పెట్టు. మా రేవంత్ అన్న ఏమో లేనోని కొడుతుండు ఉన్నోనికి పెడుతుండు. ఇక నేను సీఎం సార్తోనే చెప్తున్నా కదా, నేను ఇదైతే పబ్లిక్లో పోయేదే కదా, నేను తనకి రూమ్లో మాట్లాడతలేను కదా. నేనేమనుకుంటున్నా అంటే చేసే ఉద్యమం పర్ఫెక్ట్ చేసినావు, పీసీసీ ఉన్న రోజులు చేసినావు, సీఎం అయిన తర్వాత మర్చిపోయినావు. సో దాన్ని మార్చుకోవాలి రేవంత్ అన్న, మర్చిపోతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఓకే, అంటే మీరు మొత్తానికి సస్పెండ్ చేయాలనే ఇదంతా చేస్తున్నారు అని అంటే మీరేమంటారు? సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఏఐసిసి పోస్టు 100 కోట్లు పెట్టినా రాదు, ఒక్కొక్కరికి తిరుగుతుంటారు ఆడ. ఈ మంత్రుల కొడుకులు, సీఎం మాజీ సీఎం కొడుకులు రావు. నేను కష్టంతో తెచ్చుకున్నా. నా లెటర్ అయితే నీకు పెడతా, ప్రోమోలు ఏరి. సోనియా గాంధీ మేడం ఇచ్చింది నాకు లెటర్, ఈడాడిగలే, అందుకే అంటే గౌరవం నాకు. ఓకే, శ్రీమతి సోనియా గాంధీ ఎఫెక్టివ్ ఇమ్మీడియట్లీ కన్యపోయిన శ్రీనివాస్ యాదవ్ ఏఐసిసి కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ సైన్. ఓకే, శ్రీమతి సోనియా గాంధీ గంత గొప్పలో చేతుల నుంచి తీసుకున్నా. ఇలా జీవితాలు ముసలోళ్ళు దేకుతున్నా కూడా అలా లెటర్ ఐడీలు మీరు రాదు. ఓకే, ఇవాళ ఉన్నోళ్ళకు. ఓకే, నేను ఆ స్పేస్ సంపాదించుకున్నా. మేడం ప్రొఫైల్ పెట్టుకొని కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ సోనియా గాంధీ చేతుల మీద తీసుకున్నాను. నేను ఎవ్వని దయాదాక్షలతో ఎదగలే, నేను ఎవ్వని కాళ్ళు పట్టుకొని ఎదగలే, నేను ఎవ్వని పోయి దండం పెట్టి ఎదగలే. పార్టీ సిద్ధాంతాలు మెయింటైన్ చేసిన, పార్టీ కార్యక్రమాలు చేసిన, పార్టీ కోసం జెండాలు కట్టినా, పార్టీ కోసం పోస్టర్లు వేసిన, పార్టీ కోసం జనాలలో మీటింగ్లు పెట్టినా, ఈ ప్రొఫైల్ తీసుకొని ఏఐసిసిలో చూపించుకున్నా.
మండల ప్రెసిడెంట్ రావాలంటే ఊర్లో రెడ్డి అయిన కాళ్ళు మొక్కాలి, జిల్లా జనరల్ సెక్రటరీ రావాలంటే ఇంకో ఆయన కాళ్ళు మొక్కాలి, ఇంకో పార్టీకి పోతే ఇంకో ఆయన కేసీఆర్ కాళ్ళు మొక్కాలి, బీఆర్ఎస్లో బీజేపీలో పోతే కిషన్ రెడ్డి కాళ్ళు మొక్కాలి. ఎవ్వని కాళ్ళు అవసరం లేదు. నీకు సిస్టమ్ తెలిసినప్పుడు సిస్టమ్ని ఫాలోగా నీకు పార్టీ లాయల్గా ఉంటుంది, పార్టీ పరిణామాలు నీకు ఆశీస్సులు ఉంటాయి పార్టీవి. ఎందుకు కాడికి పోవాలి, ఎవ్వడు దొక్కడు, అదంతా భ్రమలు. ఈడు దొక్కుతుండు ఆడు దొక్కుతుండు. ఇప్పుడు మొన్న ఇండిపెండెంట్ వేస్తే గెలిచేటోని అన్నారు, నేనే తప్పు చేసుకున్నా. ఇండిపెండెంట్ అంటే పార్టీకి కట్టుబడి ఉన్నా కాబట్టి ఒకసారి అవకాశం. జూబ్లీల్సా ఇక్కడ నా అంబర్పేట జూబ్లీల్స్ ఎందుకు వస్తాను, నేనే బయట రాని అని మా అంబర్పేటకు. ఆయన నేను వాళ్ళు అంటారు కదా, ఏ నాన్న లోకల్లో నువ్వు పోయి నువ్వు అంబర్పేట, తప్పది. ఎందుకంటే మా అమర్పేటకు వచ్చిండు మా రోహిన్, ఏమో డిపాజిట్లు తగ్గినాయా లేదు కదా. నేను ఏమంటున్నంటే కొండ మీద కారం వేయద్దు, ఐస్ వేయది. నేను ఆల్రెడీ మండుతున్నా, నా మీద పెట్రోల్ పోసారు అనుకో మీరే తలగబడతారు. ఓకే, దాని మీద నీళ్ళు పోసే ప్లాన్ చేయది. నీళ్ళంటే ఏంది, నా జోలికి రాకురి. మళ్ళీ నేను కాంప్రమైజ్ అయ్యే రకం కాదు, కాంప్రమైజ్ కూడా కాదు. అందరు పోయి కాళ్ళు మొక్కిరు వాస్తవంగా. ఏమయ్యారు, నామర్పేటలో లక్ష్మణ్ యాదవ్ ఉండు. ఓకే, హనుమంతరావు 30 ఏళ్ళని దొక్కిండు. ఓకే, ఇప్పుడు మా రోహిత్ ఉండు పాపం, ఏదో చైర్మన్ ఇస్తే అయిపోయేది, 2 ఏళ్ళు కష్టపడ్డాడు, డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చాడు. పొన్నం కైలాష్ నేత ఉండు, ఇక నల్గొండకు పాపం ఆయన స్టేజ్ మీదకి రానిచ్చాడు వెంకటరెడ్డి అన్న. ఆయన బాధ ఏంటంటే బీసీల బతుకులు బాగాలేవురా బాబు మారూరు అని చెప్తున్నాం. మీకు సెట్ అయ్యేది కాదు, మీరు కొట్లాడేటోళ్ళు కూడా కాదు. ఎన్ని రోజులు కుక్కేసిన పెయిన్లకి ఇట్లా పడి ఉంటారు. ఒక్కరోజన్నా మనిషి లెక్క బతుకురు. నేను ఇలా హ్యాపీగా ఉంటా, హ్యాప్ వచ్చాడు ఇవ్వకుండా నేను పార్టీ కొనవారికి పోయి వచ్చిన. ఇప్పుడు చెట్టు కొనెక్కినోడికి దిగినోడే మొగోడు. ఇలా నేను ఎక్కి దిగినా ఏఐసిసి పోస్ట్ లాస్ట్ కదా, అది పోయి వచ్చిన. ఇంకేం కావాలి నాకు, ఎమ్మెల్యేనా ఎవ్వని దయాదాక్షాలు లేకుండా ప్రజల ఆశీస్సులతో గెలిచి వస్తారు. సో అంటే పాలిటిక్స్ అంటే ఒక బిజినెస్ అన్నట్టు మారిపోయినాయి మొత్తం. అది వాళ్ళకు ఇప్పుడు పార్టీలు ఎట్లా సిస్టమ్ పెట్టాలంటే 5 ఏళ్ళు సభ్యత్వం తీసుకొని పనిచేసేవానికి పార్టీ పదవని రూల్ లేరి ఒక్కసారిగా రాడు, మళ్ళీ ఒక్కడు రాడు. ఏడే పూటొక పార్టీ మారుస్తారు గాడిది కొడుకులు, పదవి పోతుంటారు. ఏమిటి వాళ్ళు అంటే బాధాకరం ఏంటంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు ఓసీలలో మంచి గొప్ప ఐడియాలజీ ఉన్న గొప్ప వ్యక్తులు ఉన్నా కూడా పోయి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయి నేను సపోర్ట్ చేయనిగా. బీఆర్ఎస్లో బీసీలు నిలబడ్డా చేస్తా, కాంగ్రెస్లో బీసీలు నిలబడ్డా, ఎస్సీలు నిలబడ్డా, ఎస్టీలు నిలబడ్డా చేస్తా, ఇండిపెండెంట్ పోయి ఎవడన్నా నిలబడ్డా కూడా సపోర్ట్ చేస్తా. ఇక కామన్ మ్యాన్ నేను. అయితే మొత్తం బహుజనవాదం అయితే ఎత్తుకొని ఏదో ఒకటి చెయ్యాలి బీసీల కన్నా అయితే అనుకుంటా చేస్తా. నాట్ ఓన్లీ బీసీ, ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్ ఓసీ. ఓసీలలో తిండికి లేని వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు రెడ్లను మొత్తం తిడుతులను కూడా చెప్తా, అందులో కూడా లేని వాళ్ళు ఉన్నారు. అరే బాబు 10-20% రెడ్లు ఉన్నోళ్ళు ఉన్నారు, 80% గరీబ్ వాళ్ళు ఉన్నారు, వెల్మలాళ్ళు అట్లనే ఉన్నారు, కమ్మలాళ్ళు అట్లనే ఉన్నారు, కాపులాళ్ళు అట్లనే ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు. నాయన నేను కులానికి శత్రువు కాదు, ఆధిపత్యానికి శత్రువు, ఆధిపత్య వ్యక్తులకు శత్రువు. అంతకు మించి నాకు ఇంకో ఆలోచన లేదు, వాళ్ళని తిట్టాలన్న ఆలోచన ఉండదు. ఓకే, అయితే రేవంత్ రెడ్డి ఈ టికెట్లు అమ్ముకున్నాడు అన్నట్టు వినిపించినాయి, అవి వాస్తవమా? ఇప్పుడు నేను ఉన్నది చెప్తా కాబట్టి ఇగో పార్టీలు అంటేనే అమ్ముకుంటాయి. ఓకే, మళ్ళీ పార్టీ పుసుకుని ఓడిపోయింది అనుకో, ఏదో కిస్మత్ ఆ కేసీఆర్ అట్టి టైం మేము గెలిచినాం, ఓడిపోయింది అనుకో. ఇప్పుడు రేవంత్ అన్న అమ్ముకుంది నేను చూడలే వాస్తవంగా. ఆయన అమ్ముకున్నాడా లేదా నాకు తెలియదు. నా పార్టీ అయితే నా పోస్ట్ అయితే గుంజుకున్నారు, ఆయన ఆధ్వర్యంలోనే గుంజుకున్నారు, ఆయన శిష్యునికే ఇచ్చుకున్నారు. ఓకే, ఆయన మీద కోపమా ఉండదు. ఎందుకు ఉండదంటే మా పార్టీకి ప్రోటోకాల్ సీఎం కాబట్టి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మా క్యాప్టెన్ ఉండు మ్యాచ్కు ఊక వైట్ బాల్ పోతుంటే అప్పీల్కి పోయడానికి ఉనే 3 రా బై, నువ్వు 3 తీసుకుంటే పీక నీకు అంటాడు. అందుకని వద్దురా బై, క్యాప్టెన్షిప్ అన్న మారువరి, లేకుంటే కీపర్ అన్న మారువరి, లేకుంటే ఎంపర్ అన్న సరిగ్గా పెట్టురు అని చెప్తున్నా. క్రికెట్ బ్యాట్స్మెన్ వాడినా ఎవరు వాడినా అట్లా క్యాప్టెన్ తప్పు చేసినా కూడా మ్యాచ్ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు క్యాప్టెన్ మంచిగా ఉండమని చెప్తున్నా. అది మిస్. అయితే ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయంటే ఒక పార్టీ గెలవంగానే వేరే పార్టీలు అందరూ వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకే నాకు తెలిసి 9 మందినో 10 మందినో తీసుకున్నారు. సో వాళ్ళని తీసుకోవడం మీరు ఎట్లా అనుకుంటారు? తెలంగాణలో తెలుగు భాషలో ఒకటి ఉంటుంది, ఓకే, రంకునా కొడుకులు రంకేశాలు వేస్తారు అంటారు. ఎందుకంటారు? వేషాలు వేస్తారు కాబట్టి. రంక్ అని ఎవరిని అంటారు?
ముంచుకున్నా పూటకు అబద్ధం చెప్పి బతికేటోని అంటారు కదా, నేను అన్నది తప్పు, కట్ చేయండి అది. ఓకే, ఈ పూటకో ముచ్చట చెప్పేటోడు ఏ పార్టీ అయితే ఒక పార్టీ గుమ్మా నడిచే ఉండు 5 సార్లు ఎమ్మెల్యే అట్లాంటి ఓడపొట్టుకున్నారంటే ఆ నియోజకవర్గం ప్రజల తప్పు. ఓకే, ఆయన సైకిల్ మీద తిరిగేటోడు ఇవాళ ఉన్న ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇస్తుండో లేదు మా ఓడే ఉండు కానీ. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే నీకు ఉన్నదా లేదా బుద్ధి ఫస్ట్. ఓకే, ఇవాళ వాళ్ళని తీసుకున్నాం మనం, మాకు బుద్ధి లేదు. ఆ బుద్ధి వాడు తిరుగుతూనే ఉంటాడు. రేపు మా పార్టీ పోయిండానికి ఇది పట్టుకొని ఉంటాడు ఆడు. కేసీఆర్నే పట్టుకొని లేనోడు ప్రాంతీయ లీడర్ని, నువ్వు జాతీయ లీడర్షిప్ ఏమడు ఉంటారు వీళ్ళు. జాతీయ లీడర్షిప్ నాయకత్వం విలువలు ఉన్నాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు. గంత పెద్ద జీవన్ రెడ్డిని పోగొట్టుకుంటారా 5-6 నియోజకవర్గాలలో ఎఫెక్ట్. రేపు అడ్లూరు లక్ష్మణ్ అన్నకు సపోర్ట్ ఆయన, శ్రీధర్ బాబు అన్నకు మోరల్ సపోర్ట్, వీళ్ళంతా ఒక టీం. పాత కాంగ్రెస్. పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకు రావాలి? నువ్వు అన్నావు పొన్నాల లక్ష్మి పోతే సావుదాలకు వచ్చినావు, ఎందుకు పోతున్నావా అన్నావు. మరి సావుదాలకు ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఎందుకు తెచ్చుకున్నావు? ఓకే, ఇవి మీరు అడగవలసింది నేను చెప్తున్నాను. ఓకే, అంటే ఎందుకు తెచ్చుకుంటున్నావు కాదు, ఇవన్నీ మీరు మాట్లాడవచ్చు కదా అప్పుడు, ఇవన్నీ అయ్యేటప్పుడు ఎందుకు మాట్లాడరు? మాట్లాడినా బరాబర్ అన్ని టీవీలలో మీ లెక్క మిత్రులు వస్తే చెప్పిన బరాబర్ చెప్పిన, వీడియోలు కూడా పెట్టిన. ఏం అవసరం? గుత్త సుఖేందర్ రెడ్డి ఎవరా మా పార్టీకి? ఏం నరేందర్ రెడ్డికి యూత్ కాంగ్రెస్ సభ్యత్వం తెలుసా? ఎందుకు రావాలి మా పార్టీ? సభ్యత్వం ఉందా తెలియదు నాకు, మరి అది కూడా తెలియదు. నువ్వు అన్నది ఇది కూడా చెక్ చేయాలి. గాంధీ భవన్ పోతలేను, ఒక 1 year పైన అయిపోయింది. గాంధీ భవన్ కూడా బంద్ చేసిన. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉంటే రాహుల్ గాంధీ వస్తే పోతున్నా, లేకుంటే పార్టీ రూలింగ్లో ఉన్నాక సీఎం చూసుకోవాల్సిందే కదా. ప్రతిపక్షంలో ఉంటే నాతోనే అవసరం, రూలింగ్ ఉన్నప్పుడు నాతోనేం అవసరం. సో దాని మీద పార్టీ లీడర్షిప్ అయినా ఏదైనా. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, మోహన్ బాబు గొప్ప డైలాగ్ చెప్పిండు మొన్న. ఒక ఏది ఏబిఎన్ రాధాకృష్ణ దాంట్లో, ఉన్నోనికి ఒక చట్టం, లేనోనికి ఒక చట్టం. 24 సంవత్సరాలైనా ఒక హీరోయిన్ నన్ను అడిగింది, బడాబాబుల కొడుకులకే న్యాయం జరుగుతుందా సార్, చట్టానికి ఆళ్ళే చుట్టాలా, ఆ చట్టానికి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది సార్ అని ఒక హీరోయిన్ అడిగిందంట. అడిగితే 24 ఏళ్ళైనా కేసు ఇంకా టేబుల్ మీదకి వస్తలేదు. ఎవరి గురించి అన్నాడు చెప్పు? ప్రత్యూషనా? ఎస్. ఎందుకు వస్తలేదు? ఇప్పుడు నువ్వు ఇవాళ ఒక రేప్ కేసు చేసినావు అనుకో, మీ జర్నలిస్ట్లో ఒక పిల్లగాడు ఏదో ఫోర్స్కోల్ 20 ఏళ్ళు లైఫ్ పడ్డది, ఆ పిల్లగాని పేరు ఏదో ఉంటుంది, అదే అప్పుడు ఏదో ఫన్ బకెట్ బార్గో యూట్యూబర్ వేసారు కదా, ఒక సామాన్యుడు కదా వేసారు. మరి ఉన్నోని కొడుకులని ఎందుకు వేస్తలేరు? అయితే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ మాట్లాడుతున్నారు. సంజయ్ అన్న మీద అలా కొడుకు మీద నాకు లేదు, ఎందుకంటే నేను చెప్తే రాజ్యం మారదు కదా. నేను సీఎంని కాదు కదా, పిఎంని కాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటానా, ఇప్పుడు ఉన్నోనికే చట్టము. నాట్ ఓన్లీ, నేను ఇంకో విషయం చెప్తాను. ప్రియాంక రెడ్డి ఉన్నది, ఆమెను చంపాలని, ఆమెను చంపిన వాళ్ళని చంపాలని చెప్పేసి ఎన్కౌంటర్ చేయాలని నేను ఇంత పెద్ద, ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇంత పెద్ద సజ్జనార్ మీద ఇన్ని పూలు పోసి వచ్చిన, ఎన్కౌంటర్ చేసినాక ఇన్ని పూల పుట్ట తీసుకొని పోసి వచ్చిన, ఇట్లా కొట్టిండు సజ్జనార్ నవ్వుకుంటా. అంటే సిపి, ఇప్పుడు సిపి. అవును. ఓకే, మీడియా వారిది వాళ్ళదే లేపిరు. ఆ లారీ డ్రైవర్లు కామన్ మ్యాన్లు అని చెప్పేసి మా వాళ్ళు పోలీసు వాళ్ళు చంపారు. కేసీఆర్ సార్ ఆర్డర్స్ ఇచ్చారు, ఒప్పుకుందాం దాన్ని. ఆజుపూరం శ్రీనివాసరెడ్డి అంటే ఆయన బాయిల 9 ఏళ్ళ పిల్లల్ని, ఇంటర్ మైనర్ బాలికల్ని చంపిండు, అవునా? అది మనం చూడలే, తెలిసింది, ఎన్కౌంటర్ చేసారు. మరి ఇది కూడా మరి నేను ఎందుకు చేస్తలేరన్నా? కాదు, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మీరు అదే ప్రియాంక రెడ్డిది ఎత్తుకున్నారు కాబట్టి వాళ్ళని చంపడం వాళ్ళు చేసిరు తప్పని చెప్పేసి మీరు భావిస్తున్నారా? తప్పు చేసిరు అనే కంటే అక్కడ ఆడియో సింక్ అయింది కాబట్టి తప్పని చెప్పేసి క్లియర్ అయింది. ఓకే, చంపారు. ఇక్కడ కూడా చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పారు, ఊర్లో చంపలేరు కదా, ఇంకా మేపుతూరుగా జైల్లో పెట్టి. అంటే ఇక్కడ ఏం అర్థమైంది నీకు? పెద్ద కులాలకు, పెద్ద పదవులు ఉన్న వాళ్ళకు చట్టం పిచ్చ లైట్, చుట్టం మామూలు చుట్టం కాదు, అలాయి బలాయిలో ఏటలే తింటారు. ఓకే, ఇప్పుడు ఎవరికి ఈ చట్టం అంటే ఓ ఇస్తిరి సాకలోళ్ళ పిల్లగానికి, ఒట్లోళ్ళ పిల్లగానికి, కమ్మరోళ్ళ పిల్లగానికి, అవసలోళ్ళ పిల్లగానికి, కుమ్మరోళ్ళ పిల్లగానికి, ఓ సాల అయినకు, ఒక గౌన్లు అయినకు, మాదిగ అయినకు, మంగళ అయినకు, మాల అయినకు, ముదిరాజు అయినకు, బెస్త అయినకు, గౌన్లు అయినకు, ఇంకో ఆయనకు, మున్నూరు కాపు అయినకు, వీళ్ళకైతే చట్టాలు, ఇక లేని సెక్షన్లు, ఛార్జ్ షీట్లు, రిమైండ్లు, బెయిల్లు, పన్నులు, ఉన్నాయి లేని లోడపీసులు అన్నీ పెడతారు. ఎందుకన్నా ఇవాళ ఒక విషయం మాట్లాడదాం మనం. ఎంతమంది బడాబాబుల
20 ఏళ్ళ నుంచి తీసుకుందాం మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉమ్. ఎన్ని నేరాలు జరిగినాయి? అవును. ఒక్క కేసు వచ్చిందా? బంజారా హిల్స్లో కారు యాక్సిడెంట్ చిన్నపిల్లల్ని బాగా దాగి గుద్దిరు. ఎవరు కొడుకో తెలుసు, లొంగిపోయిన వాళ్ళు ఎవరు? అవును. ఇంకా చెప్పుకుంటూ పోతే దునియా ఉన్నాయి. అలా పాపం ప్రకృతి మంచి మంచిని తీసుకుపోతుంది, ఉమ్. తీసుకుపోయింది కూడా. ఉమ్. సో అన్న రెండే అంశాలు ఏంటంటే, ఉమ్. మనం అనుకున్నది ఏంటంటే, మనం అనుకుంటాం నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ నడుస్తాయి అని. ఉమ్. డబ్బులు ఏడ పని చేయి, ఉమ్. డబ్బులు పని చేస్తే కాంగ్రెస్ లీడర్లు ఎప్పుడో సీనియర్ కావాలి. ఉమ్. ఒక స్థాయి ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో పోతే అవుతుంది. ఓకే, దానికి ఉంటుంది దేవుడు అంటాడు, ఒక ఆయన ఉంటాడు, చూసుకుంటాడు. అయితే మీరు చాలా ఇంటర్వ్యూలలో ఒక మాట అన్నారన్న, మీరు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా నిజాలన్నీ బయట పెడతా అని చెప్పి. ఏదైనా 2 నిజాలు చెప్తే వినాలని ఉంది, ఏదైనా కొత్తవి. నన్ను గెలకటి. ఓకే, గెలుపుతూనే చెప్తారా? నేనేమంటున్నా అంటే, ఆ. నాగలు కట్టినాం, ఉమ్. ఒలపడి దాపడు అని ఎట్లుంటాయి. అవును. అదే. నాగలి. దాపడెద్దు నా లెక్క గట్టిగా ఉందనుకో, ఉమ్. ఒలపడెద్దు నీ లెక్క సన్నగా ఉందనుకో, లెఫ్ట్ ఒలపడు అంటే రైట్ అంటే దాపడు. ఉమ్. నీకు సాలు తక్కువ వేస్తారు అంటే బలం నాకేస్తారు. ఓకే. ఇక ఊగ తిక్కదింగి ఎద్దు పోలేదనుకో, ఓ కట్టెకు ముళ్ళు పెడతారు, సురుకోల కాదు, ముళ్ళు కట్టెతో గుచ్చి ఇక్కడ ముడ్డికి ఒక పుండు అవుతుంది. ఓకే. ఆయన గుచ్చుతుంటే ఇంకా గుంజుతుంటుంది. ఇక గుంజంగా తిక్కదింగి ఎవరైతే ఉంటారో అని ఒడిచిపడేస్తుంది. నాగలి కట్టిన ఇప్పుడు నన్ను కూడా వాళ్ళు హింస పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. లోపలికి వెళ్ళి నాకు ఏమేమి చేయాలని అన్నీ చేస్తారు. ఇంకెంత పెడతారో చూద్దాం, ఇవన్నీ బయట పెడతా. ఓకే. ఎప్పుడు పెడతా? న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏం జరిగినాయి, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రాష్ట్ర ఇన్ఛార్జికి వచ్చిన ఒక సోదరుడు ఎందుకు సస్పెండ్ అయ్యిండు, ఓకే, ఆ సస్పెండ్ వెనుక కారణం ఎవరు, ఎమ్మెల్యే క్వార్టర్లో సీసీ ఫుటేజ్లు ఆ రోజు ఎందుకు బంద్ అయినాయి, ఢిల్లీలో అశోక్ రోడ్లో ఏం జరిగింది, అక్బర్ రోడ్ నుంచి కార్లు ఎన్ని పోయినాయి, న్యూ ఏఐసిసి భవన్కి ఏమేమి పోయినాయి, ఓకే, అన్నీ చెప్తా. ఇప్పుడు చిన్నగా గెలుపుతారు, నేను మొండి అని తెలుసు. మళ్ళా ఇంకా చేయని చూద్దాం. ఏ ఎలక్షన్కి ఏ నుంచి పైసలు పోయినాయి, ఏ ఎలక్షన్కి ఎన్ని ఎకరాలు కోకపేటలో రిజిస్ట్రేషన్లు అయినాయి, కోకపేట వెనుక ఉన్న ఇంకా కొంత భూములు ఏడ రిజిస్ట్రేషన్ అయినాయి, అన్నీ బయట పెడతా. ఒక్కటి వదిలేదు లేదు. ఇడ వాళ్ళు ఒకవేళ గెలకకుండా నిజాలు చెప్పాలి నేను. ఓకే, నన్ను రాజకీయంగా మీరు ఏం చేయకుండా నేను హ్యాపీ, నేను బతకగలుగుతా. కానీ నా సామాజిక వర్గాల మీద పొట్ట మీద కొడదామన్నా కూడా నేను ఊకోనిగా. నేనేమన్నా మా రామచంద్ర నాయకుడు, మా బెల్లయ్య నాయకుడు, మా మురళీ నాయకుడు, మా బీర్ల ఐలన్నుండు, మా షాద్నారు శంకర్ అన్నుండు, వాళ్ళని మంత్రులు చేయను, ఎందుకు చేయవు? రజకులు బీసీలలో 4 కులాలు ఉన్నాయన్న, యాదవులు, మున్నూరు కాపులు, గౌడ్లు, ముదిరాజులు, పద్మశాలీలు. మరి కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, నేతకాలంలు, పెరికోళ్ళు, ఓకే, వీళ్ళు ఎటు పోవాలన్నా బెస్తోళ్ళు ఎటు పోవాలన్నా వీళ్ళు. సో ఎవరో రెడ్డికి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు, ఇంకో రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఏమవుతుంది అన్నట్టు వచ్చింది ఒకటి చూసిన నేను రీసెంట్గా. ఇస్తారన్న, బరాబర్ ఇస్తారు. బుద్ధి లేకుండా, మీ బీసీలకు బుద్ధి లేకుండా, మీ బహుజనులకు బుద్ధి లేకుంటే వాళ్ళు ఇష్టం. రాజమాంది కూర గిన్నె, కూర బకెట్ తీసుకుపోయి అన్నం గిన్నె తీసుకుపోయి అని చేతిలో పెట్టినావు, ఇస్తరాకు తీసుకొని వెయ్యన్నా అంటే ఆడి ఇష్టం. 3 ఉంటే వేస్తాడు, లేకుంటే ఓకే. వన్య భూమి నువ్వే తింటే అయిపోతుందిగా, ఇది తీసుకుపోయానికి ఎందుకు? కాంచీరామ్ సార్ అన్నాడు కదా, 100కి 85 కూటికి లేని వాళ్ళం కూడిత రాజ్యం అన్నాడు మా అన్న కాంచీరామ్. ఏమైంది బుద్ధి, ఏమైంది? ఎందుకో బహుజన్ ఇంట్లో ఒక్క బహుజనుడు నాయకులలో ఒక అంబేద్కర్ బొమ్మ ఉండదు. ఎందుకు? ఆయనకు రిజర్వేషన్లు కావాలి, సార్ తెచ్చిన త్యాగం కావాలి. కానీ ఒక్కరు బీసీల ఇళ్ళలో ఎందుకో అంబేద్కర్ బొమ్మ, పూలే బొమ్మలు, సాహు మహారాజు, పెరియర్లు, బీపీ మండల్, ప్రసాద్ సార్వి ఎందుకు ఉండేలే? భయం కొడుకులకి ఇవి ఉంటే వాళ్ళకి పదవులు రావు. నన్నది ఏమన్నారుగా నా టేబుల్ మీద అంబేద్కర్ బొమ్మని. ఓకే, ఎవరిది ఏమన్నారన్న చెప్తా, బరాబర్ తీయమన్నారు. ఓ సీనా తీయరా, అదే నీకు రేపు పొద్దున్నే తీయమంటే మీరు తీసేసారు. తీయలే. ఇప్పుడు వీడియో కాల్ చేయి, ఓకే, ఇప్పుడు వీడియో కాల్ చేయి, లైవ్లో ఉంటా, ఇప్పుడు చేపిస్తా. సరే తీయమంటే మీ సమాధానం ఏముండే? తీయలే. ఆయనకి ఏమైనా చెప్పిరా మీరు, ఏమైనా అన్నారా? నా అమ్మాయికు సరిగ్గా పుట్టినన్ని రోజులు నేను తీయను, నా అమ్మాయికు పుట్టిన రోజు తీస్తా అని చెప్పిన. నా అమ్మాయికు సరిగ్గా పుట్టిన కదా ఉంచిన, ఇక అంతకంటే పెద్ద సమాధానం లేదు. ఓకే, నా డిఎన్ఏ మా అమ్మాయి అయిన రోజులు పూలే అంబేద్కర్లో నా ఇంట్లో ఫోటోలు ఉంటాయి.
టేబుల్ మీద బొమ్మలు ఉంటాయి, బుద్ధుంది ఉంటుంది, సాహు మహారాజు ఉంటుంది, ఓకే, అందరు ఉంటాయి మానవులై, ఓకే, కుమరం భీం సాకలైలమ్మది కూడా నెక్స్ట్ పెడతా. అవసరమైతే వాళ్ళకు రైట్ చెప్తా, కానీ వీళ్ళకి మాత్రం ఎప్పటికీ నేను వారానికి ఒకసారి వాళ్ళకు నేను మంచిగా కడుక్కుంటా, తుడుచుకుంటా ఒక గంట సేపు మంచిగా బొమ్మలు. అంటే వాళ్ళు గొప్పోళ్ళు కదా, వాళ్ళు చేసిన త్యాగంలో మనమెంత. ఆఫ్టర్ ఆల్ అంబేద్కర్ బహుజనులకే కాదు, ఓసీలకు కూడా దేవుడే. మనమంతా శూద్రులం కాకుండా 4 రూపాయలు ముందుగా సంపాదించుకోరు, కమ్మలు వెల్మలు రెడ్లు అంతేగాని మనమంతా శూద్రులం. మనం ఓన్ కింద జీతగాళ్ళం. కాంగ్రెస్ ఓల్ది మా బాపన్నోళ్ళది, బీజేపీ ఓల్ది మా బాపన్నోళ్ళది. పోయి ఓనికి మొక్కుతున్న వీడు ఉన్నోళ్ళందరూ ఢిల్లీకే కదా, అంతే కదా. చంద్రబాబు నాయుడు పెద్ద లీడరు, మోడీకంటే పెద్దోడు ఆయన, ఏమైనా ఆయన కిందనే ఉన్నాడు ఇప్పుడు, అంతే కదా. పవన్ కళ్యాణ్ ఏడున్నాడు, కానే ఉండు. మా రేవంత్ అన్న ఏడున్నాడు, పిఎం కిందనే ఉండు. ఇక్కడ ఉన్నారు కిషన్ రెడ్డి ఎవరు కింద, ఆయన కిందనే ఉన్నారు. అంటే నేను ఏమంటున్నంటే నార్త్ల బ్రాహ్మణిజం ముందడా, వాళ్ళ పాలిటిక్స్ ముందడా మనోళ్ళు నథింగ్, శూద్రులు. దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి? క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు. ఆ శూద్రుల దాంట్లో 5,000 కులాలు ఉన్నాయి. ఈ మూడిట్లలో 3 కులాలు ఎందుకు ఉన్నాయి? అంటే తెలివి లేని వాళ్ళం ఎవరు? ఇప్పుడు ఒక అమ్మాయిన కోసం ఇంకొక అమ్మాయిన శత్రువు అవుతాడు, ఓ రెడ్డి అయిన కోసం ఇంకో రెడ్డి అయిన శత్రువు అవుతాడు, ఇంకో వెల్లమైన కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ. మనమే కొట్టుకుంటున్నాం రా భయ్. వాళ్ళు మాత్రం పిఎం ప్లేసులు ఎవరు? ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ తర్వాత నేను అఖిలేష్ యాదవ్ పిఎం కావాలంట. ఓకే, అఖిలేష్ యాదవ్ తర్వాత మా బైన్జీ మాయావతి మేడంను కూడా పిఎం కావాలంట. ఓకే, మా తెలంగాణకు అవసరమైతే మా మందకృష్ణాన్ని, మా ఆర్కృష్ణాన్ని సీఎం కావాలని కోరికుండే నాకు. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఏజ్ అయిపోయింది వాళ్ళు గారు. ఓకే, నాకు ఏముంటుంది అంటే అవుతుంది. ఇప్పుడు రేవంత్ అన్న అయిపోయాడు, ఆనాటి నుంచి రెడ్డిళ్ళే అవుతున్నారు. ఓకే, ఒక్కరోజు బహుజన్కి రబ్బయ్యడా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఈసారి మొన్న సీఎం అయినావు, ఇంకో ఆయనను పెట్టు, కొడాల నానిను మా అనిల్ యాదవ్ను పెట్టు, జగన్ అన్న పెడతాడా? పెట్టాడు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు పెడతారా? పెట్టారు కదా. అంటే ఆ తెలివి మీకు ఎందుకు వస్తలేదు? టీ ఆన్ చేసినాం, ఒక్కసారి టీ ఆన్ చేయ ఆయన కిస్మత్లో కలిసి అయినందుకు నీ అమ్మాయిన పేరు మొత్తం క్యాసెట్ అడిగింది నాకేస్తారు. మీరెన్నిసార్లు అయ్యారో చెప్పారు. ఎలా ముచ్చర్ల సత్యనారాయణ సార్ అని గొప్ప వ్యక్తి. అంటేనేమో ఎట్లా పడతా అనకుంటే ఎట్లా పడతా, నా ముందుకు రమ్మంటావు, నా ముందడ నువ్వు ఉంటావు. అంటే నీకు ఇప్పుడు పుసుకుని ఇవన్నీ ఎవడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు? అమ్మో ఏమైతుందో, అమ్మో ఏం కాదు. జీవితంలో లైఫ్ ఒకటేసారి ఉంటుంది. పోతే చరిత్ర, ఉంటే చరిత్రే. వచ్చేది కూడా వస్తుందో రాదో, మాట్లాడరు. ఎందుకు ఆ పదవి ఎందుకు? నువ్వు సక్కమైన నువ్వైతే, నువ్వు నిజాయితీ పరు నువ్వైతే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే లోటపీస్లో చైర్మన్ ఎందుకు, ఎమ్మెల్సీ ఎందుకు? ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు అసెంబ్లీలో పోయి మైకు ముందర మాట్లాడుతుంటే ఒక్కొక్కరి స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్కు, సీఎంకు, డిప్యూటీ సీఎంకు డ్రాప్స్ పడాలి, జీవోలు ఎటుపోయినాయి, కేజీ 2 పీజీలు చదువులు ఎటుపోయినాయి, ఫ్రీ విద్యలు ఎటుపోయినాయి, ఫ్రీ వైద్యం ఎటుపోయింది. అవసరమైనటువంటి అనవసరమైన జీవోలు తెచ్చి మా పోరలు నాగం చేయకూరి. బెస్తోళ్ళ కోళ్ళకు, గొల్లోళ్ళకు గొర్రెలు, ఎస్సీలకు, ఇంకోటి బీసీలకు, ఈ కులాలు మాకు వద్దురా పోయి. ఇవన్నీ ఈ చైర్మన్లు కూడా వద్దు, మాకు ఒకటే ఇవి. కష్టపడ్డానికి పదవులు ఇరి, రైతులకు గిట్టుబాటు ధర ఇరి, ముసలోళ్ళకు పింఛన్లు ఇరి, మిగిలిన అన్నీ తీసేరు. ఒక ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం ఇరి. కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం తీసేరు మీ దమ్ముంటే. నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశం ఇలా ఎటు పోతున్నారు? నరేంద్ర మోడీ 63 రూపాయల గ్యాస్ మీద వేయించండి. 2014 ఎంత ఉండే బంగారం? 10,000 15,000 ఉండే. ఇలా 1,65,000 GSTతోని మా అన్న బిడ్డ పెళ్ళి అయితే నేను కొన్నాం. అవునా? 45,000 రూపాయల పెంచిండు మోడీ. ఏది? 1,45,000 తీసుకొచ్చిరు, మత పిచ్చిలో పడేసారు. ఎవడు కొట్లాడాలి? అది ఓ పెళ్ళి చేయాలంటే, ఓ ఇంట్లో బంగారం కొనాలంటే సామాన్యుని పరిస్థితి ఏంది? బలిచినోడు కొనుక్కుంటాడు. అంటే ఇట్లా తీసుకుంటూ పోతే ఆ మతం, ఈ మతం, ఈ మతం, ఆ మతం అంటారు. మతానికి ఏమైనా సపరేట్ గాలి లైన్లు ఉన్నాయా? ఇప్పుడు 10 కోట్ల కార్లకి వెళ్ళి దిగినోడు అమీర్పేట మైత్వానం కాడ గదే గాలి తీసుకుంటాడు. బయటకు వస్తే అమర్పేట శ్రీనివాస్ యాదవ్ శివ స్టూడియో కూడా గదే గాలి తీసుకుంటాడు. అవునా?
ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు గానికి గాలే వస్తుంది. ఉమ్, ఆడు ఇంట్లో ఏసీ పెట్టుకుంటుండొచ్చు, లగ్జరీగా ఉంటుండొచ్చు, బయటకు వస్తే గాలి అయితే గదే కదా. ఉమ్, నువ్వు పోయిన రోజు గాలికే కదా, సపరేట్ ఏమన్నా పెడతారా అన్ని? లేదు కదా. ఎందుకు రాబోయి కల్తీలు, ఉమ్. మార్కెట్లో కల్తీ, ఉం? కల్తీ, పల్లీలలో కల్తీ, నూనెల కల్తీ, కందిపప్పు కల్తీ, ఎవడు అడిగాడు? ఆ కల్తీ చేసేది కూడా మళ్ళీ రాజకీయ నాయకుడే. రాజకీయ నాయకుని కింద ఉన్న బిజినెస్ మ్యాన్. మళ్ళీ నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు. రాజకీయ నాయకుని కింద ఈ డైరెక్ట్ ఉన్నాడు, ఈయన వెనక నడిపిస్తుంటాడు అంత వ్యవస్థ. ఇప్పుడు నిజాయితీగా నాలాంటోడో నీలాంటోడో జర్నలిస్టో నాయకుడో ఉన్నాను, పోరని ఇప్పుడు మీ పిఎనో ఎవరినో కొంటాడు, వాడు కొనేసి అన్న మంచోడు కాదు, 4 అమ్మాయిలతో పొత్తుందని చెప్పిస్తాడు. లేకుంటే ఆడే తీసుకొచ్చి నీ కెమెరాల పక్కకు గంజాయి పెడతాడు, పెట్టేసి శివన్ ఎట్లా లోపలేయాలి ఆ గంజాయి పెడతాడు. అప్పుడు ఏమంటుంది అంటే ఈ పిల్లగానికి అలవాటే లేదని జనాలు తిరగబడతారు. ఇప్పుడు బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి, జనాలు తిరగబడడానికి ఎఫ్ఐఆర్ అయింది. అవునా? జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. పిల్లగాడు ఏంది 4 లంగదందాలు చేసిండు అనుకుంటారు. ఏ దందా ఏ నోని మీద బాధుందాం పెట్టినప్పుడు తిరగబడితే తెలంగాణ నీ లాగులల్లా ఇక నువ్వు చెప్పిన తొండలే వస్తాయి. ఓకే, ఎందుకంటే ఒకరిని అన్యాయంగా ఎప్పుడు చూడొద్దు. నీకు చేతనైతే నీకుంటే పిలిపించుకొని ఎవరు నష్టపోయారు చెప్పి. ఇప్పుడు చైర్మన్లు ఇచ్చినావు, వైస్ చైర్మన్ల కాడ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, మెంబర్లు, జాయింట్ మెంబర్లు, శాఖలల్లో ఇంకో 1200 మందికి పదవులు వస్తాయి. అవి వేయగలిగితే వాడు ఒక బోర్డు ఆచరిస్తాడు. నీ జీతము నువ్వు ఇచ్చిన పోస్ట్ కాదు. బా, ఇంక 20 ఏళ్ళు చచ్చిపోతారు ఈ పార్టీ కోసం అంటాడు. వాడు కాంగ్రెస్ పార్టీ గుళ్ళు అట్లా ఉంటుంది, మాకు తెలుసు. అది ఒక బోర్డు పోస్ట్ వస్తే వానికి 100 కోట్లు ఇచ్చినా వద్దు, ఈ పార్టీ పదవులు కావాలి. సో బాధ అనిపిస్తుంది. ఎటు చేస్తారు డీసీసీ ప్రెసిడెంట్లు, బీసీలు ఎస్సీల పరిస్థితి బాగాలేదు, ఎవ్వరు బాగాలేదు. ఇవాళ మందకృష్ణన్ అనే ఒక్క వ్యక్తి లేకుంటే కొలాప్స్ బీసీ ఎస్సీ ఎస్టీ కొలాప్స్. ఇలా బీసీ సంఘం ఇటు ఉంది, రేపు ఇంకో రూలింగ్ వస్తే అటు పోతుంది. నువ్వు నీ కోసం తిరుగుతున్నావా బీసీ సంఘం కోసం తిరుగుతున్నావా చెప్పు. ఇప్పుడు వాడు సంఘం పెడతాడు, వానుకూలమే ఎక్కువ ఉంటుంది అలా. ఒక్కడు భగత్ సింగ్ లెక్క సద్గురువు లెక్క అవుపిస్తలేరు, ఒక్కరు సుభాష్ చంద్రబోస్ లెక్క అవుపిస్తలేరు, ఒక్కరు మహనీయుల లెక్క అవుపిస్తలేరు. ఎట్లా తిడుతురు మిమ్మల్ని బయట. ఆడు కారు ఎక్కంగానే ఆయన వెనకంగానే తిడతాడు, ఆడు షాల్ వేసినాడు. ఇలా అన్నోడు కానీ షాల్వా వేస్ట్ అయిందని సంఘం నాయకులకు. కానీ నిజంగా ఇవన్నీ వాస్తవాలన్న మీరు మాట్లాడేది. వాస్తవాలే చెప్తాను, అదే నాతోనే చెప్తాను. అన్న లంజోడు కానీ 500 షాల్ వేసిన నా లంజోడికి ఒక సీట్ ఇప్పిలే అంటాడు. ఆడ వచ్చినాక నేను కొన్ని 100 సీట్లు ఇప్పిస్తాను. అంటే పైసలు తీసుకొని మోసం చేస్తారు చాలా మంది. 1,00,000 ఉందనుకో మాట్లాడుకుంటారు 50,000. నారాయణ చైతన్య అని సీట్ చేయించిన చరిత్ర అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. మొన్న డీమార్ట్ కూడా యూట్యూబ్లో కొట్టు, అంబర్పేట డీమార్ట్ సీట్ చేయించేసిన తూకం కమిషనర్ను పిలిపించి డీమార్ట్ ఇండియా లెవెల్లో కూడా ఆ సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉంటే నీకు ప్రతి ఒక్కడు భయం. అవునా? నాకు కూడా ఏమంటారు డీమార్ట్ మేనేజర్లు అంతా వచ్చి నా ఆఫీస్లో కూర్చొని అన్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్న వాళ్ళు వీళ్ళు అంతా చెప్తున్నారు. బ్రదర్, కిషన్ రెడ్డి అన్న మాతోనే గెలిచిండు, మా ఎమ్మెల్యే మాతోనే గెలిచిండు, మా సీఎం మాతోనే గెలిచిండు. నువ్వు చేసిన తప్పు చెప్పు. వాళ్ళు తప్పు చేయమన్నారా? చేయమనిలేగా. సీజ్ 12 గంటలు 24 గంటలు చుక్కలు చూపించిన. పేదలకు అన్యాయం జరిగితే ఎవడని ఉండని. నాకు ఏమవుతుంది చెప్పు, ఒక ఇల్లు ఉంది, ఓకే, నా ఇంట్లో బతకనీకున్నది. నేను ఇక నా జీవితమే జనాలకు ఇక ఇంకోటి ఆలోచన లేదు, ఇంకో ఆలోచన కూడా ఉండదు కూడా. సో మాట్లాడుకుంటా కొన్ని నిజాలు మాట్లాడిరన్నా. నేను నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకో, మీరు ముందే చెప్పారు. సో మీకు టికెట్ రాలేదు కాబట్టి కాంగ్రెస్ వాడు ఎవడు గెలవద్దు అంబర్పేటలో అనుకున్నారు, నిజమేనా? అట్లా అనుకోలే పాపం, అట్లా అనుకోలే. అయితే నేను కష్టపడ్డ కార్యకర్తలు, నేను పుట్టి పెరిగింది శంకర్ నగర్ చే నెంబర్, ఓకే, అశోక్ నగర్ మా పక్కకు ఉంటుంది, కమలా నగర్ ఉంటుంది, న్యూ కమలా నగర్ ఉంటుంది, గంగానగర్ ఉంటుంది, న్యూ గంగానగర్ ఉంటుంది, దుర్గానగర్ ఓల్డ్ దుర్గానగర్, ఒడేరు బస్ ఉంటుంది, లంక న్యూ లంక, శాంతినగర్ ఉంటుంది, వెంకటేశ్వర్ నగర్ ఉంటుంది, నల్లకుంట, లింగాలగుడి, బయమ్మ గల్లీ, ఇందిరానగర్, బుర్జి గల్లీ, చర్చ్ గల్లీ, పోచమ్మ బస్సి, మన కుర్మ బస్సి, మల్కార్జున్ నగర్, తురబ్ నగర్, బాపు నగరు, ప్రేమ్ నగరు, పటేల్ నగరు, అల్లికేఫు, తిరుమల నగరు, మా జస్వాల్ గార్డెను, కాదీర్బాగు, మళ్ళీ పోతే మా వెంకటేశ్వర్ నగర్ పక్కకు ఇంకో మా కమేల బొక్కల కార్ఖానా, సుందర్ నగరు, మళ్ళీ అటు పోతే చెప్పల్ బజారు, మంజీరా ఓటరు, మళ్ళీ చెప్పల్ బార్ చౌరస్తా కాడ ఎంసీహెచ్ కాలనీ, రైల్వే క్వార్టర్సు. ఏ సాలేగా నువ్వు చెప్పమని ఎవరు చెప్పారు?
ఆ? ఎవ్వరు చెప్పరు. ఈ బస్సులలో టైర్ ఆటలు ఆడినా, గోటీలాటలు ఆడినా, డబ్బాటలు ఆడినా, ఎవడాడున్నాడు బస్సులో సమస్యలు చెప్పేటాడు? మా దగ్గర గొప్ప వ్యక్తి ఉండే నందరాజు గౌడ్, సాంబశివ గౌడ్. మా దగ్గర ఇంకో ఇప్పుడు లడ్డు యాదవ్ కూడా మంచోడు, పాపం ఆయనకి ఏం తెలియకున్నా కూడా చాలా మంచి. మా అమర్పేటలో చాలా మంది వక్తలు ఉన్నారు, వాళ్ళ పేర్లు లేవు. ఇవాళ బీజేపీ వాళ్ళంతా, కాంగ్రెస్ వాళ్ళంతా. ఇవాళ ఎందుకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే ఓ బీసీ సాంబశివ గౌడ్ ఈ రోజు నిలబడ్డా కూడా పక్షవాతం వచ్చింది, ఈ రోజు నిలబడ్డా ఎమ్మెల్యే కలుస్తాడు. ఎందుకు టేకప్ చేస్తలేరు ఆయనని? నందరాజు గౌడ్ బీజేపీ కోసం చచ్చిపోయాడు. వాళ్ళ పార్టీకి వాళ్ళ కుటుంబానికి ఏమి ఇచ్చిండు? ఇవాళ కిషన్ రెడ్డి దత్తాన్ని ఏమిచ్చిండు? బండారు లక్ష్మణాన్ని ఏమిచ్చిండు? విద్యాసాగర్ రాష్ట్ర అధ్యక్షుడు తెలియదా? అంటే మీకు స్వార్థాల కోసం, మీకోసం చనిపోవాలి వాళ్ళ కుటుంబాలకు మీరేమి. ఒక కంపెనీని ఇస్తుంది ఏదో గుడ్ విల్ 5-10 లక్షలు, మీ ఎమ్మడి తిరిగినందుకు ఏమి ఇస్తుంది? అంటే మా దగ్గర అమర్పేటలో రౌడీ షీటర్లు అనే పేరు ఉంటుంది. రౌడీ షీటర్లు కాదు, వాళ్ళు బాధలకి వెళ్ళి అయిన రౌడీ షీటర్లు వాళ్ళందరూ. ఆస్తుల కోసం సుపారీ గ్యాంగులు చేయరు వాళ్ళు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకా కూడా జనాలు తెలుసుకోలేకపోతున్నారు. అన్న 4 కార్లలో వచ్చిన ఫోటో దిగుతా, అదేం బుద్ధిరాబోయ్? అన్న 4గురిని చదివిపించిండు ఫోటో దిగుతాను రే. నేను డైరీ తీసుకొని నీతో మళ్ళీ డిబేట్లో కూర్చుంటా. 20 ఏళ్ళలో ఎంతమందికి నేను వైద్యం చేయించినో, ఉస్మానియా, గాంధీ, దూదిఖాన్, జడ్జిఖాన్ హాస్పిటల్, కోరంటి, ఈఎన్టీ హాస్పిటళ్ళల్లో, కొన్ని వందల కింగ్కోట్ హాస్పిటళ్ళల్లో కూడా నేను నన్ను అంటారు బచ్చడి పైసలు నేను నా కొడుకు చిన్న కొడుకు కింగ్కోట్ హాస్పిటల్లో పుట్టిండు. నేను గవర్నమెంట్లో నేను పోతా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో 20 ఏళ్ళు ఉండి భావాలు నేర్చుకుని హైదరాబాద్ యాదవులకి ఇంత నాలెడ్జ్ లేదంటారు. ఎందుకంటే అక్కడ ఉంటే తెలుస్తుంది, చదివేంది తెలుస్తుంది, జ్ఞానం ఏంది తెలుస్తుంది, క్రమశిక్షణ ఏంది. ఎవరికి ఉన్నది చెప్పి అలా పీజీలు పిహెచ్డీలు చేసిన వాడు కూడా లైన్లో నిలబడి ఎమ్మెల్సీ ఓట్లలో పైసలు అడుగుతున్నాను. బాధ అనిపిస్తుంది కదా. ఏమిటికి వస్తున్నారు ఇవాళ? ఉస్మానియా యూనివర్సిటీలు ఇవాళ జగ్గులు ఉన్నాయా? స్నానానికి బకెట్లు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయా? బాధ ఏంటంటే మా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 10 మంది ఉన్నారు, కేసీఆర్ ఒక 4గురికి ఇచ్చాడు. నువ్వు ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలు 4గురికి చెప్పాను. మానవోత్తరాయ అని మా వాడు యూనివర్సిటీలో చాలా మానవోత్తరాయ అయితే పాపం నాతో పాటు 2002 నుంచి ఉండాల. నేను అంబర్పేటలో ఉంటే మా పక్కకే నా నియోజకవర్గం యూనివర్సిటీ వాళ్ళు ఉన్నాడు. ఆయనకి ఏమి ఇస్తలేరు ఇవాళ? పాపం సోమశేఖర్ ఉప్పల్ ఎంత కష్టపడ్డాడు, పిలుచుకోపోయారు రిటర్న్. ఇంకా చాలా మంది ఉన్నారు. రవి కూడా ఉండు, షేర్లింగంపల్లి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, రవిని పిలుచుకోపోయారు రిటర్న్. వాళ్ళ తమ్మినికి ఏదో మొన్న రఘునాథ్కి ఇచ్చారు. అంటే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇంకా. కానీ నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ రాలేదు. ఏంది? సో 2014లో కిషన్ రెడ్డి గెలవడానికి, సో 2018 మొన్న జరిగిన ఎలక్షన్లలో కాలేరు వెంకటేష్ గెలవడానికి సపోర్ట్ చేసిన వ్యక్తి మీరు. నీకు ఒక విషయం చెప్తా. మా అంబర్పేటలో అందరు పోయి అందరినీ గెలుస్తారు. నాది ఒక్క ఫోటో చూపి, వాళ్ళ ఇంటికి పోయినట్టు నా కారు చూపి, మా ఎమ్మెల్యే అంటాడంట మొండోడా శ్రీనివాస్ యాదవ్. ఇప్పటివరకు అందరూ వచ్చి ఏదో సమస్య మీద కలిసారు కానీ శ్రీనివాస్ యాదవ్ కలవాడు అంటాడంట. నేను ఓటు అమ్మను, నేనే సిద్ధాంతవాదిని. నేను ఆయనకు 10,000 ఓట్లు వేయమన్నాను అనుకో, నేను రాష్ట్రాన్ని ఎక్కడ పోతుందని చూస్తున్నా, దేశం సైడ్ చూస్తున్నా. ఈ ఎమ్మెల్యే అక్కడ ఆయన గెలిస్తేందుకు గెలవకుంటేంది, ఎంపీ గెలిస్తేందుకు ఏముద్దరిచ్చేది. మా అంబర్పేట భిక్ష పెడితేనే, మా అంబర్పేట ప్రజలు భిక్ష పెడితేనే కేంద్ర మంత్రి అయినా కిషన్ రెడ్డి. కాదన్నా మనం? నీ దగ్గర రూపాయి లేకుండా గెలిపించిన వాళ్ళు మా అంబర్పేట వాళ్ళు. మా అంబర్పేటలో నువ్వేం చేసినావో చెప్పాలి కిషన్ రెడ్డి అన్న. మరి మా హనుమంతన్న ఏం చేయలేదు, వదిలేద్దాం. మా హనుమంతరావు ఎప్పటికి కూడా ఏం చేయడు, అది మా తాత ఇష్టం. ఏదో సీనియర్ మొన్న 10 మంది వచ్చింది, ఏదో వాడి పక్కకు వాడి తెగితే అది తెచ్చుకొని వేసుకోండి. ఏంది ఆయన స్థాయి? ఏంది సీఎం స్థాయి? విహెచ్ హనుమంతరావు అనే వ్యక్తి రాజీవ్ గాంధీ బతుకుంటే కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎటు దొక్కిరు, ఎటు పోయిండు? ఆయన కూడా వంగవలసి వచ్చింది ఒక రోజు. ఇవాళ ఏం పదవి అది? ప్రభుత్వ సలహాదారుడు ఒక్కడు ఉంటాడు, 6 మందికి వేస్తారు. వైస్ ప్రెసిడెంట్ పార్టీ ఎవడన్నా 50 వేస్తాడా? 50 వైస్ ప్రెసిడెంట్లు ఉంటాయి ఆ పార్టీలో. సో అందరినీ అది చేయాలి కదా, సలహార్చాలి కదా. ఇక నాకు ఓసారి ఏమనిపిస్తుంది అంటే మా పిసిసి మహేష్ అన్న లేకుంటే అలా ఈ పార్టీకి మా మహేష్ అన్నకు దండం పెట్టాలి. ఇక ఆయన కూడా ఏం చేస్తాడు? ఆయన ఏం నడుస్తుంది? ఆడ టైర్ ఆట నడవదు, ఏదో ఆట నడవదు, ఏం నడుస్తుంది ఆయన?
నడవదా? ఏం నడుస్తుంది ఆయన? సరే ఎవరిది నడుస్తుంది? మా రేవంత్ అన్నది ఒక్కదే నడుస్తుంది. ఓకే. ఒక్కదే. మా రేవంత్ అన్న ఎటు తిప్పితే ఇటు అటు అంతే. మా బట్టి సార్ ఉత్తమ్ సార్ వీళ్ళు వేరే. ఓకే. వీళ్ళు ఉన్నందుకే ఒరిజినల్ కాంగ్రెస్ ఇంకుంది. సరే అన్న, కాంగ్రెస్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయన్న? లెక్క పెట్టలేనన్ని ఉంటాయి. అనేకం ఉన్నాయి గ్రూపులు. బరాబర్. నియోజకవర్గంలో 10 ఉంటాయి. ఓకే. మండలంలో 50 ఉంటాయి. ఆ గ్రూపులు అంటలే నేను, ఆ గ్రూపులు కాదు, శత్రు గ్రూప్ అయ్యే మరి నేను చెప్పేది. అవేనా? ఓకే. మండల్ ప్రెసిడెంట్ కాడ కూడా 10 ఉంటాయి. ఓకే. 50 ఉంటాయి. నియోజకవర్గానికి వస్తే 100 అవుతాయి. రాష్ట్రానికి వస్తే 200 అవుతాయి, 500 అవుతాయి. ఓకే. ఎన్ని గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే గ్రూప్ ఒకటి, దామోదర్ రెడ్డి గ్రూప్ ఒకటి, కుమ్మమణిల్ రెడ్డి గ్రూప్ ఒకటి, బీర్లా ఎలయ్య గ్రూప్ ఒకటి, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూప్ ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూప్ ఒకటి, జానారెడ్డి కొడుకుల గ్రూపులు ఒకటి, మా రాజేందర్ రెడ్డి హనుమకొండ ఒక గ్రూపు, భూపాలపల్లి అంటే ఆయన మా పార్టీ ఆయన కాదు, గండ్ర సత్యనారాయణ. మీరు ఏ గ్రూప్లు ఉంటారు మరి? నేను పార్టీ గ్రూపులు ఉంటాను. ఏఐసిసి. ఓకే. ఒరిజినల్ కాంగ్రెస్ అంటే వీళ్ళు కూడా కాంగ్రెసే, కాంగ్రెస్ గ్రూపే. కానీ నేనేదో కావాలి. నేను ఒక విషయం చెప్తా. ఈడ కాంగ్రెస్ ఎన్ని రకాలుగా ఉందో చూడండి. ఒరిజినల్ కాంగ్రెస్, నార్మల్ కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్, ఇన్ని కాంగ్రెస్లు ఉన్నాయా? కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ అంతే అంతే. మళ్ళీ ఇప్పుడు ఒకటే అయ్యారు మా వాళ్ళంతా. ఎక్కడన్నా దొరుకుతుందేమో అని చూస్తున్నారు. ఎక్కడ దొరకకుండా స్ట్రాంగ్ అయింది ఆడ. ఇక ముదిరిపోయినా మరి చెట్టుకి వీక్తే ఉంది ఊడనే ఊస్తుంది, సెట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏదో ఇక లేకుండా మొత్తం పోతుందిగా. అసలు మా కాంగ్రెస్ పార్టీలో వేరే టోళ్ళు సీఎం అయితే ఎక్కడ నడవనియరు. అట్లాంటిది మా రేవంత్ అన్న కిస్మత్ అనుకోవాలి ఇన్ని రోజులు ఉండడం. ఓకే. లేకుంటే ఎప్పుడో మా వాళ్ళు 2 నిమిషాలకి ఇట్లా తిప్పుతారు వాళ్ళు. ఇప్పటికి కూడా ఏంటంటే సీఎంని కూలగొట్టాలనే ఆలోచన ఎవరికి లేదు ఈడ. వాస్తవంగా రేవంత్ అన్నని ఏ రోజు కూడా తీయాలన్న ఆలోచన ఎవరికి లేదు. పార్టీ నడవాలి, బలపడాలనే ఉంది అందరికీ. నేను పర్సనల్గా కలుస్తా కదా పెద్ద మనుషులని, మాకు కూడా లేదు ఆయన తీయాలని. మమ్మల్ని చూసుకోవాలి, మాలాంటి వాళ్ళని చూసుకోవాలి, నాలాగా కష్టపడ్డ వాళ్ళు అందరికి పదవులు, నీకు నాకు రామరామ్ అయినా కూడా ఇలా చూసుకో అని చెప్తున్నాం. మీరు చెప్పింది తప్పు. ఒకవేళ తీయాలని అనుకుంటే మొత్తం కొలాప్స్ అవుతుంది ఆడ. అందుకని మీరు ఏం టచ్ చేయట్లేదు. నిజం చెప్పాలి. ఎక్కడ తీయాలనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దింపాలంటే సో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అట్లా ఏం కాదు. రూలింగ్ పార్టీని వదిలేసే ఎమ్మెల్యే పోడు, అలా పోయినా రూలింగే కదా. అటు ఇటు అయితే బోరాన్ అవుతుంది. సరే ఒక క్వశ్చన్ అడుగుతా. అసలైన కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి జగన్ అన్న కోసం మేమంతా సంతకాల స్వీకరణ చేస్తున్నాం. అవునా? కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది పోతారు అనుకున్నారు. జగన్ అన్న ఎమ్మడి, ఆయన ఎమ్మడి, ఈయన ఎమ్మడి పోతారు అనుకున్నారు. పోరు. రూలింగ్ పార్టీని వదిలేసి ఎవ్వరు పోరు. నువ్వు గుర్తుపెట్టుకో. పార్టీ అయిపోయిన తర్వాత సారీ అని ఒక ఫ్లెక్స్ వేస్తాడు. అన్న తోపు అని తీసుమార్కాడని మొత్తం హైదరాబాద్ మొత్తం వేసి అన్నా తప్పైంది నీ శిశువుని అని పోయి ఒక్కసారి ఆయనకి ఆ కడుపులో తలకాయ పెడితే వీడు 2 ఏళ్ళ బాధ కాదు, మొత్తం బాధలు మర్చిపోతాడు. సో ఎప్పుడన్నా మీరు ఇట్లా కడుపులో తలకాయ పెట్టిరా? నిజం చెప్పాలన్నా. నేనన్నా మా ఇంట్లోకు తర్వాత దేవునికి తర్వాత కెప్టెన్ అజయ్ సింగ్ సార్కు పెట్టాలని ఉన్నది. పెట్టలే ఇప్పటివరకు పెట్టలే. కడుపు నిండా అన్నం పెట్టి మా ముఖేష్ అన్న పార్టీ లీడర్గా కాకుండా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు బట్టలు కొనుక్కోరా అని నాకు పైసలు ఇచ్చినప్పుడు, ఒక కొడుకులాగా చూసుకున్నప్పుడు ఆయన కడుపులో తలకాయ పెట్టిన ముఖేష్ గౌడ్ అన్న నన్ను కొడుకులాగా ఉన్నప్పుడు, పొలిటీషియన్ లాగా ఉన్నప్పుడు. మళ్ళీ నాకు మా అంజన్ కాకతోను కూడా మంచి ర్యాప్ ఉంటుంది. తండ్రి లాంటి వాళ్ళు నాగేందర్ అన్నతోని కూడా ఉంటుంది, దానం నాగేందర్ అన్న. వీళ్ళందరితోని నేను చిన్నోని, వాళ్ళ కొడుకేజ్ నేను. వాస్తవంగా వీళ్ళతో నా చాణక్యం ఉంటుంది. తర్వాత వనకాడ ఫోన్ కూడా నేను నెక్స్ట్ ఒకవేళ పెడితే మందకృష్ణ అన్న కడుపులో అంటే కొడుకులాగా పెట్టి అన్న ఈ రాజ్యాన్ని సకాయి చేద్దాం దా అని చెప్తుండొచ్చు, కానీ పెట్టలే ఎవరికి. సో పక్క రాష్ట్రం పార్టీకి సంబంధించిన రాజ్యసభలో ఉన్నాడు కదా ఎవరు? ఆర్ కృష్ణ అన్న. ఆర్ కృష్ణ అన్న అనలేను. ఓకే. మందకృష్ణ మందకృష్ణ అన్న. ఓకే. మా మందకృష్ణ అన్న అన్న నేను. మా ఆర్ కృష్ణ అన్న అంటే బీసీ అనుకున్నాం. సవాలేదు ఆయన టైం వేస్ట్ ఆ తలకాయది. ఓకే. నేను మా మందకృష్ణ అన్నకు ఆయనకు ఏ రోజున్నా ఆయన కొట్లాడిన ఫైట్, సరే బీజేపీలో ఉండే మనకు సంబంధం లేదు, కానీ ఆయన వ్యక్తిగతంగా పోరాడిన పోరాటానికి, ఆయన పడ్డ బాధలకు బద్నాములకు నేను ఆయన చరిత్ర చూసుకుంటూ వచ్చినోని కదా కళ్ళతో. మా నాన్న కూడా కొద్దిగా బహుజన ఐడియాలజీ మనిషి, కాంగ్రెసే, నాన్న కూడా కాంగ్రెసే.
ఇందిరాగాంధీతో బాగా ఫొటోస్ కూడా ఉంటాయి నాయన. ఓకే. కానీ నాన్న ఎంఏ ఇంగ్లీష్ పీజీ స్టూడెంట్ అప్పటికి. నాన్న ఇప్పుడు ఓకే. 80 ఏళ్ళు ఉంటుంది, మ్మ్. చనిపోయిండు. మ్మ్. సో నాన్న ఒకటే చెప్పేటోడు, బానిస లెక్క బతికేది ఉంటే రాజకీయాలు చేయకు, నీతి రాజకీయాలు చేయని చెప్పిండు. అందుకే మా నాయన కట్టుబడి ఓనికి మొక్కదలుచుకోలే. మ్మ్. మొక్కినా కూడా ఈ పెద్ద మనుషులకు కూడా నేనేందంటే, నన్ను ఈ రోజు వరకు కొడుకు లెక్కనే చూసుకున్నాం, నేను మా బాబాయి లెక్కనే చూసుకుని వీళ్ళందరినీ మ్మ్. చూసుకున్నా కాబట్టి వీళ్ళు మాకు రిలేషన్ టైప్ ఇక వీళ్ళంతా. ఓకే. హైదరాబాద్ పీజీఆర్ సార్కి కూడా దండం పెట్టాలనిపిస్తుంది, ఎందుకంటే పేదలకు ప్రజలు అవును. చేయి లేస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఇట్లా లేస్తుంటుంది, మనం ఏమనుకోం. అవును. ఇట్లాంటి వాళ్ళకి ఉన్నప్పుడు బొంగుగాడు అనుకుంటే ఇట్లా వెళ్ళిపోతాం వేరేటోళ్ళకి. అదే అదే. వాళ్ళ మీద ఆ ప్రేమ ఉంటుంది. నాకు ఇప్పుడు గుమ్మడి నర్సయ్య నన్ను కలిసిండు అనుకో, యూనివర్సిటీలో మ్మ్. నేను కార్ ఆపి దిగి లీల బాటిల్ ఇచ్చి ఎట్లున్నవే అంట, బాగున్నా బిడ్డ అంటాడు. ఆయన మన పార్టీ కాదు. అవును. ఇప్పుడు మా కమ్యూనిస్టు సత్యమాన్ ఉండు నల్గొండ, మ్మ్. ఆయనతో మాట్లాడతా. ఇప్పుడు ఏ మాట కామాట మా జానారెడ్డి సార్ ఉండు, పంతులు ఆయన. సరే లీడర్ తర్వాత చదువు పంతులు కదా సార్, బాగున్నారా అంట. వాళ్ళ విలువలు ఇచ్చేటి మనం ఇస్తాం. ఇప్పుడు రేవంత్ అన్న రేపు పార్టీ సీఎం, నన్ను కలిసి అన్న బాగున్నారు, ఆయనకి నాకేమైనా గెట్టు కాడ పంచాదా, భూమి కాడ పంచాదా, ఏ పంచాదా లేదు. పార్టీలో మేము కష్టపడ్డాం, మేము గుర్తించలేము. మేము ఒలింపిక్స్ ఆడదామని ఊకపోయి ఆడదాకా పోయి మిస్ అయ్యి వస్తే మన కోపం వచ్చి ఒలింపిక్స్ ఆయన కోచ్ అయినే కొడతాడు. ఇక ఆడిపోయి కోచ్ కాదు ఆ సెలెక్ట్ కానీ. ఓకే, ఇది కూడా ఒలింపిక్స్ గేమ్ లెక్క అన్నట్టు. సరే, పొద్దున అది కూడా జరగబోతుందా మరి? అంటే ఇది ఫిజికల్ ఫైట్ కాదు, ఓకే, మెంటల్ ఫైట్ ఉంటుంది. ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఒక కంపెనీలో షేర్ చేసిన, అది మా గాంధీ భవన్ మా కంపెనీ. ఓకే. ఇప్పుడు నా అన్యాయం అంతవరకు న్యాయం సో చేస్తాను. మొత్తానికి బిజినెస్ అని మొత్తం చెప్పేస్తున్నాడు. అంటే కంపెనీ అంటే ఇక బిజినెసే కదా ఒక కంపెనీ. నేను ఏమంటున్నా, మీ కంపెనీ ఇప్పుడు మీ ఛానల్ షేర్లు పెడతారు, ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన, ఇప్పుడు మీ కంపెనీ అంటే అర్థమైంది. మా గాంధీ భవన్ ఖర్చు పెట్టిన అంటే ఎట్లున్న గోడలు అట్నే పెట్టిండు అనుకుంటాను. అవునా? ఇప్పుడు నేను ఏం పెట్టినానంటే ఏం చెప్పాలి? ఇప్పుడు నేను మా గాంధీ భవన్కు పైసలు పెట్టిన. సరే అన్న, ఇప్పుడు పెట్టారు కదా, అంటే మీరు చాలా ఖర్చు పైసలు అంటే గాంధీ భవన్ కాదు, కాంగ్రెస్ బ్యానర్లకు, మీటింగ్లకు, జెండాలకు. సో ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఖర్చు చేయొచ్చు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు? మా నాయన ఒక 8 ఫ్లాట్లు అమ్మేసిన. ఓ, 8 ఫ్లాట్లు అమ్ముకున్నా. మా బొమ్మడుదల కాడ ఒక 5-6 కోట్లు ఢిల్లీలో ఖర్చు పెట్టిన. మొన్న రీసెంట్గా 2 ఏళ్ళ కింద ఢిల్లీలో టికెట్ కోసం ఏఐసిసిలో ఖర్చు పెట్టిన ఒక 7-8 కోట్లు. అప్పులు అంటే మా సొంతం బొమ్మడుదల కాడ, అన్నదమ్ముల కాడ కలిసి ఎన్ఆర్ఐ అమెరికాలు ఉంటారు ఒక 2, వాళ్ళు ఒక కోటి పెట్టారు. ముగ్గురు కలిసి పెట్టారు. ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఒక 2 కోట్ల దాకా పెట్టారు. మొత్తం కలిపి ఉంటుంది 40-50 దాకా దాటి ఉండొచ్చు. అప్పులే అన్నీ. మన ఆయన సంపాదించిన ఆస్తులు అమ్మి అలా కట్టినాం మొన్న లాస్ట్. ఏముంటుంది ఇక, ఇంకొక 5-6 ఫ్లాట్లు ఉన్నాయి, అవి అమ్ముకొని బహుజనుల కోసం పెడతా. 2 ఫ్లాట్లు మా ఇంట్లోకి ఇస్తా, 1-2 ఇస్తుండే. ఎంతమంది పిల్లలన్నా? 2 కొడుకులు. 2 కొడుకులు. ఎప్పుడన్నా అడుగుతారా ఎందుకు డాడీ ఇవన్నీ మనకొని రాజకీయాలు? చిన్నోళ్ళు కదా. ఓకే, చిన్నోళ్ళు అంటే 5th, 8th, 7th. వాళ్ళకంత ఐడియాలజీ సైడ్ రాజకీయాలకు రానియను ఆయన. ఓకే, రానియను. రాజకీయాలకు ఒకటి జర్నలిస్ట్, ఒకటి పోలీస్, ఒకటి లాయర్, ఒకటి చేయొద్దు. ఓకే. వీళ్ళకు పడ్డ తిట్లు, వీళ్ళకు పడ్డ అవమానాలు అనుకుంటాయి. పిల్లని కూడా ఇవ్వద్దని చెప్తే వీళ్ళకు ఎవరైనా కలిస్తే టైం ఇస్తాం మనం ఫ్యామిలీలకు. మనం ఫ్యామిలీలకు టైం ఇస్తాం. నైట్ పోతాం 12 గంటలకు షెట్ ఆడ పడేస్తాం, ఇంత ఫ్రెష్ అవుతాం, తింటాం. పొద్దుగాలు లేచి 6 గంటలకు పోతే మన పిల్లలు పండుకున్నప్పుడు పోతాం, ముందుకు బయటపడతాం. అందుకే నాయన ప్రేమ ఎప్పుడు చూపించాలి, భార్యకు భర్త ప్రేమ అంటే ఆమె అర్థం చేసుకున్నది ఉందనుకో ఓకే, లేకుంటే రోజు పంచాలి అంతే. మా భార్య దేవత అయ్యాలి నాకు, అంటే ఆమె కూడా పిహెచ్డి కంప్లీట్ చేసింది. దేవత అంటే నన్ను బాగా చూసుకుంటారు. ఆమె చూసుకున్నందుకే ఇదంతా తిరిగేది. ఓకే, ఏ రోజు కూడా మా ఇంట్లో ఏ రోజు చెప్పలే. అమ్ముతుండే ఆడేదో లక్ష్యంగా పోతుండు, పోనీ అనే వదిలేసిన. మా అన్నలైనా మా అక్క చెల్లెళ్ళైనా. మాది పెద్ద కాందని అన్నట్టు, ఒక 200 కడుపు ఉంటుంది మాది. పాలొల్లం అంతా కులం అంటే కులం కాదు, పాలొల్లం. మా అన్నదమ్ములో 150-200 మంది వెళ్తాం. పెద్ద కాందని. సో పెద్దదే అంతా ఎంప్లాయీస్, ఎవరు బయట రాజకీయాలలో లేరు. వాళ్ళు కూడా ఏదైనా మీటింగ్ పెడితే వాళ్ళే మనిషింత చేసి పెట్టుకుంటారు. మా అన్న మీటింగ్ పెట్టాడు, మనిషికి 20,000 వేసుకుని 20 లక్షలు అవుతాయి. అంత అందరినీ ఒక కమిట్మెంట్ మీద తీసుకొచ్చిన. నా అన్నదమ్ముల కంటే బయట అన్నదమ్ములు ఇంకెక్కువ. ఇప్పుడు నా ఎమ్మడ ఎవరు ఉండరు.
అంత బయట వాళ్ళే కానీ నా సొంత మనోళ్ళే కానీ ముఖేష్ అన్న వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. అట్లా మనోళ్ళని బయట వాళ్ళని ఎక్కువ ఎస్సీలు ఉంటారు నాతో, ఎస్సీలు ఎస్టీలు బీసీలలో తక్కువ ఉంటారు కానీ ఎస్సీలు ఎక్కువ ఉంటారు. నన్ను లీడర్ చేసింది ఎస్సీ. వాస్తవంగా అన్ని యూనివర్సిటీలలో నన్ను ఏ మీటింగ్ పెట్టినా సాది యూత్ కాంగ్రెస్లోనైనా నాకు ఓట్లు వేయించింది. అన్ని యూనివర్సిటీలలో ఎస్సీలు, బీసీలలో కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బాగా లిఫ్ట్ ఇచ్చారు. మున్నూరు కాపులైనా ముదిరాజులైనా కుమ్మరోళ్ళు సాకలోళ్ళు కామ అన్ని కులాలు బీసీలలో కూడా పనిచేసినాయి కానీ ఎస్సీలు నన్ను రాదిరు. ఇళ్ళల్లో అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి డిస్టిక్లలో. ఈ రోజు కూడా మొన్న మంచిర్యాల మీటింగ్ పెడితే ఎస్సీలే 10 రోజులు మొత్తం చూసుకున్నాను. అందుకనే వాళ్ళని నేను, నాకు తెలిసి అంబేద్కర్ సార్ మీద ఏ గౌరవం ఉంటుందో వాళ్ళ మీద ఆ గౌరవం ఉంటుంది. అందుకని రేపు నేను నా మీద నేను పార్టీకి వెళ్ళగానే నీకు ఇష్యూ వచ్చిందా, ఎస్సీ ఎస్టీ కేసు అయిందా పెట్టించారు, 10 లక్షలు ఇచ్చి. ఎవరు పెట్టించారు అర్థమై ఉంటుంది కదా. గవర్నమెంట్ వచ్చినాక అమర్పేట శ్రీనివాస్ యాదవ్ మీద ఎస్సీ ఎస్టీ కేసు. ఒక 500 మంది ఎస్సీలు మా అమర్పేట వాళ్ళు ఎవరాడు పెట్టినోడు అని పోయింది. అన్నాడు పలానాడు 10 లక్షలు ఇస్తాను, తర్వాత రిటర్న్ తీసుకురు లోపల. అంటే బాధ ఏంటంటే మంచి నాయకుని మీద కూడా కేసులు పెడితే వాడు కూడా సైలెంట్ అయిన అనుకో 10 మందికి ఉపాధి పోతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకంటే సామాన్యుల మీద పెట్టొద్దు. నీకు ఆయన చట్టం తీసుకొచ్చింది వాళ్ళ మీద పెట్టుకోరు, వాళ్ళ మీద కూడా చూసి పెట్టుకోరు, అన ముందుకే పెడతాం అనేది కాకుండా. సో అంబేద్కర్ సార్ని ఎత్తుకున్నన్ని రోజులు నేను చాలా హ్యాపీగా ఉంటా. పూలే ఆశయాలకు ముందుంటా. కాంచీరాము బీపీ మండల్ అడుగుజాడల నడుస్తా. చెప్పలేమో ఓన్ కిస్మత్ మంచిగా ఉంటే వాళ్ళు మనం రేపు. నా ఆలోచన ఏంటంటే బహుజన సేనలో వెరీ స్ట్రాంగ్గా లీడర్షిప్ ఇస్తా, లీడర్షిప్ క్రమశిక్షణ తీసుకుంటా. బస్సులలో తిరిగే లీడర్లను తయారు చేస్తాను. నెక్స్ట్ కార్లలోకి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే భుజానికి సంచి పట్టి వేసుకొని నువ్వు పోతావో ఆ రోజు మనం గెట్ ఇన్ కాగలుగుతాం. సో దాన్ని ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడదాం. సో అంబర్పేట్ సో డెవలప్ అయ్యిందా, అవుతుందా, అట్లనే ఉందా? మోడీ వచ్చి ఏం చేయలేదు, కేసీఆర్ సార్ వచ్చి ఏం చేయలేదు. ఇంకా ఏసీసీ రోడ్లు వేస్తారు, పలగొడతారు, చేస్తారు, పలగొడతారు, వేస్తారు, పలగొడతారు. అయ్యే షీట్ లైట్ ఇప్పుతారు, వేస్తారు, ఇప్పుతారు, వేస్తారు, ఇప్పుతారు, వేస్తారు. నువ్వు డెవలప్ అంటే ఏంది? పర్మనెంట్ ఒక సొల్యూషన్ కావాలి. మా అంబర్పేటలో కాలువ పక్కన అంటే ఒక అసెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. మా అంబర్పేటలో అసెంట్ ల్యాండ్స్ మొత్తము చాలా వరకు ఉంటాయి. నువ్వు చేయవలసింది ఏంది? సీసీ రోడ్లు వేసిన రోడ్ బాగానే ఉంటుంది, దాన్ని ఏం బలగొట్టకు. వేసేటప్పుడే డ్రైనేజ్ పైపు 20 ఇంచుల పైప్ వేస్తే మళ్ళీ వచ్చినోడు వేయడు కదా. నీకు 5 ఇంచుల పైప్ వేస్తావు, 10 ఇంచుల పైప్ వేస్తావు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి కాంట్రాక్టులకు రాజకీయ నాయకులకు లాభాల కోసం తప్ప ప్రజల కోసం సేవ్ ఏముంటుంది నువ్వు చేసి? నిజంగా అసలు అవునా? 4 సార్లు 4 టర్ముల వలగొడుతున్నావు సంవత్సరానికంటే. నువ్వు వేసినప్పుడే పర్ఫెక్ట్గా నువ్వు 50 ఇంచుల పైప్ వేసినావు అనుకో, నీకు నీళ్ళు ఆగాయి కదా. పోయేటట్టు సోర్స్ చేసినావు అనుకో ఆగాయి కదా. ఈ నువ్వు బద్మాష్ కథలే కదా ఇలా రాజకీయ నాయకులే ఇళ్ళని. ఈ నిజాలు చెప్తే జనాలకు అర్థం కాదు పాపం. వాళ్ళకి ముమైత్ ఖాన్లు, సినిమా హీరోలు, చిరంజీవికి బిడ్డ పుట్టిందా, మనవడు పుట్టిందా, నాగార్జునకు మనవడు పుట్టిందా, సమంత విడాకులు తీసుకుందా, ఇయ్య కావాలి పోరలు. నిజం. అవునా? ఎలా మేము కూడా మంచి చూపిస్తే ఎవరు చూస్తలే అన్నా. ఇప్పుడు మీరు చెప్పేటి అన్నీ చూపిస్తేనే చూస్తున్నారు జనాలు. నువ్వు ఎప్పుడన్నా మైక్ పట్టుకొని రా మన ఇంట్లో, మన ఆఫీస్లో ఇంట్లో లంచ్ చేసుకొని పోదాం గల్లీలలో. వస్తా, ప్లాన్ చేద్దాం. మా ఏరియాలో కృష్ణానగర్ నుంచి, చెదర్గట్టు నుంచి కృష్ణానగర్, రైల్వే కాలనీ, మున్సిపల్ కాలనీ, మన శాంతినగర్, భాగ్యనగర్, కోరంటి, శివనంద నగర్, రత్ననగరు, మా నుంచి వెంకటేశ్వర నగరు, లంక, న్యూ లంక, కమలానగర్, కమలానగర్, లాల్బాగ్, అన్నపూర్ణ నగరు, దుర్గానగర్, న్యూ దుర్గానగర్, మన అలికేఫ్, ఈ లైన్ వెంబడి కాలువ ఉంటుంది. అసెంట్ ల్యాండ్ బాగానే అక్కడ ఈ మధ్యలో కబ్జాలు కూడా వేసుకుంటాం. దాని మీద కూడా మొన్న ఏదో ఎంఆర్ఓకి చెప్పినా తీస్తున్నారు. ఆడ నీకు ఒక కాలేజీ పడుతుంది, ఒక ఓల్డేజ్ హోమ్ పడుతుంది. ఒక నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే అంటే అన్న, మీ అమ్మని ఎట్లా చదువుకుంటున్నావు, నియోజకవర్గం ప్రజలు అట్లా చదువుకోవాలి. ఏం చేస్తున్నావు అన్నాను. ప్రైవేట్ కాంట్రాక్టర్ని పెట్టి కబ్జాలు చేయించి ఫ్లాట్లు అమ్ముకుంటారు వీళ్ళు. ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ అంబర్పేట, తెలంగాణ గురించి నువ్వు ఆడ అమ్ముకుంటున్నావు. ఒక్క పీజీ కాలేజ్ కట్టిండే ఏ నియోజకవర్గంలో అన్నా, ఏ సన్నాసైనా, ఏ అన్పార్లమెంట్ బాధతో వస్తుంటాయి.
ఇలా నువ్వు చేయాలనుకుంటే మా రేవంత్ అన్న అయినా మా మోడీ నరేంద్ర మోడీ అయినా ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కు ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కు పోకూరన్న మీరు పోవాల్సిన ఏడికి తెలుసా? గాంధీ ఉస్మానియాకు ఒక పిల్లగాడిని వేసుకొస్తే మందు తాగిన పిల్లగాడిని ఒక రైతుని వేసుకొస్తే గట్కేసారి మధ్యలోకి వచ్చేటప్పుడు చనిపోతారు. నువ్వు అన్నోజిగూడ కాడ ఒక గాంధీ ఉస్మానియా కట్టి, పెద్దంబర్పేటలో గాంధీ ఉస్మానియా మెట్టులో కట్టి, షాద్నగర్లో గాంధీ ఉస్మానియా కట్టి, పటన్ చెరువులో ఒక గాంధీ ఉస్మానియా కట్టి, మేడ్చల్లో గాంధీ ఉస్మానియా కట్టి, హైదరాబాద్కి 5 దారులు ఉన్నాయి లోపలికి. 5 కాడ 10 ఈ 1,00,000 కోట్లు మూసి కాదు 1,00,000 కోట్ల పడగ గతులు అది కట్టి 5 హాస్పిటల్ రేవంత్ అన్నని గుండెలల్లో పెట్టుకొని నిన్ను అంబేద్కర్ పూలే కంటే ఎక్కువ చూసుకుంటారు. చెయ్యి, మనుషులకు కావాల్సిన ఆరోగ్యం. అపోలోకి సామాన్యుడు పోతే 20 లక్షలు అన్న. అవును, ఎడ తెచ్చి కడతాడే? దాని 20,000 ఉన్నాయి. ఉస్మానియాలో వేస్తే ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు ఉన్నాయి. గాంధీలో వేస్తే ఉస్మానియాలో వేస్తే మిషన్లు ఉన్నాయి. నూకోవోనికి బండ్లు ఉన్నాయి. ఎంత బాధలు అవుతున్నాయంటే ఓ పీజీ కాలేజీలు కట్టి, నియోజకవర్గానికి ఓ పీజీ కాలేజ్ కట్టి, ఓ డిగ్రీ కాలేజ్ కట్టి, ఓ కోచింగ్ నియోజకవర్గంలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టు, హైదరాబాద్లో ఒక పోరాడ ఒప్పిస్తాడా? ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ వ్యవస్థ పడిపోతుంది. ఇవన్నీ కట్టిస్తే కార్పొరేట్ హాస్పిటల్ పడిపోతాయి, గవర్నమెంట్కు లాభాలు పోతాయి. అది తెలుసు, జనాలకు కూడా తెలుసు స్పష్టంగా. ట్రాఫిక్ సిగ్నల్ కాడ కారు ఆపినాం అనుకో, సిగ్నల్ పడ్డాం కుయ్యను ఒక 100 బండ్లు కొడతాయి. దేశం ఎటో పోతుంటే నువ్వు మరి అంత ఆరని కొట్టినంత టైం ఎందుకు ఇస్తలేవు దేశం కోసం? దేశం ఎటో అమ్ముడు పోతుంది. ఇప్పుడు మా అమర్పేట ఉంది, స్వచ్ఛ భారత్ అని నరేంద్ర మోడీ సార్ అన్నాడు. స్వచ్ఛ భారత్ అన్నావు, ఓకే, చాలా అద్భుతంగా ఉంది స్వచ్ఛ భారత్, ఓకే. మనం ఆకిలు ఊపుకోలేదా? ఆయన పార్టీ లేకముందు అరుగులు కడుక్కోలేదా? ఇల్లు కడుక్కోలేదా? పండుగ వచ్చే మామిడాకులు పెట్టుకోలేదా? దేవుళ్ళకు పూజ చేసుకోలేదా? చేసుకున్నాం కదా. నేను హిందువునే కదా. నువ్వు హిందూ అనేది ఒక సంస్థ పెట్టు, బీజేపీకి సంబంధం లేకుండా పెట్టు. నేను కూడా పోయాల పని చేస్తాను. లాస్ట్కి ఆయనే గెలిపించాలంటే గెలిపియం కదా. ఓన్ సిద్ధాంతాలు ఓన్ ఇష్టాలు వాళ్ళకు. సో ప్రజలు మారవలసింది ఏంది, యువకులు మారవలసింది ఏంటంటే గంజాయి డ్రగ్స్కు పక్కకు పెట్టి, పిజ్జా బర్గర్లను పక్కకు పెట్టి మహనీయుల చరిత్రను చూసుకోరు. అన్న ఇవాళ నక్సలైట్లు అడవిలో చచ్చిపోయారు అన్నలు. వాళ్ళని కాల్పులకు పోయిన పోలీసు వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఈ 2 జాతులు ఓలుకులాలన్నా రైతుల బిడ్డలే కదా. సరిహద్దుల సైనికులు ఎవరన్నా రైతుల బిడ్డలే కదా. మీ బడాబాబుల బిడ్డలు కాదు కదా. మీ బడాబాబుల బిడ్డలు ఏం చేస్తారంటే డ్రగ్స్లు గంజాయిలు తాగుతారు. మా బిడ్డలు ఏం చేస్తున్నారంటే దేశాన్ని కాపాడుతారు. అడవిలో అన్యాయం చేసిన దొరల్ని లాగులు వాళ్ళ కొట్టిన మొన్నటిదాకా వాళ్ళని లేకుండా చేసేది. వాళ్ళు ఉన్న రోజులు మీకు భయం ఉండే. ఇలా పోలీసు వాళ్ళు ఎదురు కాల్పులలో చనిపోయారు. 3 మా బిడ్డలే కదా. రైతులు, ఓసీలు, ఎస్సీలు అందరు ఉన్నారు ఇలా. బహుజనులే లేరు, ఓసీలు కూడా ఉన్నారు. రైతు బిడ్డలు అని అంటున్నారు. ఎంత బాధాకరమైన అన్న. ఒక్క కొడుకున్న ఒక శవం పంపిస్తే గుట్టలల్లా ఎవడు నక్సలైట్ చనిపోయినా ఆ కళ్ళు ఎంత శోకం పెట్టుకొని ఏడుస్తుంది అన్న. గుండ్రాళ్ళ గుట్టల్లో పాట ఎంత బాగుంటుంది. ఎంత బాధాకరమైన విషయం తెలుసా ఇవన్నీ. వాళ్ళ త్యాగాలు మొన్న మా రేవంత్ అన్న సమక్షంలో లొంగిపోయిన నక్సలైట్లలో 2 నేనే పోయిన సార్ నమస్తే అని కలిసి. పచ్చగా ఎండాకాలంలోనంట యాప చెట్టు, మర్రి చెట్టు, రాయి చెట్టు పచ్చగా ఉంటుందంట. ఆ పచ్చగా నీడకున్న కాడ పోయి నక్సలైట్లు ఉంటారని పోలీసులు కాల్పులకు పోతారని ఎండిపోయిన కంపెనీ మీదేసుకొని మండుకుంటారంట వాళ్ళు. అంత పెద్ద త్యాగమన్నాళ్ళు అది. ఆ ఎదురు కాల్పులలో చనిపోయిన వాళ్ళ తల్లులు ఏమైపోయారన్న నా పోలీసు వాళ్ళే. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళైనా డిఎస్పి నళిని మేడం ఏమన్నా చేసిరా అన్న? కవితక్క పార్టీ పెడితే నడుస్తుంది, మరి నళినక్క పార్టీ పెడితే నడుస్తుందా? సిగ్గు రావాల్సింది ఎవరికన్నా మనకి. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు మంచోళ్ళు ఉన్నారు, మాలాంటి నాయకులు కొంతమంది మంచోళ్ళు. 10% ఉండరు. నాకు 10 ఖరాబ్ అయితే కొలాప్స్. ఇంజక్షన్కు 10,000 వేస్తారు జిఎస్టీతో. ఇక రాసుకోయ్యాలా ఇంకొక 5 ఏళ్ళల్లో. ఇలా గ్లూకోజ్కు 900 అయినాయి, ఇంజక్షన్కి ఇలా 100-150 రూపాయలు ఉంది. జిఎస్టీతో 200-500 వేస్తారు. గ్యాస్ పెట్రోల్ 200 చేసిపోతాడు మోడీ అన్న చూడు. కానీ నిజంగా 900 అయిందా ఇది గ్లూకోజ్?
అంటే అలా డిఫరెంట్ నేను హాస్పిటల్ వాడు 950 వేసి ఓకే. ఎందుకంటే ఇప్పటివరకు నేనైతే గ్లూకోజ్ ఎక్కించుకోలే. ఒకటి మా నాన్నమ్మకి బాగాలేకుండా పోతుండే, అది 150 ఏమో ఉంటుండే. 150 200 ఏమో నార్మల్, ఆ, హై గ్లూకోజ్ దాంట్లో అదే యాంటీబయాటిక్స్ వేస్తున్నారా? సో దాంతోనే ఒక 900 అయితే నేను హాస్పిటల్ వాడేటప్పుడు ఆ గోళీలు అయినాయి. కాంగ్రెస్ పార్టీలో వచ్చిన లాభాలు ఏంది నాకు తెలుసా? షుగరు, బీపీ, థైరాయిడ్, మళ్ళీ ఇంకోటి గ్యాస్. ఇంత మంచి పదవులు వచ్చినాయి కదా. చాలా గొప్ప పదవులు ఇవి. మళ్ళీ జీవితంలో ఇవి వదిలిపెట్టిపో. కాంగ్రెస్ అని వదిలేసిపోతుంది కానీ జీవితంలో ఇవి వదిలేసిపో. ఇంత బాధాకరమైన పదవులు తెలుసాయి. నాకు ఒకరికి కాదు, కాంగ్రెస్లో ప్రతి ఒక్కరికి, టీఆర్ఎస్లో ప్రతి ఒక్కరికి, బీజేపీలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి మోసపోయిన వాళ్ళకు. అందుకే నీకు వీడియో పంపిస్తా బహుజన సేన మీద. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీ బిఎస్వై బాగా గుర్తుకొస్తుంది మీకు. 3 పార్టీలను కలిపి ఓడిపోయిన ఎంపీలు ఎమ్మెల్యేలని పోటీ చేసిన వాళ్ళని పిలిచి ఓ మీటింగ్ పెట్టిన. ఓకే, బహుజన సేన మీ అండగా ఉంటుంది, మీ నియోజకవర్గాలలో దీని నుంచి నిలబడరు నెక్స్ట్ అని చెప్తున్నా. ఓకే, మీరు అలా మోసపోయి ఎన్ని రోజులు ఉండకూరి, ఆడిస్తాడన్న ఆశలు పెట్టుకోకూరి, నువ్వే కింగ్ మేకర్ చేసుకోరి. అందరు వచ్చి మన కలిసిపోయారు. నాకు 180 190 మంది కలిసి. కరీంనగర్లో సీన్ అన్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన సస్పెండ్ చేస్తారా అన్న? కరీంనగర్ సీన్ అన్న మున్నూరు ఎమ్మెల్యే పోటీ చేసిన వాడిని ఎక్కడ సస్పెండ్ చేస్తారా? ఏ స్టేజ్ మీద అంటే ఆయన చైర్ ఇయ్యనందుకు అడిగిండట. ఎంత దౌర్భాగ్యం, ఇక బాధ అనిపిస్తుంది. సో అంటే ఇన్ని గణం మీరు బాధలు చెప్పారన్నా. సో ఎప్పుడన్నా మీరు సింగిల్గా కూర్చొని బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయా? లేదు లేదు. నేను చాలా హ్యాపీగా ఉంటా, మీకు అర్థం కాదు. ఏడవాను, నాకు ఒక లోపల ఒక బాధ ఉంటుంది. లేదు అంటే నేనేం ఎప్పుడు బాధపడతా అంటే, అన్యాయం అవుతారు ప్రజల పిల్లలు. మీకు చదువులకు మనం చదువుకున్నప్పుడు నాకు తెలిసి నాకు ఒక పలక బల్పం ఒక నోట్బుక్ ఉంటుండే. ఓకే, ఎస్విఎస్ స్కూల్ అని విద్యానగర్లో ఉంటుంది, పాత గవర్నమెంట్ స్కూల్, ఇప్పుడు ఉన్నది ఇంకా. అలా చదువుకున్నాం. పోయేటప్పుడు వచ్చేటప్పుడు నడుచుకుంటూ పోయేటం 2 కిలోమీటర్లు వాకింగ్ అయ్యేది. మా నాయన మంచిగా, మా అమ్మ కొబ్బరి నూనె పెట్టేది, ఓ మురుకులు జేబులు వేసుకొని పోయేటాం, తినుకుంటూ వచ్చి. ఇలా ఒక ఎల్కేజీ నర్సరీకి ఎంత, ఇప్పుడు నా కొడుకు 1,00,000 రూపాయలు కట్టిన. ఓకే, 10 లక్షలు అయిపోయినాయి నా కొడుకులకు, ఇప్పటికీ 10-20 లక్షలు అయిపోయినాయి. పబ్లిక్ స్కూల్లో చదవాలంటే ఏంది మనం ఆలోచించుకుందాం. నాకు మొత్తం కలిపి 10,000 కాలే. ఓకే, ఏడికి పోతుంది వ్యవస్థ, ఎటు పోతుంది వ్యవస్థ, ఏమవుతుంది మీ జీవితాలు? నిజంగా అసలు నేను ఇంకో 2 ఫ్లాట్లు అమ్ముకుంటా, హ్యాపీగా మంచి కార్లు కొనుక్కుంటా, పెద్ద బంగ్లా కట్టుకుంటా, హ్యాపీగా ఉంటా. నాకేం పోయేది లేదు. ఆడ 10,000 గ్యాస్ చేయని నాకు కట్టెల పొయ్యి పెట్టుకునే ప్లేస్ ఉంది. నాకు మంచిగా 500 గదాల జాగ్ ఉంది ఒకటి. అలా మంచిగా కట్టెల పొయ్యి పెట్టుకొని రుచిగా వండుకొని తింటా. నా ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేసుకుంటా. ఈడ తిక్కలేస్తే పోయి బయట దేశంలో భర్త పోయేదేముంది నాకు. నేను కొట్లాడేది నా ఇంటి కోసం కాదు, నా పైసల కోసం కాదు, నాకు లేక కాదు. నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు కారు ఉంది. ఓకే, స్టూడెంట్ డేస్లోనే నాకు కారు మెయింటైన్ చేస్తాను. నాకేం పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. నేనేమంటున్నా అంటే, నన్ను గెలిపించుకుంటేనేమో జనాలకు అపోలో హాస్పిటల్, కామినేని హాస్పిటల్, ఒక యశోద హాస్పిటల్ కంటే అద్భుతమైన హాస్పిటల్ కట్టించి శిలాపలకం మీద నా పేరు పెట్టుకొని పోతా. ఇగో మీ అంబర్పేటలో ఓటర్ కార్డు ఉన్నోళ్లకు 30 లక్షల ప్యాకేజీలు ఉన్నట్టే మీకు 50 లక్షల పోయి అలా ట్రీట్మెంట్ చేయించుకోని. నేనైతే ఇది ఒప్పుకోను. చేస్తే అందరికి చేయాలి. అంబర్పేటకి ఎందుకు చేస్తారు? నేను నా ఎమ్మెల్యే స్థాయి గాడికే కదా. ఓకే, నేను సీఎం అయినప్పుడు అందరికి చేస్తా. ఓకే, నేను ఎమ్మెల్యే ఏడున్నా. సో ఇండైరెక్ట్ గా ఫస్ట్ ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యే అవుతా, ఎమ్మెల్యే అయినప్పుడు నా నియోజకవర్గంలోకి వేస్తా. జనాల ఆశీస్సులు ఉంచి ఏమో పార్టీ సక్సెస్ అయ్యి ఏమైనా బయటికి పోయి పెద్ద పదవి, నేను సీఎం పదవి పోయిన రోజు ప్రతి నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటర్కు, ప్రతి పౌరునికి ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని దేశం తయారయ్యేటట్టు చేస్తాం. సో మీరు కూడా పొలిటికల్ లీడర్ ఎట్లా ఆలోచిస్తారో అట్లనే ఆలోచించారు. నాకు ఎవడైతే ఓట్లు ఇస్తారో వానికి ఇస్తా అంటారు మీరు. ఎవడైతే కాదు, మీకు అర్థం కాలే. నాకు అర్థమైంది. గెలిపించిన లేదు, నేనేమంటున్నానే, నియోజకవర్గంలో నన్ను గెలిపించిన నా ప్రజలు, నాకు ఓట్లు వేయని ప్రజలకు కూడా ఓటర్ కార్డు ఉంటుంది కదా, అపోజిట్ పార్టీలకు కూడా వేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంటే. ఓకే, అట్లే వాళ్ళకే అంటున్నారు. అంటే మాలంటులకు వేరే కాన్స్టిట్యూన్సీ. నేను ఏమంటున్నా అంటే, నా నియోజకవర్గం పరిధి వరకు అంబర్పేటలో హాస్పిటల్ కట్టిస్తున్నా. మా బస్సు హాస్పిటల్కి ఇప్పుడు వస్తాను. మా బస్సులో హాస్పిటల్ ఉంది. ఇప్పుడు నువ్వు వస్తావా? రావు కదా. మీరు కట్టించినప్పుడు వస్తా. నేనేమంటున్నా, అంబర్పేటలోకి ఫస్ట్
ఓకే ఓకే నా నియోజకవర్గం దాటిన తర్వాత ఎవరు వచ్చినా అవైలబుల్గా ఉంటుంది. కానీ ఆ స్థాయికి ట్రీట్మెంట్ ఇయర్గా నియోజకవర్గం ఎంత ఫండ్ వస్తే గంతే ఇస్తారు. ఆ ఫండ్ వరకే నియోజకవర్గం. నేను మంత్రిని అయినో రేపు సీఎం అయిన అనుకో గిట్ల ఉండదు వ్యవహారం. అంటే ఇప్పుడు నవ్వుకుంటారు ఈ గొల్లోనికి బర్రు కాసుకుంటానికి ఎందుకు సీఎం అంటే ప్రింటింగ్ ప్రెస్ నడిపించుకున్న మరి రేవంత్ అన్న గాంధీ మేము కావద్దా? బాగా నిజం చెప్తాను. నాకెందుకు ఎందుకు దేంట్లో లేని నేను అనుభవంలో ఉన్నా, పార్టీ పదవులన్నీ అన్నిట్లలో ఉన్నా, పార్టీ స్ట్రక్చర్లు ఉన్నా, నేను సభ్యత్వాలు చేసుకొని యూత్ కాంగ్రెస్లో ఎలక్టెడ్ అయినా, అన్నిట్లలో ఉన్నా. నీకంటే ముందు నేనే సీనియర్, మా రేవంత్ అన్న కంటే ముందు రాజకీయంగా నేనే సీనియర్. కాకుంటే వాళ్ళ కుల పెద్దలంతా ఆయనకు ఫైనాన్స్ చేసారు, ఆయన సీఎం అయిన. మా కులం అంతా ఇంకా బర్ల గొర్రెల కాడు ఉంది కాబట్టి ఇంకా నేను శ్రీనివాస్ యాదవ్ టైర్ కొడతా ఉండి ఇంకా అంతే, తేడా ఏం లేదు. ఇప్పుడు ఎన్ని కోట్లు వస్తుందన్న మీకు? నాకు 2,54,000 కోట్లు ఉన్నాయి. ఈ పార్టీకి సేమ్ అయిపోతుండే కదా మరి. అయితే మా అమరపేట ప్రజలకు 2,54,000 ఓకే, సో అదే ఆస్తి అంటారా? అంతే. మా నాయనమ్మ తాత గయ్య ఫ్లాట్లో ఆ ఇల్లు అడుగులో ఏమో ఉంటాయి కానీ ఏమో అవి కూడా ఏడున్నాయో నాకు తెలియదు. మా ముఖేష్ అన్న నాకు శంషాబాద్లో ఒక ల్యాండ్ కొని ఇచ్చిండు మంచిగా, ఆయన మంత్రి ఉన్నప్పుడు కొడుకులాగా. అది అమ్ముకున్న పార్టీకి ఖర్చు సగం పెట్టినా, సగం ఉన్నది ఇంకా. ఆ సగం బహుజనులకు పెడతాం. మా అయ్య అమ్మిన ఫ్లాట్లు అమ్మినా పెట్టినా, మా అన్నదమ్ముల అక్కడ అప్పులు చేసినాం. అంటే మా జాయింట్ ఫ్యామిలీ అట్లా. అందరూ అనుకుంటారంట 500 కోట్లు 300 కోట్లు ఉన్నాయి అనుకుంటారా. ఇక సరే వేసుకున్న కోట్లు అన్న కొనుక్కుంటారా పోయి, ఇక మీరు సంతోషం. ఓ నన్ను నీలాంటి మిత్రుడు ఏదైనా సినిమా చూస్తాడు కూర్చుంటే సినిమా చేద్దాం, సినిమా తీసిండు ఇట్లా 2 రోజులు పోయి బాబోయిలో రాజమౌళికి ఫండ్ ఇచ్చిండు, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సినిమా డైరెక్టర్లలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నాను. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే నాయకులలో ఎట్లుందో సినీ ఫీల్డ్ అట్లనే ఉంది. ఆ 4 కుటుంబాలే నడుస్తున్నాయి. ఇంతకుముందు రవితేజ లాంటి వాడు ఎందుకు హీరో కలిగింది అంటే, ఈ నీదో థియేటర్ ఇప్పుడు నాకు సొంతం థియేటర్ ఉంది. ఇప్పుడు నాకు సొంతం థియేటర్ ఉంది. ఆ సొంతం థియేటర్ నాకు ఇష్టమున్న హీరోలు కొనుక్కొచ్చుకొని వేస్తే స్టోరీ బాగుంటే సినిమా నడిచేది. హీరోలు అయ్యేటోళ్ళు జగపతి బాబు, జేడి చక్రవర్తి, సంథింగ్ ఆయన ఇంకో ఆయన వాళ్ళు ఆయన అయ్యేటోడు, భానుచందర్ లాంటి వాడు. ఇవాళ ఈ 4 కుటుంబాలకే డైరెక్టర్లు పోవాలి, 4 కుటుంబాల కాడికే ప్రొడ్యూసర్లు పోవాలి, వాళ్ళ సినిమాలు అది కాదంటే బయటికి పోతాయి. అవి బయటికి ఎక్కడిది ఓటీటీకి పోతాయి, ఇక తెర మీదకి రావు. ఇక మంచి మంచి డైరెక్టర్లు. ఇలా తెలంగాణలో బొబ్బిలి సురేష్ అని ఉంటాడు పిల్లగాడు. ఆ పిల్లగానికి నన్ను గన్నా తల్లి నా జన్మభూమి పాట ఊపురు పోసిండు. ఆ పిల్లగానికి ఎందుకు అవార్డు ఇవ్వలే? మొన్న గద్దార్ అన్న అవార్డు. రష్మి కవరు, అల్లు అర్జున్ అన్న. సరే అల్లు అర్జున్ ఆయన కష్టపడ్డాడు, వాళ్ళకి ఇచ్చిన. సినిమా హీరోలకు ఇచ్చే కంటే తెలంగాణ డప్పు కొట్టిన గొంగడి భుజాన్ని వేసుకురు, కాలు గజ్జె కట్టిరు, సంకల డప్పు కొట్టి అన్నం తినకుండా ఆరోగ్యాలు పాడు చేసుకొని కళాకారులంతా చనిపోయిన కుటుంబాలకు ఇవ్వపోయిన రేవంత్ అన్న, గద్దారన్న కలమే కదా అది. ఆ కళాకారులకు ఇచ్చినాక సినీ ఫీల్డ్లోకి వచ్చాడు. అవునా? అల్లు అర్జున్ అంటాడు, అల్లు అర్జున్ అంటే కష్టపడ్డాడు, ఆయన స్టార్ ఆయన. మహేష్ బాబు ఆయన పాపం, ఆయన మహేష్ అన్న అనవద్దు, చాలా మందికి ఆపరేషన్లు చెప్పి మహేష్ అన్న అనవద్దు, జేడీని కూడా అనవద్దు. ఆయన కూడా జేడి చక్రవర్తి బాగా హెల్పింగ్ నేచర్, లారెన్స్ అట్లాంటి వాళ్ళు మంచోళ్ళు. రవితేజ కూడా బాగా ఖర్చు పెడతాడు, మీకు తెలియదు. రవితేజ పేదలకు బాగా ఆపరేషన్లు చేపిస్తాడు, తెలియదు. సో ఇంకోటన్నా, ఇప్పుడు హీరోల గురించి వచ్చింది కాబట్టి రాత్రి ఇట్లనే మా ఫ్రెండ్స్ అందరం మేము కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. రేపు సండే కూడా షూట్ ఉందనంటే సండే వరకు అంటే మీ పేరు చెప్పినాం. అందులో ఒకడు మావాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండు. సో మా అన్నని ఇట్లా పాగలగాడు అన్నాడు. ఎందుకన్నాడు అడుగు చేరా అని అన్నాడు. ఏ పాగలు? పవన్ పాగల్ అని అన్నారు మీరు. ఒక బిఎస్వై పార్టీ బీసీ గర్జన మంగళగిరిలో బీసీ గర్జన అయితే మీరు ఆడ మాట్లాడారు. బీసీ గర్జనకు సిపిఎం పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ షర్మిల కూడా మద్దతు తెలిపింది. ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నేను పోయి రామచంద్ర యాదవ్కు మద్దతు తెలిపిన. బీసీ నేను కూడా బిడ్డని కాబట్టి ఈ పాగల్ కళ్యాణాన్ని నేను ఎందుకు అనవలసి వచ్చింది చెప్పనా? అసలు మొత్తం వీడియో చూడలే. ఆ కామెంట్ పెట్టే పోరలకేమో అర్థం కాదు. ఇప్పుడు నేను ఏమన్నా అంటే, పవన్ కళ్యాణ్ అన్న మా బహుజన బిడ్డవు, నువ్వు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బీసీ బిడ్డవు. ఇలా కాపులలో అక్కడ కాపులు కూడా బీసీలు, తూర్పు కాపులంతా బీసీలే, ఎర్రం నాయుడు కొడుకు వీళ్ళంతా బీసీలే. సో నాయుడు అంటే చౌదరీలు కాదు వాళ్ళు, బీసీలు. ఈయన కూడా బీసీ. మా అంబేద్కర్ ఐడియాలజీ అన్నావు, మా మందకృష్ణ అన్న బాట అన్నావు, ఆర్ కృష్ణ అన్న ఓకే అన్నావు, గద్దారన్న నడక అన్నావు, మావోను అనుకున్నావు. కానీ మమ్మల్ని చంపినతో దోస్తాన్ని చేసినావు కదా అన్న. ఎవరు మమ్మల్ని చంపింది? నక్సలైట్లని, బహుజనులని, ఫేక్ ఎన్కౌంటర్లలో టీడీపీ పార్టీ కదా, అవును కదా. ఆయనతో దోస్తాన్ని చేసినాం. మీరు పెట్టిన మేనిఫెస్టోలో
1000 ఎకరాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు 1000 ఎకరాలు కేటాయించి కాలేజీలు అమరావతిలో కట్టించి పేద పిల్లలకు హాస్టళ్ళు కట్టించి ప్రొవైడ్ చేసిన రోజు పవన్ కళ్యాణ్ అన్నకు మంచి చేసిన రోజు ఫోటోకు పాలాభిషేకం చేసి దండేస్తా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఈ మా బహుజనుల జాతులకు ఎస్సీలకు ఎస్టీలకు మోసం చేసిన రోజు పాగల్ కళ్యాణ్ అనే మాత్రమే అంట. తప్పేముంది ఇలా? నువ్వు రాజకీయంగా ఉన్నావు కాబట్టి నేను ఆన్సర్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు మాటలు ఇస్తాడు, చేయడు. నిన్ను నమ్మినాం కదా మొన్న, నిన్ను మా తెలుగు ప్రజలు అక్కడ నిన్ను వేస్తాము. మా పవన్ అన్న విషయంలో నేను ఇవాళ ఒక మాట అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు పక్కకు పెడదాం. మా పవన్ అన్ననే సీఎంగా అమ్మ నేనే పోయి ఆడ ప్రచారం చేస్తా. నాకున్నది క్యాడర్ ఆడ ఆంధ్రాలో. ఓకే, పవన్ కళ్యాణ్కు మంచి గుణం ఉంటుంది కానీ ఆయన ఏం చేయలేకపోతుండు. నేనేమంటున్నా అంటే అదే మన బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు హాస్టల్ కట్టి అమరావతిలా అంటున్నా పవన్ అన్నని. ఓకే, మీరు అప్పుడు ఇట్లా చెప్పలేరాడ, మొత్తం వీడియో చూడాలి మీరు. 2 గంటల స్పీచ్ అది 30 నిమిషాలు కట్ చేసి. ఓకే, చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ నడిచింది అది. ఓకే, నేను ఎవరికేం భయపడను. పవన్ అన్న అయితే రాజకీయాలలోకి వచ్చినందుకు అడుగుతున్నా. నేను లేకుంటే ఎందుకు అడుగుతా? నేను ఇలా యోగిని ఎందుకు అడుగుతున్నాం ఉత్తరప్రదేశ్లో? గడ ఉన్న సిద్ధరామయ్యని ఎందుకు అడుగుతున్నారు ప్రజలు? ఇలా విజయ్ గెలిస్తే ఎంతమంది స్టేటస్లు పెట్టి నేను కూడా పెట్టుకున్నా. మా పార్టీ కాదుగా విజయ్, మేము మద్దతు తెలిపినాం కానీ ఎందుకు పెట్టుకున్నా? మంచోడు అనేది ఉండాలి. నేను పవన్ అన్నని ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి చేసినప్పుడు, మంచి చేయనప్పుడు పాగల్ కళ్యాణ్ అనే అంట. అట్లా నేను వ్యక్తిగతంగా ఆయనకు శత్రువు కాదు. నువ్వు మంచి చేయి అన్న అంటున్నా, చేస్తే ఓకే. సో ఎవరైనా తిడతారు, తిట్టలేదు. మళ్ళీ మీకు వచ్చిన పంచాయతీ ఏంటంటే నేను తిడతలేను ఇక్కడ. ఓకే, అంశాలు డిప్యూటీ సీఎం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. నేను ఆ గడ్డ మీద అడగవలసిన అవసరం ఉంది, ఆ గడ్డ మీద పోయి మాట్లాడవలసిన, నాకు ఆ పార్టీ నాకు బాధ్యతలు ఇచ్చింది. నేను అక్కడ బీసీ సంఘం ఉండని, ఎస్సీ సంఘాలు ఉండని, ఎస్టీ సంఘాలు ఉండని, బరాబర్ పోయి అక్కడ పోయి నేను అక్కడ కొట్లాడతా. నేను అక్కడ చౌదరీల కోసం కూడా కొట్లాడినా. ఏది జగయ్యపేటలో ఒక ఇష్యూ అయితే 2018 సంథింగ్ 20లో. సో అట్లేం ఉండదు. సో అంటే మీరు ఆడ మాట్లాడిన తర్వాత సో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అన్న సో బిఎస్వై పార్టీలో చేరబోతుండ అన్నట్టు కొన్ని వినిపించినాయి. జాయిన్ అవుతారంట కదా? జాయిన్ అయినా అయ్యిరా? ఓకే, కమ్యూనిస్టులో జాయిన్ అయినా, బీఎస్పీలో జాయిన్ అయినా, ఎస్పీలో జాయిన్ అయినా, చెప్పినా కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదన్నా, మీ దగ్గర ఆన్సర్లు మంచిగా ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు జాయిన్ అవుతున్నా అంటే నేను కాలేదు, నాకు సభ్యత్వం ఉందా అలా ఎంక్వైరీ చేసుకోవాలి. సో వీళ్ళందరినీ కలుపుకొని పోతారు. సభ్యత్వం ఉందా అట్లా బిఎస్వైలా? సభ్యత్వం ఉందా అంటున్నా. ఉందా అంటున్నారు. వీళ్ళందరినీ కలపడంలో తప్పేముంది? నేను విశారాధనని కలుపుతా, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని మళ్ళా బదలాడతా, రా సార్ నేను సీఎం చేస్తా అంట, మా మందకృష్ణని సీఎం చేస్తా అంట, మా ఆర్ కృష్ణ రామచంద్ర యాదవ్ని కూడా సీఎం చేస్తా అంట, పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం చేస్తా. ఇంతమందిని సీఎం చేస్తా అని చెప్పేసి లాస్ట్ అన్న సీఎం అవుతాడు. ఇక నేను ఏమంటున్నా, మా తప్పేముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ 5 సార్లు 4 సార్లు అయ్యిండు, చాలదా సార్కు? అలా కొడుకుని చేయాలనుకుంటున్నాను. నీకు ఒక్కసారి మా పవన్ అన్నని చేయమని, మా రామచంద్ర, మా కాపులు ఎంతో త్యాగాలు చేసిన వంగవీటి కుటుంబం ఏమైంది? మా ఆంధ్రప్రదేశ్ కాపులు సీఎం ఎందుకు కావద్దు? బీసీలలో అన్ని కులాలు ఎందుకు కావద్దు? అక్కడ మా రామచంద్ర ఉండి ఎందుకు కావద్దు? బరాబర్ మేము కూడా కష్టపడుతున్నాం కదా, ఇక్కడ మా మందకృష్ణాన్ని ఎందుకు కావద్దు? సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి 1 వర్డ్లో చెప్పండి, ఓకేనా? మీకు ఇష్టమైన సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను ఒక విషయం చెప్తాను, గిడ జెండా ఉంటుంది, ఇది మారినంగా ఆ పార్టీని తిడతారు అందరు, వాళ్ళ గురించి వద్దు. ఇప్పుడు రామారావు పార్టీ పెట్టకుంటే నేను లీడర్ల గురించి అడుగుతున్నా, నేను మహనీయుల గురించి అడుగు చెప్తా. నేను చెప్పను, నేను లీడర్లు అంటే వాళ్ళు తెల్లారే కలర్ ఊసరి వెళ్ళి అంటే రేవంత్ రెడ్డి గారి గురించి మీరు చెప్పరు. రేవంత్ అన్న కాదు, చంద్రబాబు అడిగిన చెప్పను, కేసీఆర్ అడిగిన చెప్పను, తెలంగాణలో ఉన్న ఏ లీడర్ పేరు అడిగినా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు రేపు ఏ పార్టీలు ఉంటారో, ఈ పార్టీలు ఉండి రేపు ఈ పార్టీనే తిడుతుండవచ్చు, రేపు పోయి వేరే పార్టీకి పోయి. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. సరే, సోనియా గాంధీ మేడం గొప్పది, రాహుల్ గాంధీ గొప్పోడు, ప్రియాంక గాంధీ గొప్పోడు, మోడీ గొప్పోడు, వాళ్ళు పార్టీ వీడరు. రేవంత్ రెడ్డి నేనేమంటున్నాను మళ్ళా మీకు అర్థమవుతలేదు. ఇప్పుడు రేవంత్ అన్న మీద నాకు శత్రుత్వం లేదు, రాష్ట్ర నాయకత్వం గురించి చెప్ప. ఇప్పుడు వాజ్పేయి సార్ ఉండు, అద్వానీ ఉండు, మోడీ ఉండు, వాళ్ళు అమిత్ షా వాళ్ళు పార్టీ వీడరు. చిదంబరం ఉండు, పార్టీ వీడాడు. దిగ్విజయ్ సింగ్ ఉండు, పార్టీ వీడాడు. అజయ్ సింగ్ యాదవ్ ఉండు, పార్టీ వీడాడు. కేసీ వేణుగోపాల్ ఉండు, పార్టీ వీడాడు.
కొప్పుల రాజు ఉండు పార్టీ వీడాడు. నేను వాళ్ళ గురించి నాయకత్వంలో చూసిన వాళ్ళని. కానీ రేవంత్ అన్న కూడా మంచి వ్యక్తి. కాదు అట్లా కాంగ్రెస్లో ఎవరు లేరా ఎక్కడ ఇప్పుడు మన తెలంగాణలో పార్టీని వీడకుండా ఉన్న వాళ్ళు? ఎందుకు బట్టి సార్ లేడా, ఉత్తమ్ సార్ లేడా? మరి వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లే? నువ్వు అడగలేగా. నేను అడుగుదామని అనుకుంటున్నా పేర్లు, నేను మాట్లాడాలని మీరు చెప్పేసిర్రు అంటున్నా. మరి రేవంత్ అన్న గురించి అడిగినావు. మంచోడు అంట ఏమైనా కిరీటాలు ఇస్తాడా? చెడ్డోడు అంట ఏమన్నా నన్ను ఏమైనా అది చేస్తాడా? లేదు కదా. ఆయన మనిషి, నేను మనిషినే. ఓకే, సీఎం అనేది 2 ఏళ్ల కింద వచ్చింది. అంతకుముందుకు వెనుముల రేవంత్ రెడ్డి, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని ఊరు పేరు పెట్టుకున్నా. ఆయన పెట్టుకోలేక కొడంగల్ పేరు, కొండారెడ్డి పేరు పెట్టుకోలే కదా. ఓకే, నా ఊరు పేరు నేను పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నా? నా అమ్మాయికు నా ఇంటి పేరు ఉంది కదా, అది ఎందుకు పెట్టలే నేను? నన్ను జన్మనిస్తే నా తల్లి, నా ఊరు పేరు నేను మళ్ళీ జన్మ అనుకున్నా. సో మానీయులు ఉన్నారు కదా. సరే, నీ సంతోషం కోసం రేవంత్ అన్న నేను అడగనిగా, నేను అడగాను. నాకు కావాల్సిన సమాధానం వచ్చేసింది. సో అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది లీడర్లు, ఆ లీడర్లు మొత్తం పార్టీలు మారుతారని చెప్పేసి మీరు మారుతారు అనలే. నేను ఎప్పటికీ మీనింగ్ అదే. నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు మారలేదు. సరే, మొన్న జీవన్ రెడ్డి సార్ పోయిండేమో, కానీ ఇప్పుడు వెంకటరెడ్డి ఉండు, ఆయన శవం మీద కాంగ్రెస్ జెండా వాడినంత వరకు అలానే ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉండు, ఆయన చనిపోయిన రోజులు కాంగ్రెస్లోనే ఉంటాడు. దామోదర్ రెడ్డి అలానే చచ్చిపోయాడు. ముఖేష్ గౌడ్ సార్ ఇలానే చచ్చిపోయాడు. మా అంజన్ కుమార్ యాదవ్ అన్న కాక కూడా కాంగ్రెస్లో జీవితం మొత్తం అలానే ఉంటాడు. ఓకే, మా రాజేందర్ రెడ్డి ఉంటాడు, ఆయన కాంగ్రెస్లోనే ఉంటాడు. ఏది అక్కడ మా బీర్ల ఐలే ఉండు, సర్పంచ్ నుంచి ఎదిగినాడు, ఆయన కాంగ్రెస్. కుమ్మం అనిల్ రెడ్డి అంటే ఏదో అటు ఇటు అయినా కూడా ఆయన కూడా కాంగ్రెస్ రక్తమే. సో ఇట్లా తీసుకుంటూ పోతే చాలా మంది. సో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అన్న వేరే పార్టీకి అయితే పోడు, పార్టీ అయితే పెడతాడు. నేను పార్టీ పెడతా, పార్టీని నేను రూలింగ్ తెస్తానే తర్వాత విషయం. సో కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు అయినా నేను అభిమానినే. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు స్పర్శ వస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ జెండా చూసినప్పుడు స్పర్శ. గాంధీ భవన్ నుంచి పోతుంటే ఇక్కడెక్కడ. సరే, ఫైనల్ క్వశ్చన్ అన్న, కాంగ్రెస్ పార్టీ సో ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత మనమే గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాం అన్న తర్వాత వీళ్ళు సీఎం అయితే బాగుండు అన్న వ్యక్తి ఎవరు? నేనా? మీ ఒపీనియన్ అనుకున్న వాళ్ళు ఎవరు? మా బట్టి సార్, ఉత్తమ్ సార్. సో ఇద్దరిట్లో ఒకళ్ళు అయితే బాగుండు. మా శ్రీధర్ బాబు సార్, మా మదియాష్ కన్నా అనుకున్నా. సో వీళ్ళైతే బాగుండాలి. మళ్ళీ వీళ్ళకు బెటర్ కూడా మా రేవంత్ అన్నని కూడా అనుకున్నా. కష్టపడ్డాడు కదా, డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు జెండాలకు. రేవంత్ అన్న కూడా సీఎం కావాలని అనుకున్నా. నాకు తెలిసి డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారో వాళ్ళే మినిస్టర్లు ఉన్నారు అనుకుంటా కదా. అట్లేం లేదు, కొంతమంది. ఎవరు పెట్టలే, పార్టీ పెట్టింది. పార్టీ పెట్టింది. రేవంత్ అన్న ఒక 10 పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాడు. మదన్న కూడా బాగా పెట్టిండు, మదియాష్ కన్నా కూడా. ఇన్వెస్టర్లు అందరితో, ఎన్ఆర్ఐలతో మదియాష్ కన్నా బాగా తెప్పించిండు. మా ఉత్తమ్ సార్ బాగా పెట్టిండు. ఇంకొకటి అందరు కలిసి పెట్టారు. ఇంకొకటి అన్న, పైసలు అంటే ఓట్లకు కాదు, ఈ కాన్వేజింగ్ జెండా, గాంధీ భవన్ ఖర్చులు, వీటికి. సో ఇంకోటి ఫైనల్ అన్న, అంటే జనాలకు తెలవాలి కాబట్టి అడుగుతున్నా. సో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మూటలు ఢిల్లీకి పోతాయి అని అంటారు. అలా నిజంగా వాస్తవం ఉందా? ఇప్పుడు సీఎం పోయినప్పుడు గవర్నమెంట్స్ బట్టలు మూటలు పోతాయి, సీఎం పోయినప్పుడు ప్రోటోకాల్ మూటలు పోతాయి. ఏ మూటలు అంటారు? పైసల మూటలు. నేను చూడలేదు, నేను చూడలేదు. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వచ్చినాక తలకాయలైన బయట పార్టీలకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు వచ్చినాక గా మూటలు పంపించేంత అవకాశం ఏముంది? కానీ మీరు కాంగ్రెస్ లీడర్ అనిపించుకోరు ఇప్పుడు, నిజాలు చెప్తలే. ఏమంటున్నా, పోయింది నేను చూడలేదన్నా, తీసుకోపోనోడు అని అంటున్నా. పోయింది నేను చూడలేదు, తీసుకోపోనోడు ఓడు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. దుబాయ్కి 140 ఎకరాల బిల్డింగ్ కడుతుంటే అక్కడ ఉన్న షేకులు, అలా పెట్టుబడి పెట్టిన గత ప్రభుత్వంలో లీడర్లు, మరి దుబాయ్ దాకా పోతుంది, ఢిల్లీ దాకా పోవా పైసలు? ఓకే, బీజేపీకి ఫండ్ ఎంత పోతుంది ఈ నుంచి? అది కూడా మూటలు పోయినట్టే కదా. మీరు తప్పు చేసినప్పుడు మావాడు కూడా చేసిండు అని అనుకున్నాను, మీరు చేయకుండా మావాడు కూడా చేయలేదు. ఓకే, ఇదంతా ఎవరి సొమ్ము? జనాల సొమ్ము, మన సొమ్ము. మరి జనాలు మార్చుకోవాలి కదా. ఎప్పుడు మారుస్తారు మరి? మీరు జనాలను మారుస్తున్నా మీరే, అంటే చెప్పల్లా వద్దా అని వెనక ముందు చెప్తున్నారు. అంటే నేను ఒకటి శివన్ ఆఫీస్ ఏడంటే ఆ పిల్లర్ నెంబర్ సో అండ్ సో ఇది ఆఫీస్ అని చెప్తా, 101 సంథింగ్ 101 సంథింగ్ అని చెప్తా. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు
టీవీలో చూస్తున్నా రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు, ఉమ్. కేసీఆర్ భవన్ కట్టిండు, స్టాలిన్ భవన్ కట్టిండు. ఈ నాకు టీవీలో చూసిన వాళ్ళకి నేను చూడలేదు చేయలేదు. ఓకే. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం ఎందుకు పోతాడంటే నేషనల్ పార్టీ. కిషన్ రెడ్డి ఎన్నిసార్లు పోతుండో వాడు ఫోకస్ చేస్తలేడు. ఆయన కేంద్ర మంత్రి కదా. మరి ఇక్కడి నుంచి కూడా ఆర్థికంగా పోతున్నాయి కదా. ఆయన ఏ మంత్రికో ఇక్కడ శాఖలు ఉన్నాయి కదా, ఎన్ని పైసలు పోతున్నాయి. కిషన్ బండి సంజయ్ పోతుండు కదా, ప్రోటోకాల్గా మన మన ఎర్రంనాయుడు కొడుకు కూడా పోతాడుగా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్న ఇద్దరు కలిసి మంచిగా పోతురు కదా. అందరు పోవంగలేదు మా రేవంత్ అన్న ఒక్కడే దొరికిండు వీళ్ళకి రుద్దనికి. అంటే ఇప్పుడు ఈ మాట్లాడితే ఏమైతే రేవంత్ రెడ్డి ఫేవర్ అనుకుంటారు. మరి నిజంగా జోకుతున్నట్టు అవుతుంది. ఇది చోకుడు కాదు, పర్టిక్యులర్గా పరువు నష్ట దావేస్తే ఒక్కడు బయటికి రాడు. ప్రూఫ్స్ ఏమున్నాయి, నేను ఎవిడెన్స్ ఉన్నది. నా పార్టీ 100% నన్ను మోసం చేసింది. ఓకే, నేను ఎంత చెప్పినా కూడా ఎస్ నాకు మోసం చేసి కొన్ని జెండాలు లాగు చక్కగా లేనప్పుడు జెండా పట్టినా అని చెప్తాను నేను. అది ప్రూఫ్. రేవంత్ తీసుకోతున్న ప్రూఫ్ ఏంది? వాళ్ళ భజన కోసం చేసుకుంటారు. సరే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు కాళేశ్వరం అన్నారు కేటీఆర్ కేసీఆర్ సార్ని. ఇప్పుడు అది ప్రూఫ్ ఏది వెళ్ళలేదు. ఏదో బద్నాం లేపిరు అటు పోయింది. అది మళ్ళీ ఇటో బద్నాం లేపుతారు, మోసేది ఇటు పోతుంది. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు. అవలగాళ్ళు ఎవరు నాది తెలుసుకోవాల్సింది ఎవరు? అవును అవును, నీ జీవితంలో చేయి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తుని పక్క పెడదాం. నీ పార్టీలో ఈ బహుజనులే ఫస్ట్ తెలుసా ఈ పొరాలకు? తెలియదు. ఏనుగు గుర్తు, సైకిల్ గుర్తు అంటే ఉత్తరప్రదేశ్, బిఎస్పి బహుజన సమాజ్వాదీ పార్టీ ఎస్పీ. నీకు ఇంకో బహుజన పార్టీలు కూడా బొచ్చాడు ఉన్నాయి తెలంగాణలో. బ్యాక్వర్డ్ పార్టీలో ఉన్నాయి. సింహం గుర్తు వేస్తారా మీరు? మీకు కావాల్సింది ఏంది? ఖానా పీనా సోనా సుబే హాస్పిటల్కు చెల్లజానా. ఈ ఖానా పీనా సోనాకి ఇస్తాడు వీడు ఎవడు ఎలక్షన్లప్పుడు. హాస్పిటల్ పోయినప్పుడు వాళ్ళ అమ్మ మీద తాడు ఉంటుంది కదా, అది ఇది పెట్టి చేయించుకోవాలి. మళ్ళీ బుద్ధి వస్తుందా అంటే రాడు. అన్న నేను ఏం యాద్ చేసిండ్రు తెలుసా మా అమ్మ అంటున్నాడు. ఏం యాద్ చేసినా రూమ్ అని ఉరుకుతాడు. ఇంక లోపల లబ్ డిప్ అవి చూసుకోడిగా వేస్తూనే ఉంటాడు. పేగులు ఖరాబ్ అయితే అన్ని ఖరాబ్ అయినా లేలకలేస్తాడు. అన్న ఫోన్ ఎత్తాడు, మళ్ళీ అమ్మదే మళ్ళీ ఇంకో చేను అమ్మాలి. మళ్ళీ అప్పుడు బుద్ధి వచ్చి అమ్మకు 2 చేనులు కొనిస్తే కొడుకు అవుతాడు. ఎంతమంది అన్యాయం ఏరియాలో. సో ఎంతమంది ఎన్ని పార్టీల కార్యకర్తలకు ఎంతమందికి అన్యాయం జరిగిందో మీరు అందరు కామెంట్ చేయండి. సో ఈ కామెంట్ అందరికి జరిగింది. అదే ఎంతమంది అన్ని పార్టీలల్లా అది అందరు చెప్పరు. సీమునెత్తరు ఉన్నోడు ప్రతి ఒక్కడు కామెంట్ పెట్టాలి. ప్రతి ఒక్క పార్టీలో జరిగింది అన్యాయం. బీజేపీలో జరగలేదా? బీఆర్ఎస్లోనైతే ఒలవల ఏడ్చిరు సర్పంచులు, ఒలవల ఏడ్చి తీసుకొచ్చిరు. ఇలా మా దాంట్లో ఏడుస్తారు, రేపు మళ్ళీ బీఆర్ఎస్లో ఏడుస్తారు. ఇక పుసుకున్న బీజేపీ వస్తే అయిపోయే ఖతం. ఈ 2 పార్టీలన్నా సగమే తిని వదిలేసిన అది మొత్తం తింటుంది. డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు వాస్తవాలు చాలా మాట్లాడారు, కొన్ని అటు ఇటు కాకుండా మాట్లాడారు. సో ఫైనల్గా మీ అంబర్పేట ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ అంబర్పేటలో పుట్టిన బిడ్డగా మీ అంబర్పేటలో పుట్టినోన్నే గెలిపించుకోరి. మధ్యలోకి వెళ్ళి వచ్చినోడిని ఎవరిని గెలిపియకూరి, మధ్యలో ఉన్న ఎవరిని రానియకూరి. ఆయన ఎమ్మడి తిరిగితే ఇంకో ఆయన ఎమ్మడి తిరిగితే మీకు వచ్చేది ఏం లేదు. మీ గిన్నెలు మీ కాడనే ఉన్నాయి, మీ అరుగులు మీ కాడనే ఉన్నాయి, మీ ఆకిలి మీ కాడనే ఉంది. అది బాగు చేయనీకి ఎవరు రాడు. ఒక మున్సిపల్ బండి రానికి 10 రోజులు పడుతుంది. ఓ దోమల మోటార్ లేక 6 నెలలు అయింది. ఎవరిని పనిలో వాడు ఉంటుండు. వాళ్ళు ఇచ్చేది ఆడిస్తాడు ఈడిస్తాడు అనేది బంద్ చేసి ఓటుకు నోటు బంధు. ఆవేశం ముందు కాదు, ఆలోచన ముందు. ఓటే మార్పు. మన సారే అంబేద్కర్ ఆశయాలని, పూలే ఆశయాలని, సావిత్రిబాయి అమ్మ ఇలా జేబులో పెన్ను పెట్టుకొని తిరుగుతున్నాం అంటే ఆ విలువల గల్ల అమ్మ ఆమె. మరో సరస్వతి అమ్మని పట్టుకొని పూలే పెరియార్లని అందరినీ, కొమరం మేము సాకల ఐలమ్మలని, బెల్లి లలిత మారోజు వీరన్లని, గండ ఐలయ్య వీరసత్యంలని లాంటి వాళ్ళని కూడా ఎదురు తిరిగినందుకే కాల్చి చంపారు. వీళ్ళందరినీ ఒకసారి ఇప్పుడున్న డిగ్రీలు, ఇంటర్లు, పీజీలు, పిహెచ్డీలు చేసిన నా అంబర్పేట ప్రజలకు, తెలంగాణ సామాజిక వర్గానికి మొత్తం తెలుసుకొని నడుం కట్టి వాళ్ళెమ్మడి ముందడుగేయిరి. డ్రామాలల్లో వాళ్ళ కొడుకులని ముందడుగు పంపించి పార్టీలు పెట్టిస్తారు. లాస్ట్కు బాపే గొప్పోడని ఇలా గడ్డె కలుపుతారు. ఆ భ్రమలలో వడకూరి, ఆ ఫోబియోలో వడకూరి. ఈ రాజకీయ ఫోబియో ఎట్లాంటిదంటే గంజాయి బంద్ చేస్తే ఒక 4 రోజులు హెల్త్ బాగుంటుంది. డ్రగ్స్ తాగి అలవాటు చేసుకున్నవానికి బాగా ఛాయిస్ ఉంటుంది. కానీ
రాజకీయ ఫోబియాలో పడ్డోనికి జీవితం ఆగమవుతుంది. దండం. జై తెలంగాణ, జై హింద్. డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.